కౌశిక్ ఎన్కో పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి క్రికెటర్స్ని తీసుకురాబయ్యా అని కమెంట్లలో ఒకటే మ్యూజిక్. ఎంఎస్కే గారితో చేసాం ఒకటి, బట్ మోస్ట్ రిక్వెస్ట్ దాని తర్వాత హనుమ విహారీ. మరి హనుమ విహారీ లేకుండా ఎట్లా? ఫోన్ చేశా, రమ్మన్నా, టైం సెట్ చేసాం. అండ్ రాబోయే T20 వరల్డ్ కప్ గురించి, ఇండియన్ టీంలో చుట్టుపక్కల ఉన్న కాంట్రవర్సీల గురించి, తెలుగు ప్లేయర్స్ ఎందుకు ఎక్కువ ఇండియాకి ఆడరు దాని గురించి, అండ్ క్రికెట్ మాత్రమే కాకుండా టెన్నిస్, ఫుట్బాల్, తనకిష్టమైన వెబ్ సిరీస్లో చాలానే మాట్లాడాం. మరి మొత్తం అంతా చూస్తేనే మీకు అర్థమవుతుంది హనుమ విహారీ ఏమనుకుంటున్నాడు. సో వాచ్ ది ఎంటైర్ ఎపిసోడ్, లైక్ ద వీడియో, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కమెంట్ అబౌట్ వాట్ యూ రియల్లీ లైక్ అబౌట్ ఇట్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే కౌశిక్ ఎన్కోకి. ఎంజాయ్ దిస్. వి హావ్ సంథింగ్ మ్యాచ్ లో అంత ఎక్కువ అంత ఎనర్జీ లేనప్పుడు లేదు కాంటెంట్ ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే అరౌండ్ క్రికెట్, వాట్ వుడ్ యు టెల్ దెమ్? అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకొని రమ్మని వుడ్ యు సజెస్ట్? ఐ థింక్ ఫస్ట్ థింగ్ యూ హావ్ టు అబ్జర్వ్ క్రికెట్. ఫస్ట్ చాలా మ్యాచెస్ చూడాలి. దట్ ఎందుకు మన తెలుగు స్టేట్స్ నుంచి హైదరాబాద్ కానీ ఆంధ్ర కానీ ఎక్కువ మంది రారు, యూనో హై లెవెల్ ఆర్డర్, ఇండియాకి ఆర్డర్ కన్సిస్టెంట్ గా, అండ్ ఇప్పుడు ఎందుకు స్పిన్ మనం సరిగ్గా ఆడలేకపోతున్నాం? యువర్ టేక్ ఆన్. అభిషేక్ శర్మ ఇంత సక్సెస్ఫుల్ ఉన్న T20లో ఉంటే టెస్ట్ తీసుకొస్తే సక్సెస్ఫుల్ గా ఉండకపోవచ్చు, బికాస్ ద షాట్స్ దట్ యూ ప్లే ఇన్ T20 వర్సెస్ ODI వర్సెస్ టెస్ట్ చాలా డిఫరెంట్. హార్దిక్ ఎందుకు సెలెక్ట్ చేయాలి టెస్ట్ మ్యాచెస్ కి అనుకుంటారు. హార్దిక్ అవైలబుల్ గా లేడు, తనే కదా ఆడనని చెప్తున్నాడు, బికాస్ హీ నోస్ హిస్ బాడీ. కరెక్ట్. ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన విషయం, దట్ స్పోర్ట్స్ పర్సన్ కెరియర్ చాలా చిన్నది. కరెక్ట్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా తక్కువ. ది అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ దట్ ఈస్ దేర్. ఇప్పుడు నితీష్ కి రైట్ మేబీ దట్స్ ద ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఈ సీన్ ది హైస్ చాలా ఫాస్ట్ గా, ఈ సీన్ ది లోస్, ఎంత క్రిటికల్ గా ఉంటారు బయట జనాలు. బ్యాక్లాష్ అంతా ఎదుర్కొన్నాడు. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ హిమ్. యంగ్స్టర్ కాబట్టి ఏజ్ ఇస్ ఆన్ హిస్ సైడ్. దే సో మెనీ పీపుల్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు స్పోర్ట్స్ సమ్ వే ఆర్ అదర్. అందరూ ఆడలేరు, రైట్? చాలా మంది కామెంటరీకి వద్దాం అనుకుంటున్నారు. ఆఫ్టర్ ఇన్ ఇయర్స్ చూసిన తర్వాత మేము కూడా కామెంటరీకి వద్దాం అనుకుంటున్నారు. యూ ప్లే ఫర్ యువర్ నేమ్. ఒక్కొక్కసారి ఎట్లా అంటే, నేను విరాట్ కోహ్లీ, నేను నా పేరు తగ్గట్టు నేను ఆడాలి. యూ టేక్ దట్ బర్డన్ ఆల్సో ఆన్ యూ. యూ వోంట్ రియల్లీ ఫోకస్ ఆన్ ప్రాసెస్ అని చాలా మంది చాలా ఈజీగా అనేస్తారు. ఆ టైంలో అదే మర్చిపోతారు. ఇట్స్ ద సింప్లెస్ట్ ఆఫ్ థింగ్స్. నా టెక్నిక్ ఏంటి, నా బ్యాటింగ్ ఏంటి, నా గేమ్ ఏంటి, అది మర్చిపోయి అవుట్ సైడ్ నాయిస్ డెఫినెట్లీ విల్ ప్లే ఇన్సైడ్ యువర్ హెడ్. Formal introduction, you don't need a formal introduction anyways, everybody knows you. Showకి introduction ఇస్తారు. It's called Kaushik and Co. ఇంతకు ముందు ఒకసారి మనం స్టంప్స్ చేసాం, బట్ దిస్ ఎ డిఫరెంట్ సెటప్. కౌశిక్ ఇస్ మీ అండ్ కో టీమ్ అంతా దాంట్లో. కానీ మన డిస్కషన్ లో బోల్డ్ కోల్ వస్తాయి. సో కాఫీ, దట్స్ ద కో వి స్టార్టెడ్ ఆఫ్ విత్, అండ్ దెన్ కాన్వర్సేషన్ ఆఫ్ కోర్స్, అండ్ రకరకాల కోల్ వస్తాయి. ఐ విల్ టేక్ యూ లాంగ్. ఇవాళ మనం బేసికలీ నాట్ లాడ్ అబౌట్ యువర్ జర్నీ, బికాస్ వీ ఆల్రెడీ డిడ్ దట్. మళ్ళీ చేస్తే నీకు బోరు, నాకు బోరు. సో వాట్ విల్ డూ ఇస్, వరల్డ్ కప్ రాబోతుంది కాబట్టి విల్ టాక్ మోర్ అబౌట్ దాట్. కానీ దానికి వెళ్లే ముందర, నౌ దిస్ ఇస్ కాంట్రవర్షియల్ ఫర్ అదర్స్ బట్ నాట్ ఫర్ యూ, ఐమ్ షూర్. ఇప్పుడే రంజీ ట్రోఫీ సీజన్ అయిపోయింది ఫర్ యూ. త్రిపుర కాడో ఈ సీజన్, దాని ముందర ఆంధ్ర కాడు, దాని ముందర హైదరాబాద్ కాడు. సో చాలా మంది తెలుగు స్టేట్స్ లో ఉన్న వాళ్ళు, ఎందుకు ఆంధ్ర వదిలేసి త్రిపురకి వెళ్ళిపోయాడు, ఇక్కడే ఉండొచ్చు కదా, ఇంత బాగా ఆడితే. బికాజ్ ఎవ్రీబడి, విహారీ అంటే ఎవరు, చెయ్యిరిగిపోయినా కూడా బ్యాటింగ్ చేసి ఆంధ్ర కోసం మ్యాచ్లు ఆడినవాడు. ఎందుకు ఇలా త్రిపురకి వెళ్ళిపోయాడు అని ఒక చిన్న, ఫర్ దెమ్ ఇన్ దర్ ఇట్స్ ఎ కాంట్రవర్సీ. బట్ వై డు యు డు దట్, ఆర్ వై డు ప్లేయర్స్ డు దట్ టిపికలీ? స్టేట్ వదిలేసి వెళ్ళడం అనేది పెద్ద డిసిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ వెళ్ళి ఆంధ్రాకి ఆడడం అనేది ఇట్ వాస్ అ బిగ్ డిసిషన్ ఎట్ దట్ పాయింట్. ఎందుకంటే క్యాప్టెన్ చేస్తున్నా హైదరాబాద్ కి ఆ టైం, క్యాప్టెనే వదిలేసి వేరే స్టేట్ కి వెళ్ళడం ఇట్స్ అ బిగ్ మూవ్. కానీ వెళ్ళింది ఒక రీజన్ వల్ల ఏంటంటే, ఇక్కడ ఉండి కూడా నేను హయ్యర్ లెవెల్ ఆడట్లేదు, రన్ స్కోర్ చేసిన అని చెప్పి ఆంధ్ర వెళ్ళా ఆ టైంలో. దట్ వాజ్ ఇన్ 2016. కానీ ఆంధ్ర నుంచి వెన్ ఐ హ్యాడ్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అన్ని తెలుసు ఏదైతే జరిగిందో, ఐ వాంటెడ్ టు మూవ్ అట్ దట్ పాయింట్. ఈ ఇయర్ మూవ్ అయ్యాను. యాక్చువల్లీ 2 years బ్యాకే మూవ్ అవుదాం అనుకున్నా, ఎంపీకి వెళ్దాం అనుకున్నా. కానీ అప్పుడు ఫస్ట్ ఇయర్ అక్కడ అసోసియేషన్లో కొంతమంది ఆపారు, సెకండ్ ఇయర్ గవర్నమెంట్ ఆపింది. సో లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, టీం మొత్తం నీ చేతిలో ఉంటుంది, యూ విల్ క్యాప్టెన్ ద సైడ్, యూ రన్ ద సైడ్. బికాజ్ నేను రిజల్ట్స్ కూడా అట్లానే ఇస్తున్నా. అండ్ లాస్ట్ ఇయర్ కట్ చేస్తే ఐ వాజ్ నాట్ ద క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్. స్టార్టింగ్ లో ఫస్ట్ 4-5 games ఎప్పుడైతే టీమ్ 1 point ఉందో, 5 points లో 5 games లో 1 point, 4 games లో, దెన్ దే సెడ్ నువ్వు తీసుకో క్యాప్టెన్సీ. ఐ ఫెల్ట్ లైక్ ఏదో ఐ డెంట్ గెట్ ద వాల్యూ ఐ డిజర్వ్డ్ అనిపించింది. గవర్నమెంట్ మారారు, మేబీ వాళ్ళ దాకా వెళ్ళిందా లేదా ఈ న్యూస్ కూడా నాకు తెలీదు, బట్ అడ్మినిస్ట్రేషన్ ఆ డిసిషన్ తీసుకుంది. ఐ ఫెల్ట్ డిస్రెస్పెక్టెడ్. నాకు అనిపించింది ఒకవేళ బెటర్ ఆపర్చునిటీ, ఇట్స్ నాట్ అ బెటర్ ఆపర్చునిటీ. త్రిపురకి వెళ్తున్నామంటే అది బెటర్ ఆపర్చునిటీ కాదు, బట్ ఐ వాంటెడ్ అ న్యూ ఛాలెంజ్. త్రిపురకి వెళ్ళి ఒక ప్రొఫెషనల్ గా ఎలా ఒక టీమ్ ని గైడ్ చేయాలి, ఎలా గెలిపించాలి, ఎలా ముందుండి రన్ స్కోర్ చేయాలి, ఐ వాంటెడ్ ద ఛాలెంజ్, అండ్ అందుకే వెళ్ళా త్రిపుర. సో యూ డిడ్ వెల్.
యు నో దట్ నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా ఫ్రమ్ యూ, Yeah. బట్ యు గాట్ ద సెంచరీ అగేన్స్ట్ బెంగాల్. అక్కడ లీడ్ తీసుకున్నారు, గుజరాత్ ఓడించారు, యు గాట్ 90 Yeah. దేర్. సో హౌ డు యూ సీ ద సీజన్ ఓవరాల్? త్రిపురతో బెంగాల్ మీద లీడ్, గుజరాత్ తో మ్యాచ్ గెలిచారు అవుట్ రైట్ గా. సో ఓవరాల్ గా ఎలా సమప్ చేస్తావు సీజన్? ఐ థింక్ ఎమోషన్స్ చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. వెన్ యూర్ ప్లేయింగ్ ఫర్ స్టేట్ లైక్ త్రిపుర, ఆంధ్రతో ఏంటంటే యూ హ్యాడ్ కంట్రోల్. అంటే యాజ్ అ సీనియర్ ప్లేయర్ గా, యాజ్ అ కెప్టెన్ గా మీ దగ్గర కంట్రోల్ ఉంటుంది. టీమ్ ప్లే సరిగ్గా చేయకపోయినా యూ కెన్ టెల్ దెమ్ ఆర్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఎమోషన్ అండ్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. కానీ త్రిపుర లాంటి స్టేట్ లో ఆల్రెడీ వాళ్ళు కలిసి చాలా ఇయర్స్ ఆడుంటారు. యు ఆర్ అవుట్కమ్, అంటే అవుట్ సైడర్. ఒక అవుట్ సైడర్ గా వెళ్ళినప్పుడు మనం ఆ ట్రస్ట్ గెయిన్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు కూడా ఇనిషియల్లీ 1-2 years టైం పట్టింది వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేయడానికి. సో త్రిపుర వెళ్ళి యాజ్ అ ఇండియన్ ప్లేయర్ గా వెళ్ళినా కూడా వాళ్ళ సెటప్ కానీ వాళ్ళ థింకింగ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఐ థాట్ ఐ గెట్ రన్స్ దేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ట్రస్ట్ వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి, దట్ ఐఎమ్ అ గుడ్ ప్లేయర్, దట్ ఐ విల్ స్కోర్ రన్స్. దాని తర్వాత నా ఐడియాస్ ఏమైనా ఉంటే అది చెప్దాం అనుకున్నా. సో ఇట్ విల్ టేక్ టైమ్, ఇట్స్ నాట్ ఈజీ. రన్స్ ఒకటి పక్కన పెడితే టు హెల్ప్ a side like Tripura to get into the knockouts, it will take another 3-4 good years. So that's how it was. But overall, I think last game Gujarat ఓడించారు. You were there scoring the winning runs. How was it like? Tripura again, see when we say Tripura బయట వాళ్ళకి or ఎక్కువ రంజీ ట్రోఫీ ఫాలో కావడానికి అర్థం కాదు, కానీ ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్ ఫర్ త్రిపుర టు బీట్ గుజరాత్. కరెక్ట్, 100%. అంటే చాలా పెద్ద అప్సెట్ అది. అంటే మీరు వరల్డ్ కప్ లో ఒక ఐర్లాండ్ ఆస్ట్రేలియాని కొట్టినంత పెద్ద అప్సెట్ అది. ఎందుకంటే త్రిపురకి కొంతమంది ప్లేయర్స్, మూరా సింగ్ వాళ్ళ లోకల్ ప్లేయర్ అందరికీ తెలుసు, ప్రొఫెషనల్ ప్లేయర్స్ ముగ్గురు అందరికి తెలిసే ఉంటారు. బట్ లోకల్ గా అంత పెద్ద స్కిల్ఫుల్ ప్లేయర్స్ ఎవరు ఎక్కువ మంది ఉండరు. సో ప్రొఫెషనల్స్ మీద చాలా డిపెండ్ అవుతారు. ఇంకా ఒకళ్ళిద్దరు సీనియర్స్ వాళ్ళకు ఉంటారు. సో మా మీద డిపెండ్ అయినప్పుడు టు పుల్ ఆఫ్ అ విన్ అగైన్స్ గుజరాత్, నాట్ జస్ట్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్, టు యాక్చువల్లీ పుల్ ఆఫ్ అ విన్, ఇట్స్ హ్యూజ్. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద, అంటే నాకు క్రికెట్ ఆపేసిన తర్వాత ఇఫ్ ఐ హావ్ టు లుక్ బ్యాక్, ఐ థింక్ ఇట్ విల్ స్టే ఇన్ ద టాప్ 5. ఆ మూమెంట్ ఎట్లయితే గుజరాత్, అది కూడా నేను 6 కొట్టి గెలిపించా. సో ఇట్ విల్ స్టే విత్ మీ ఫర్ ఎవర్. సెలబ్రేషన్ కూడా వైల్డ్ గా ఉంటుంది. The other thing I wanted to talk was, this was your campaign this season. Next season you're going to continue here or it's open? See, the thing is, I wanted a fresh challenge. Vella Tripura, I've seen what it is. For me, my dream is to win Ranji Trophy. Yes. Not just help sides. I want to help sides, but I want to win Ranji Trophy. నేను చాలాసార్లు మీకు కూడా చెప్పినట్టున్నా, if I have a better opportunity somewhere, a better team where they have a chance of qualifying quarterfinals, semifinals, then my value will be even higher అనిపిస్తుంది. I want to take Tripura cricket ఇంకా ముందుకి తీసుకెళ్లాలన్నా కూడా I have limited years. ఇప్పుడు నేను యాజ్ అ క్రికెటర్ గా I'm 32 now. Maybe next 3-4 years I can give it my best shot. So in this 3-4 years I want to make the best use of. Alright, చూద్దాం ఏం జరుగుతుందో. So again, another, it's not a controversial topic but confusing topic చాలా మందికి, దట్ ఎందుకు మన తెలుగు స్టేట్స్ నుంచి హైదరాబాద్ గానీ ఆంధ్ర గానీ ఎక్కువ మంది రారు. యూనో హై లెవెల్ ఆర్డర్, ఇండియాకి ఆర్డర్ కన్సిస్టెంట్ గా. we've spoken about it multiple times, but again జనాలకు అర్థం చేయించాలి. when you say I want to win రంజీ ట్రోఫీ, అది జరిగితే కానీ మన స్టేట్స్ నుంచి ఎవరన్నా పైకి రాలేరు. కరెక్ట్, that's a fact, right? అవును. ఇప్పుడు ఆంధ్ర నుంచి we've gone to the quarter finals before. అందుకనే రికగ్నిషన్ వచ్చి 2-3 ఇండియా దాకా వెళ్ళారు. సో ద థింగ్ ఇస్, రంజీ ట్రోఫీ గెలిస్తే గానీ రికగ్నిషన్ రాదు. మీరు విదర్భ చూసుకోండి, లాస్ట్ ఇయర్ గెలిచారు, హర్ష్ దుబే వచ్చాడు, ఇండియా ఆడాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా ఆడాడు. ప్లేయర్స్ విల్ కమ్ అప్. కరుణ్ నాయర్ ఇండియా కమ్బ్యాక్ ఎందుకు చేశాడు? విదర్భ నుంచి రంజీ ట్రోఫీ గెలిచాడు. సో ఐ థింక్ విన్నింగ్ రంజీ ట్రోఫీ, గెటింగ్ దోస్ ఎక్స్ట్రా గేమ్స్, గెటింగ్ దోస్ ఎక్స్ట్రా రన్స్ విల్ యాడ్ అ లాట్ ఆఫ్ మైలేజ్. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్ లో రన్స్ కొట్టడం ఒకటి, లీగ్ స్టేజ్ లో రన్స్ కొట్టడం ఒకటి. సో పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్. ఎందుకు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆడట్లేదు? ఎస్, డెఫినెట్లీ మీరు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి పోలిస్తే సౌత్ కి కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, కాదనట్లేదు. కానీ సౌత్ నుంచి గెలిచిన సైడ్స్ ఎంతమంది? లాస్ట్ 10 years చూసుకుంటే కర్ణాటక 1-2 సార్లు గెలిచి ఉంటుంది. కానీ రెస్ట్ ఆఫ్ ద టీమ్స్ అన్ని నార్త్ లేకపోతే వెస్ట్ ఆ టీమ్సే ఉంటాయి, లేకపోతే సెంట్రల్ టీమ్సే ఉంటాయి. సౌత్ నుంచి తక్కువ ఉంటాయి. సో వన్స్ యూ స్టార్ట్ విన్నింగ్ రంజీ ట్రోఫీ, ఐ థింక్ మోర్ ప్లేయర్స్ విల్ కమ్. అది ఇండియన్ టీమ్ కూడా ఐపీఎల్ కూడా again చాలా తక్కువ మందే వెళ్తూ ఉంటారు. సైయద్ ముష్తాక్ అలీలో కూడా we don't go to the knockouts or the final games and stuff like that. లక్కీలీ ఆంధ్రాలో ఏపీఎల్ అన్న స్టార్ట్ అయింది. కొంతమంది చూస్తూ ఉంటారు, హైదరాబాద్ లో అది లేదు. సో దట్స్ అగైన్ బిగ్ ఛాలెంజ్ ఫర్ ది ప్లేయర్స్ ఫ్రమ్ 100%. ఇప్పుడు స్కౌట్స్ అన్ని చోట్ల వెళ్తున్నప్పుడు దే ఆర్ ఫాలోయింగ్ ఎవ్రీ ప్రీమియర్ లీగ్. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కానీ, తమిళనాడు ప్రీమియర్ లీగ్, ఢిల్లీలో, యూపీ, ఎవ్రీవన్ హ్యాస్ అ ప్రీమియర్ లీగ్. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రీమియర్ లీగ్ లేకపోతే ప్లేయర్స్ కి ఎక్స్పోజర్ ఎక్కడి నుంచి వస్తుంది? దే కాంట్ గో టు డిఫరెంట్ స్టేట్ అండ్ ప్లే ప్రీమియర్ లీగ్. అట్లా పాసిబుల్ కాదు. సో ఐ ఫీల్ హైదరాబాద్ ఇంత టాలెంట్ పెట్టుకొని ఇఫ్ దే డోంట్ స్టార్ట్ దేర్ ఓన్ ప్రీమియర్ లీగ్, ఐ థింక్ they are not doing justice to the talent what Hyderabad has. Definitely Premier League start చేయాలి, స్కౌట్స్ వస్తారు, చూస్తారు,
ఇప్పుడు అమన్ రావు లాంటి ప్లేయర్ ఐపీఎల్ లో సెలెక్ట్ అయ్యాడు అంటే బికాస్ ఈ షోన్ ఇట్ ఇన్ సాయిద్ ముస్తాక్ అలీ అది బ్రాడ్కాస్ట్ అయింది ఆ మ్యాచ్ అయింది కాబట్టి. ఇప్పుడు అది కాకపోయి ఉంటే అమన్ రావు ఎవరో తెలిసేవాళ్ళు కాదు. మేబీ స్కౌట్స్ చెప్తారేమో, కానీ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండేది కాదు. హైదరాబాద్ అక్కడ దాకా వెళ్ళింది, బ్రాడ్కాస్ట్ అయింది కాబట్టే వచ్చింది. బట్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయితే అమన్ రావు లాంటి ప్లేయర్ ఇంకా చాలా మంది ఉంటారు హైదరాబాద్ లో. ఐఎమ్ షూర్ అంత టాలెంట్ ఉంది. సో ఐ ఫీల్ సమ్వేర్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్ ఆ కాల్ తీసుకోవాలి. యా, దట్ నీడ్స్ టు హ్యాపెన్. హోప్ఫుల్లీ త్వరగా జరిగితే మంచిది మన ప్లేయర్స్ కి. యూ హ్యాడ్ టు షిఫ్ట్ హైదరాబాద్ టు ఆంధ్ర వాజ్ ప్రైమరీ రీజన్ కూడా దానికి, బికాస్ అండ్ యూ టుక్ ద టీమ్ దేర్ ఆల్సో. అన్ని రన్స్ కొట్టి యావరేజ్ ఆఫ్ 70 క్లోజ్ టు 70 రంజీ ట్రోఫీ అండ్ ద టీమ్ క్వాలిఫైడ్ టు నాక్అవుట్స్. అప్పుడే కదా రికగ్నిషన్ వస్తుంది. అప్పుడే విహారీ సౌత్ జోన్ క్యాప్టెన్ చేసి ఇండియా ఏకి వెళ్ళి అక్కడ క్యాప్టెన్ చేసి ఈ దారంతా అయింది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. కరెక్ట్. ఇప్పుడు మనం ఒక్కలమే రన్స్ కొట్టి ఇండియాకి ఆడతామంటే అది అవ్వదు. ఐ టోల్డ్ ఆంధ్ర గైస్ ఆల్సో వెన్ ఐ వెంట్ ఇన్, ఐఎమ్ హియర్ టు హెల్ప్ ద టీమ్ రీచ్ క్వార్టర్ ఫైనల్స్. ఫస్ట్ స్టేజ్ క్వార్టర్ ఫైనల్స్కి వెళ్తే మీ నుంచి ఒక 3-4 ముందుకెళ్తాం. నాట్ జస్ట్ మీ, 3 or 4 of us will go into నెక్స్ట్ లెవెల్. సో పర్ఫార్మ్ చేస్తుంది టీమ్ కోసం చేయండి. టేక్ ద టీమ్ ఫార్వర్డ్. యూ సీ దట్ యుల్ ఆల్సో గో ఫార్వర్డ్. అట్లనే రికీ ఇండియా ఆడాడు, నితీష్ హాస్ ప్లేడ్ ఫర్ ఇండియా, కేఎస్ భరత్ హాస్ ప్లేడ్ ఫర్ ఇండియా, రషీద్ ఇప్పుడు ఈజ్ ఇన్ ద డెఫినెట్లీ హీల్ ఆల్సో బి ఇండియా దగ్గరలో వెళ్తాడు. ఐపీఎల్ చాలా మంది ఆడారు. ఇప్పుడు పృథ్వీ సెలెక్ట్ అయ్యాడు, రికీ గతంలో ఆడాడు, కేఎస్ భరత్ ఆడాడు. సో ద లాట్ ఆఫ్ ప్లేయర్స్ హు ఆర్ కమింగ్ అప్ జస్ట్ బికాస్ ద టీమ్ ఈస్ విన్నింగ్. లేకపోతే ఆంధ్ర అంటే ఇంతమంది కేక్ వాక్ లాగా అనుకునేవాళ్ళం. ఇప్పుడు హైదరాబాద్ నేను ఆడుతున్నప్పుడు ఆంధ్ర ఆడుతున్నామంటే ఈజీ 3 points లేకపోతే ఈజీ 6 points అని. బట్ నౌ కన్సిస్టెంట్ గా వాళ్ళు క్వార్టర్ ఫైనల్ వెళ్తున్నారంటే బికాస్ ద యాటిట్యూడ్ హస్ చేంజ్ ఇన్ ఆంధ్ర. ఈ సీజన్ కూడా క్వార్టర్ ఫైనల్స్ కి క్వాలిఫై అయ్యారు. దే గోయింగ్ టు ప్లే అగైన్స్ బెంగాల్, వెరీ టఫ్ సైడ్. వాట్ యు థింక్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి ఆంధ్రాకి? ఐ డోంట్ నో, మనది ఫ్రైడే వస్తుంది, వీఆర్ షూటింగ్ దిస్ ఆన్ వాట్ 2nd or 3rd of Feb. ఎప్పుడు వస్తుంది ఎగ్జాక్ట్? ఫ్రైడే వస్తుంది ఇది. బట్ వాట్ యు థింక్ ఛాన్సెస్ ఆఫ్ ఆంధ్ర? See, I feel they have the best chance this year. The reason I'm telling is సౌరభ్ని తీసుకురావడం, I think it's a big difference. సౌరభ్ కుమార్ తీసుకోవడం, ఆ టీం అంతా సెట్ ఉంది, బ్యాటింగ్ అంతా సెట్ ఉంది, ముందు నుంచే ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. కానీ స్పిన్నర్ ఎప్పుడైతే మీకు డిపెండబుల్ స్పిన్నర్ వస్తాడో అండ్ ఆ గై హూ కెన్ బ్యాట్ ఆల్సో, తను చూస్తే ఇంపార్టెంట్ నాక్స్ ఆడాడు అండ్ రికీ ఫామ్ లోకి రావడం, ఇప్పుడు నితీష్ అవైలబుల్ ఉండడం, ఐ థింక్ దే హ్యావ్ ద బెస్ట్ ఛాన్స్ దిస్ ఇయర్. వాళ్ళ అన్ఫార్చునేట్ థింగ్ ఆర్ వాళ్ళ చేతులారా చేసుకుంది ఏంటంటే నాగాలాండ్ తో లాస్ట్ మ్యాచ్ వాళ్ళు అవుట్ రేట్ గెలవలేదు. అవుట్ రేట్ గెలిచుంటే ఉత్తరాఖండ్ తోటి హోమ్ లో ఆడేవాళ్ళు వాళ్ళు. దట్ వుడ్ హావ్ బీన్ ఈజియర్ ఛాన్స్ టు గో టు ద సెమీస్. బట్ నెవర్దలెస్ బెంగాల్ తోటి రీసెంట్ టైమ్స్ లో మంచి రికార్డ్ ఉంది ఆంధ్రాకి. బట్ షమి ఐ థింక్ విల్ ప్లే దట్ గేమ్. సో ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ గేమ్. కళ్యాణిలో వికెట్ అంత ఈజీగా ఉండదు. బట్ ఒకవేళ ఈ హడల్ దాటితే మేబీ దిస్ ఇస్ ద ఇయర్ ఆంధ్ర విల్ గో ఆన్ టు విన్ ద కప్. బిఫోర్ మూవ్ టు అదర్ టాపిక్స్, డొమెస్టిక్ లో ఆడడం ఎంత పెద్ద ఛాలెంజ్ జనాలకు అర్థం కాదు, రైట్? ఐపీఎల్ ఆడడం ఇస్ అ డిఫరెంట్ ఛాలెంజ్, ఇండియా ఆడడం ఇస్ అ డిఫరెంట్ బీస్ట్ ఆల్ టుగెదర్. బట్ డొమెస్టిక్ లో వన్స్ యూ గాన్ దేర్, ఎస్పెషల్లీ ఫర్ ప్లేయర్స్ లైక్ యూ ఆర్ నితీష్, ఇండియాకి ఆడేసి ఆ హైప్ అదంతా దాంట్లో ఆడి తిరిగి వెనక్కి వచ్చి డొమెస్టిక్ లో ఆడాలంటే ఎక్స్ప్లెయిన్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ దేర్. డొమెస్టిక్ గ్రైండ్ అనేది చాలా డిఫరెంట్. అంటే దాని గురించి ఒక బుక్ రాయొచ్చు. ఎస్పెషల్లీ వెన్ ఇంటర్నేషనల్ ఆడిన తర్వాత టు కమ్ బ్యాక్ అండ్ ప్లే డొమెస్టిక్ విల్ టేక్ అ లాట్ అవుట్ ఆఫ్ యూ. మెయిన్ గా నీ మోటివేషన్ లెవెల్స్, నీ మళ్ళీ ఆ ఫోకస్ లెవెల్స్, ద పిచెస్ వోంట్ బి ఈజీ, యూ హావ్ టు ట్రావెల్ డిఫరెంట్ స్టేడియంస్ లో ఆడాలి. మీరు అనొచ్చు ఇంటర్నేషనల్ కూడా డిఫరెంట్ స్టేడియంస్ లో ఆడతారని, బట్ ద పిచెస్ వోంట్ బి యాజ్ ఛాలెంజింగ్ యాజ్ వాట్ యూ గెట్ ఇన్ డొమెస్టిక్ లెవెల్. ఎందుకంటే హోమ్ టీమ్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటారు, దే విల్ ప్రొవైడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాయిల్స్. సో ఇదంతా పెట్టుకొని ప్లస్ యూ హ్యావ్ టు టేక్ ద టీమ్ ఫార్వర్డ్. ఇంటర్నేషనల్ లో ఎవ్రీవన్ ఈజ్ అకౌంటబుల్ ఫర్ దేర్ పర్ఫార్మెన్స్, కానీ ఇక్కడ యు ఆర్, ఇఫ్ యూఆర్ కెప్టెన్, మీరు వేరే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అకౌంటబుల్ ఉండాలి, వాళ్ళ సెలెక్షన్ గురించి మాట్లాడాలి, సెలెక్టర్స్ తో మాట్లాడాలి, కోచెస్ తో మాట్లాడాలి. సో ఇట్ టేక్స్ అ లాట్ అవుట్ ఆఫ్ యూ. ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ నుంచి డ్రాప్ అయ్యి మళ్ళీ డొమెస్టిక్ వస్తే మీకు ఆ ప్రెషర్ కూడా ఉంటుంది. మళ్ళీ కంబ్యాక్ చేయాలంటే నేను ఇంకా రన్స్ కొట్టాలి, ఇంకా ఎక్కువ రన్స్ స్కోర్ చేయాలి. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఈజీ. లాస్ట్ 4 years హ్యావ్ బీన్ రియల్లీ టఫ్ ఫర్ మీ డొమెస్టిక్ క్రికెట్ లో. స్టేట్ మూవ్ అయిన తర్వాత, త్రిపుర ఇప్పుడు మూవ్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ ద బర్డెన్ టోటల్ మొత్తం తగ్గిపోయింది. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ వై ఐ వాంటెడ్ టు మూవ్ అవుట్ ఆఫ్ ఆంధ్ర, బికాస్ ఐ వాస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ కానీ లేకపోతే స్ట్రెస్ కానీ చాలా ఎక్కువ తీసుకున్నా. ఐ వాంట్ టు డూ దట్ ఫర్ ద టీమ్ అని. బట్ వన్స్ ఐ మూవ్డ్ అవుట్ ఫ్రమ్ దేర్ ఐ వాస్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ మై పర్ఫార్మెన్స్. సో దట్ లీడ్స్ టు ద నెక్స్ట్ కాన్వర్సేషన్ పాయింట్. ఇండియాకి ఆడుతూ తర్వాత ఇండియా నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ డొమెస్టిక్ లో వచ్చి పర్ఫార్మ్ చేసి భయంకరంగా పర్ఫార్మ్ చేసి వెనక్కి వచ్చేది ఇషాన్ కిషన్, రైట్? దట్స్ ద బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్. అసలు వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థింక్ యూ వర్ ద వన్ హూ వాస్ సేయింగ్ దట్ వస్తాడు స్క్వాడ్ లోకి వస్తాడు, బికాజ్ యూఆర్ స్టిల్ టాకింగ్ ఆఫ్ ఎయిర్ స్క్వాడ్ అనౌన్స్ అయ్యే ముందర. ఐ వాస్ నాట్ షూర్ లైక్ ఎక్కడి నుంచి వస్తాడు ఇప్పుడు. సైజ్ ముస్తాక్ అలీ కొట్టాడని తెలుసు, బట్ విల్ ద సెలెక్టర్స్ గో ఫర్ హిమ్ అంటే దే టుక్ ఏ ఛాన్స్. ఎలా రన్ స్కోర్ చేశాడు చూస్తున్నాం. మొన్నటి వరకు శుభ్మన్ గిల్ ప్లేస్ టు సంజు శాంసన్. నౌ ఇట్ లుక్స్ లైక్ ఇషాన్ కిషన్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ఆఫ్ ది వరల్డ్ కప్. అవును. సో ఇషాన్ కిషన్ ఏంటిదంటే సినారియో ఇస్ ఓన్లీ ప్రాబ్లమ్ వాజ్ ద యాటిట్యూడ్. హీ గాట్ డ్రాప్డ్ బికాస్ ఆఫ్ ద యాటిట్యూడ్. సెలెక్టర్స్ అండ్ బీసీసీఐ, మీరు బీసీఐ కాంట్రాక్ట్ నుంచి కూడా తీసేసారు. ఎందుకు తీసేసారంటే
హీ డింట్ వాంట్ ప్లే దట్ డింట్ వాంట్ బీ దర్ విత్ ద ఇండియన్ సైడ్. అప్పుడు సౌత్ ఆఫ్రికాలో తన ఛాన్స్ దొరకనప్పుడు హీ వాంటెడ్ టు కమ్ బ్యాక్. అక్కడ తన యాటిట్యూడ్ నచ్చక బీసీఏ కాంట్రాక్ట్ ని తీసేసారు, డొమెస్టిక్ కూడా ఆడట్లేదు అని చెప్పి తీసేసారు. బట్ తన యాటిట్యూడ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది ఇయర్. హీ వాజ్ లీడింగ్ జార్ఖండ్ అండ్ మా అగేన్స్ట్ ఆడాడు, మా అగేన్స్ట్ కూడా 100 స్కోర్ చేశాడు. బట్ హిస్ డిటర్మినేషన్ ఆర్ ఆ ఫోకస్ లెవెల్స్, ఐ థింక్ హీస్ మెచ్యూర్డ్ ఆఫ్ ఏజ్. ఇంతకుముందు కొంచెం యంగ్స్టర్ తెలుసు, ప్రాంక్స్టర్ లా ఉండేవాడు. బట్ నౌ ఐ థింక్ ఈస్ రియల్లీ ఫోకస్డ్, క్రికెట్ మీద ఫోకస్ పెట్టాడు, రన్ స్కోర్ చేస్తున్నాడు, కెప్టెన్సీ బాగా చేశాడు, కప్ గెలిపించాడు. బికాస్ ఈజ్ ఇషాన్ కిషన్. ఇప్పుడు ఒకవేళ ఒక డొమెస్టిక్ ప్లేయర్ ఇండియాకి ఆడకుండా ఆర్ ఐపీఎల్ అంత పర్ఫామ్ చేయకుండా ఒక సీజన్ ఇట్లా పర్ఫామ్ చేస్తుంటే బహుశా ఆ కాలప్ వచ్చేది కాదు. బికాస్ ఈజ్ ఇషాన్ కిషన్ హూ స్కోర్డ్ 100 ఇన్ ఓడిఐస్ గతంలో అండ్ ఈస్ పర్ఫార్మ్డ్. ఎవ్రీవన్ నోస్ వాట్ ఈస్ కేపబుల్ ఆఫ్. ఓన్లీ థింగ్ వాజ్ ఇస్ డిసిప్లిన్ అండ్ ఇస్ ఫోకస్. అది రిటర్న్ వచ్చింది అండ్ ఇస్ కమ్ బ్యాక్ టు ద సైడ్. అండ్ ఆల్సో ద ఫ్యాక్ట్ దట్ సయ్యద్ ముష్తాక్ అలీ గెలిపించాడు అగైన్. దే వన్ ది ట్రోఫీ. ఫైనల్ లో మళ్ళీ 100 కొట్టాడు. త్రూ అవుట్ ద సీజన్ ఈ స్కోర్డ్ లాట్ ఆఫ్ రన్స్. ఇందాక చెప్పిన పాయింట్ దట్ రన్స్ కొట్టకపోతే అండ్ టీమ్ లాస్ట్ దాకా వెళ్ళకపోతే ఎవరు దేకని కూడా దేకరు. అంటే ఇప్పుడు ఫైనల్ లో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి 100 కొట్టగలిగాడు. అండ్ 4 సెలెక్టర్స్ కూడా ఉన్నారు అక్కడ, అజిత్ అగర్కర్ తప్ప మిగతా ముగ్గురు అక్కడ ప్రెసెంట్ ఉన్నారు. సో వాట్ ఐ హావ్ హర్డ్ ఇస్ వాళ్ళు ముగ్గురు పుష్ చేస్తారు ఇషాన్ కిషన్ కోసం. అండ్ వెన్ 3 ఆఫ్ ద సెలెక్టర్స్ ఆర్ పుషింగ్ ఫర్ యూ, ఆబ్వియస్లీ 4th సెలెక్టర్ కూడా ఒప్పుకోవాల్సిందే, వెదర్ చైర్మన్ అయినా కానీ ఎవరైనా కానీ. బట్ ఎగ్జాక్ట్ కాన్వర్సేషన్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. బట్ ఫైనల్లో సెంచరీ కొట్టి కప్పు గెలిపిస్తే దాని ఇంపాక్ట్ అది ఏ సెలెక్టర్ నువ్వు అంటే నచ్చకపోయినా కూడా టు పిక్ యూ. బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ నాకింగ్ ఆన్ ద డోర్, ఈ బ్యాంగ్ ద డోర్. అండ్ శుభన్ గిల్ రన్ స్కోర్ చేయలేదు ఇక్కడ అదే టైంలో, అది కలిసి వచ్చింది ఇషాన్ కిషన్ కి. ఈ కేమ్ బ్యాక్ యాజ్ అ బ్యాకప్ కీపర్. ఇక్కడ తిలక్ వర్మ ఇంజర్డ్ అయ్యాడు, సర్జరీ అయింది, సంజు స్కోర్ చేయలేదు రన్స్, తను స్కోర్ చేశాడు. ఎవ్రీథింగ్ టర్న్ ఫర్ హిమ్, హోప్ఫుల్లీ ఫర్ ద రైట్ థింగ్. అంటే మనకి మంచిగా జరగాలని కోరుకుంది, ఎందుకంటే వరల్డ్ కప్ లో వెళ్ళేసరికి మళ్ళీ ఇషాన్ కిషన్ ఫామ్ లో లేకపోతే అదొక బాధ. అవును. సో ఇషాన్ కిషన్ కూడా రన్ స్కోర్ చేయాలి వరల్డ్ కప్ లో అనుకుంది. సో ది అదర్ థింగ్ దట్ ఎవ్రీబడి డిబేట్స్ ఆన్లైన్ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యకుమార్ యాదవ్ కి 1.5 year ఛాన్సెస్ ఇచ్చారు కదా, సంజుకి 5 games ఇస్తారా? ఇంత ముందర సంజు ఎప్పుడు కూడా ఓపెన్ చేస్తున్నప్పుడు బాగా రన్ స్కోర్ చేస్తే మిడిల్ ఆర్డర్ లో పంపించారు, అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ చేయించారు ఒక గేమ్. సరే ఇక్కడ 5 matches ఇచ్చారు, కానీ సూర్యకి 1 year ఇచ్చారు కదా, వై ఇస్ ఇట్స్ నాట్ ఫేర్, ఇలా మాట్లాడతారు. నౌ హౌ డు యు ఎక్స్ప్లెయిన్ దిస్ టు పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ ఫ్రమ్ ది అవుట్ సైడ్? నేను రీల్ చూసాను, యూ సెడ్ అది వరల్డ్ కప్, ఇప్పుడు వెళ్తుంది వరల్డ్ కప్. సూర్యకుమార్ యాదవ్ బైలాటరల్ సిరీస్ లో ఫామ్ లో లేడు, వరల్డ్ కప్. అగ్రీ టు దట్ పాయింట్. ఇంకొక పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటే దానికి, సూర్యకుమార్ యాదవ్ హాస్ బిన్ వరల్డ్ నంబర్ 1 2022-23 స్టార్టింగ్ వరకు కూడా హీ వాస్ బిన్ వరల్డ్ నంబర్ 1. కొంచెం క్రెడిట్ పాయింట్స్ అనేది ఉంటుంది, అది సూర్యకుమార్ యాదవ్ ఎర్న్ చేసుకున్నాడు. బట్ సంజు శాంసన్ ఫర్ లాస్ట్ 10 years తన కెరియర్ చూస్తే స్టాప్ స్టార్ట్ కెరియర్, నోవేర్. 300 స్కోర్ చేశాడు, కానీ ఆ 300 మధ్యలో కూడా ఫెయిలియర్స్ ఉంటాయి. కన్సిస్టెంట్ గా ఎక్కడ రన్ స్కోర్ చేయలేదు. తన యావరేజ్ ఇన్ T20s మేబీ 23-24 ఉంటుంది, నాట్ ఎక్స్ట్రాడినరీ యావరేజ్. ఓన్లీ టాలెంట్ వల్లనే ఇన్ని గేమ్స్ ఆడాడు సంజు శాంసన్. సో ఐ ఫీల్ సమ్వేర్ సూర్యకుమార్ యాదవ్ కి సంజు శాంసన్ పోల్చడం అంత కరెక్ట్ కాదు. ఐ నో సూర్యకుమార్ యాదవ్ 1 year మొత్తం రన్ స్కోర్ చేయలేదు, 13 ఏదో యావరేజ్ ఉంది. బట్ హీస్ ఎర్న్ దట్ రైట్. కెప్టెన్ అయ్యాడు అంటే బికాస్ దానికన్నా ముందు వరల్డ్ నంబర్ 1 అయ్యాడు, దానికన్నా ముందు వరల్డ్ కప్ లో రన్ స్కోర్ చేశాడు. సంజు శాంసన్ వరల్డ్ కప్ లో ఎప్పుడు ఆడలేదు, ఎప్పుడు రన్ స్కోర్ చేయలేదు. సో ఐ ఫీల్ ఇద్దరు ప్లేయర్ కంపేర్ చేయడం కరెక్ట్ కదా. బట్ ఇంకొకటి వాళ్ళు జనాలు అనుకునేది, సంజు కూడా ఇంకో 10 ఛాన్సులు ఇవ్వచ్చుగా బిఫోర్ యూ డిసైడ్ దట్ ఓకే తను కాదు ఇషాన్ కిషన్ ఆర్ శుభ్మన్ గిల్ ముందర తీసేసినప్పుడు కూడా ఇంకొన్ని ఛాన్సులు ఇవ్వచ్చు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ యూ ఆల్సో ఇండియన్ టీమ్ కి ఆడుతున్నప్పుడు, when you were told you were going to be the next number 3. పుజారా eventually రిటైర్ అయిపోయిన తర్వాత they said you were going to be number 3. everybody believed that. ఇండియా క్యాప్టెన్సీ చేసిన తర్వాత all of us knew క్యాప్టెన్సీ మెటీరియల్ మనోడు. but there came a situation where you were dropped from the side, right? It's not easy for anybody. but life is not fair. cricket is not fair. అందరికి సేమ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ రావు. బయట నుంచి కూర్చొని మనం అనుకున్నా కూడా అది జరగదు. ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ స్పోర్ట్. 100%. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఇండియా లాంటి కంట్రీకి ఆడుతున్నప్పుడు వెన్ యూఆర్ రిప్రజెంటింగ్ ద కంట్రీ, ఒక్క ప్లేస్ కోసం ఒక 10 మంది వెయిట్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ వైట్ బాల్ ఫార్మాట్ లో ఇప్పుడు చూస్తే లాట్ ఆఫ్ ప్లేయర్స్. మొన్న ఇండియా యుఎస్ఏని బీట్ చేసేసింది, 100 కొట్టాడు జగదీష్. జగదీశన్ 100 కొట్టాడు. అసలు తను ఐపీఎల్ టీమ్ లో కూడా లేడు జగదీశన్, తన్నే ఇండియా ఆడిపించి తను 100 కొట్టేశాడు. సో ద లాట్ ఆఫ్ ప్లేయర్స్ వెయిటింగ్ ఎప్పుడు ఆ ఛాన్స్ దొరుకుతుందని. మీకు 5 games ఛాన్స్ దొరికిందంటే ఇంకా మీరు చాలా లక్కీగా భావించాలి. సంజు శాంసన్ ఐపీఎల్ అన్ని రన్ స్కోర్ చేశాడు కాబట్టి తనకు 5 games దొరికింది. వేరే ప్లేయర్ అయితే 2ో 3ో దొరికేదేమో మాక్సిమం, అది T20 ఫార్మాట్ అయినా కూడా. సో వెన్ యూ గెట్ దట్ ఆపర్చునిటీ మినిమం ఒక 50 వేయాలి. లేదు అంటే శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ తను తీసేశారు, సంజు శాంసన్ వరల్డ్ కప్ లో ఓపెనర్ అన్నారు, తను తీసేస్తారు. డెఫినెట్లీ ఇషాన్ కిషన్ ఓపెన్ చేస్తాడు. ఎవరైతే ఫామ్ లో ఉన్నారో
వాళ్ళనే ఆడిపిస్తారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా టెస్ట్లు ఎందుకు రిటైర్, వాళ్ళు రన్స్ రావట్లేదు వాళ్ళ బ్యాట్ నుండి. సో వాళ్ళని కూడా ఎవరిని స్పేర్ చేయరు. రన్స్ ఓన్లీ విల్ మ్యాటర్. రన్స్ స్కోర్ చేస్తున్నారా, యూ విల్ బీ ఇన్ ద సైడ్. లేకపోతే ఎంత పెద్ద పేరు, ఎంత పెద్ద బ్రాండ్ వాల్యూ ఉన్నా కానీ అది ఇట్ డజంట్ మ్యాటర్. డజంట్ రియలీ మ్యాటర్. అండ్ అందరికి 10 ఛాన్సులు దొరకవు. దట్ వోంట్ హ్యాపెన్ Yeah. ఇన్ స్పోర్ట్. ఐ థింక్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా మానేయాలేమో. దట్ Yeah. వస్తాయి అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది రాదు. Hmm. దట్స్ ఐ థింక్ గివెన్. నో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఒకవేళ ఇప్పుడు ఇషాన్ కిషన్ రన్స్ కొట్టకపోతే 2 మ్యాచ్లు మళ్ళీ ఏం చేస్తారు? విల్ దే గో బ్యాక్ టు సంజు? దే విల్ గో బ్యాక్ టు సంజు, రైట్? Yeah. ఇఫ్ హి డజంట్ స్కోర్ దెన్ యూ హ్యావ్ టు ట్రై సంబడి ఎల్స్. కరెక్ట్. ఐ థింక్ ఇషాన్ అట్లీస్ట్ గ్రూప్ స్టేజ్ అయ్యే వరకు అయితే ఈజ్ ఎర్న్డ్ హిస్ రైట్ టు ప్లే ఇన్ ద 11. ఇప్పుడు గ్రూప్ స్టేజ్ అంటే నాకు తెలిసి 3 మ్యాచెస్ ఉంటాయి అనుకుంటా. ఆ 3 మ్యాచెస్ నాలుగోది విల్ టాక్ అబౌట్ దట్. యా, Yeah. మ్యాచ్లు. సో అట్లీస్ట్ ఒక 3-4 మ్యాచెస్ అయితే ఈజ్ గాట్ ద రైట్, ఈజ్ ఎర్న్ దట్ రైట్ టు ప్లే. గ్రూప్ స్టేజ్ వరకు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇషాన్ ఇంకా అభిషేక్ శర్మ డెఫినెట్లీ స్టార్ట్ చేస్తారు. ఐ థింక్ ఇషాన్ ఉన్న ఫామ్ లో ఈ నమీబియా ఏదో ఒక మ్యాచ్ లో అయితే వేసేస్తాడు, డెఫినెట్లీ రన్ స్కోర్ చేస్తాడు. సో ఐ ఫీల్ ఇషాన్ అండ్ అభిషేక్ ఇంకా టోర్నమెంట్ ఎండ్ అయ్యే వరకు వీళ్ళే ఓపెన్ చేయాలి. కరెక్ట్. బిఫోర్ వి గో టు వరల్డ్ కప్, ఒక విషయం మాట్లాడదాం మనం. అగైన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దీని గురించి ఎక్కువ మాట్లాడడం. సంజు ఇప్పుడు ఒకవేళ లెవెల్ లేకపోయినా కూడా, ఆర్ గిల్ డ్రాప్ అయినా కూడా, ఇట్ డజంట్ మేక్ దమ్ బ్యాడ్ ప్లేయర్స్. Correct. స్టిల్ గ్రేట్ ప్లేయర్స్, వెరీ గుడ్ ప్లేయర్స్. కరెక్ట్. అది మర్చిపోకూడదు మనం. Yeah. జస్ట్ బికాస్ వాళ్ళు ఇప్పుడు ఫామ్ లో లేరు, 5 మ్యాచ్లు కొట్టలేదు Hmm. కాబట్టి సడన్ గా తన టాలెంట్ తగ్గిపోలే. జస్ట్ దట్ అక్కడ రన్ స్కోర్ చేయలేదని మనం అర్థం చేసుకోగలగాలి. ఇది టైం అంతే. టైం ఒక్కొక్కసారి ఎట్లా అంటే చిన్న సంజు అవుట్ అయిన విధానం చూస్తే 5 మ్యాచ్లు కూడా చిన్న టెక్నికల్ ఫాల్ట్ అంతే. Correct. అది గతంలో లేదా అంటే ఉండుండొచ్చు, కానీ Hmm. టైం ఎట్లా అంటే ఆ బాల్ పడకపోయి ఉండొచ్చు. అవును. వేరే బాల్ ఏదో పడింది, వాళ్ళు 6 కొట్టుండొచ్చు, అక్కడ కాన్ఫిడెన్స్ పెరిగి సేమ్ అదే బాల్ ఇంకా బెటర్ గా ఆడుండొచ్చు. సో టైం ఎట్లాంటిదంటే శుభ్మన్ గిల్ కానీ సంజు మీరు ఏదైతే పేర్లు చెప్తున్నారో దే ఆర్ బిగ్ ప్లేయర్స్, బిగ్ మ్యాచ్ ప్లేయర్స్. వాళ్ళు రన్స్ కూడా స్కోర్ చేశారు పెద్ద మ్యాచ్ లో. ఇట్స్ జస్ట్ ఆ టైంలో వాళ్ళు ఆ రన్స్ స్కోర్ చేయలేకపోయారు. ఒక 2 మ్యాచ్లు కొట్టకపోతే నా వెనకాల ఇషాన్ కిషన్ రన్ స్కోర్ చేస్తున్నాడు అని ఒక ప్రెషర్ కూడా ఉంటది. Hmm. డెఫినెట్లీ దట్ ప్లేస్ ఆన్ ద మైండ్. నేను ఈ మ్యాచ్ రన్ స్కోర్ చేయాలి. లాస్ట్ మ్యాచ్ తిరువనంతపురంలో ఆడుతుంటే ఇది నా హోమ్ గ్రౌండ్, Hmm. నా ఫ్యాన్స్ అని బ్యాక్ చేస్తున్నారు, ఈ మ్యాచ్ నేను రన్ స్కోర్ చేయాలి. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెషర్. సో బాడీ లాంగ్వేజ్ లోనే అర్థమైపోతుంది. బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్స్ మీరు విరాట్ కోహ్లీ లీన్ ప్యాచ్ లో చూడండి. ఐ వాస్ దేర్ ఇన్ హిస్ లీన్ ప్యాచ్. ఐ సా హౌ ఫ్రస్ట్రేటెడ్ హీ వాస్. ఎందుకంటే అంత పెద్ద ప్లేయర్, యూ ప్లే ఫర్ యోర్ నేమ్. ఒక్కొక్కసారి ఎట్లా అంటే నేను విరాట్ కోహ్లీ, Hmm. నేను నా పేరు తగ్గట్టు నేను ఆడాలి. యూ టేక్ దట్ బర్డెన్ ఆల్సో అంటే యూ వాంట్ రియల్లీ ఫోకస్ ఆన్ ప్రాసెస్ అని చాలా మంది చాలా ఈజీగా అనేస్తారు. Hmm. ఆ టైంలో అదే మర్చిపోతారు. ఇట్స్ సింప్లెస్ట్ ఆఫ్ థింగ్స్. Correct. నా టెక్నిక్ ఏంటి, నా బ్యాటింగ్ ఏంటి, నా గేమ్ ఏంటి, అది మర్చిపోయి అవుట్ సైడ్ నాయిస్ డెఫినెట్లీ విల్ ప్లే ఇన్సైడ్ యువర్ హెడ్. అది అవ్వదు అన్నారంటే అది నిజంగా అబద్ధమే. ఏ ప్లేయర్ అయినా అవుట్ సైడ్ నాయిస్ మేము తీసుకోము, సోషల్ మీడియా ప్రెషర్ మేము తీసుకోము అన్నామంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ ట్రూ. బికాస్ ఐ హావ్ సీన్ ఇట్ ఫస్ట్ హ్యాండ్. విరాట్ కోహ్లీ ఎంత ఫ్రస్ట్రేటెడ్ ఉండేవాడు రన్ స్కోర్ చేయనప్పుడు. ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎనీ ప్లేయర్ Hmm. రన్స్ రావట్లేదు బ్యాట్ నుండి అంటే ఒక కపుల్ ఆఫ్ గేమ్స్ తర్వాత దే విల్ గో బ్యాక్ టు ద షెల్. తర్వాత మళ్ళీ ఏం చేయాలి అని. అండ్ ఐఎమ్ షూర్ శుభ్మన్ గిల్ కానీ సంజు శాంసన్ కానీ దే ఫిగర్ ఇట్ అవుట్ ఎలా రన్ స్కోర్ చేయాలి. మళ్ళీ ఐపీఎల్ టైం కల్లా మీరు చూడండి దిల్ బి బ్యాక్ ఇన్ ఫ్లైయింగ్ కల్. శుభ్మన్ గిల్ అది క్యారీ ఫార్వర్డ్ అయింది కూడా. మీరు డొమెస్టిక్ లో Hmm. చూసుకుంటే ఆఫ్టర్ దట్ డ్రాప్ T20s తర్వాత ఓడిఐస్ లో ఈ గాట్ అ కపుల్ ఆఫ్ 50s. హీ వాస్ నాట్ లుకింగ్ ఎట్ హిస్ బెస్ట్. శుభ్మన్ గిల్ లేకుండే డొమెస్టిక్ రంజీ ట్రోఫీ ఆడాడు ఒక మ్యాచ్, హీ వాస్ నాట్ లుకింగ్ ఎట్ హిస్ బెస్ట్. సో ఇట్ హ్యాపెన్స్ విత్ ఎనీ ప్లేయర్. వీ కాంట్ జస్ట్ రైట్ దెమ్ ఆఫ్ బికాస్ ఒక సిరీస్ లో రన్ స్కోర్ కొట్టలేదు. అండ్ ఈ మూమెంట్ లో వాళ్ళు ఫిట్ అవ్వట్లేదు స్క్వాడ్ లో బికాస్ Yeah. ఫామ్ లో లేరు. యూ గోయింగ్ టు ద వరల్డ్ కప్ అండ్ ఆబ్వియస్లీ యూ నీడ్ సంబడి హూస్ Hmm. ఇన్ ఫార్మ్, విచ్ ఇస్ వై వేరే వాళ్ళని పిక్ చేశారు. ఇండియాకి ఆడుతున్నప్పుడు Hmm. ఫర్ దట్ మ్యాటర్ మన టీమ్ స్పోర్ట్ ఆఫ్ క్రికెట్ లో Hmm. ఇండియాకి ఆబ్వియస్లీ యాంప్లిఫై అవుతుంది. బట్ ఐ థింక్ ఇట్స్ స్టిల్ వ్యాలిడ్ ఫ్యాక్ట్ దట్ ఒకటి టీం గెలవాలని ఆడుతున్నాం కానీ మన ప్లేస్ కోసం కూడా ఆడుతున్నాం, బీట్ Hmm. బ్యాటర్ ఆర్ బౌలర్. Correct. అగైన్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ పీపుల్ అండర్స్టాండ్. ఇఫ్ లైక్ యూ సెడ్ ఒక ప్లేస్ కోసం 10 మంది బయట వెయిట్ చేస్తున్నారు. అవును. ఆ ప్రెషర్ ఎంత ఉంటుంది ఆడుతున్నప్పుడు? లైక్ ఎవ్రీ మ్యాచ్ స్కోర్ చేయాలంటే ప్రెషర్ ఉంటుందా ప్రతి ఒక్కరికి? See, when I was with the Indian squad, నాకు అర్థమైంది ఏంటంటే డొమెస్టిక్ టీంలో డొమెస్టిక్ ఆడుతున్నప్పుడు అట్లీస్ట్ నేను ఆంధ్రాకి ఆడుతున్నప్పుడు నేను ఫస్ట్ టీం ముందు పెట్టేవాడిని, తర్వాత నేను నా రన్స్ చూసేవాడిని. ఇండియాకి ఆడుతున్నప్పుడు కంట్రీ ముందు పెడతాను, ముందు పెట్టాలి, అక్కడ దాకా ఆడాలి అంటే నాకు తెలిసి ఆంధ్రాలో నేను డ్రాప్ కాను. కానీ ఇండియాలో కంట్రీ ముందు పెట్టాలి. అందరూ అనుకునే కంట్రీ ముందు వస్తుంది, కానీ ముందు పెట్టాలంటే ఫస్ట్ నేను రన్స్ కొట్టి నేను సర్వైవ్ అవ్వాలి. సర్వైవల్ మోడ్ లో ఉంటారు అందరూ. ఇట్స్ ఇండివిజువల్ స్పోర్ట్, ఇన్ టీమ్ స్పోర్ట్. ఒక రకంగా మనం రన్స్ కొడితే మనం ఉంటాము. యూ విల్ హ్యావ్ దట్ ప్రివిలేజ్ అండ్ ద లగ్జరీ ఆఫ్ ప్లేయింగ్ ఫర్ ద ఇండియా, ఫర్ ద కంట్రీ. అది కూడా ఇండియా లాంటి కంట్రీ, క్రికెట్ ఆడుతున్నాం ఎంతో మంది లక్షల మందిలో మీరు యూ ఆర్ ద ప్రివిలేజ్ వన్ టు ప్లే ఫర్ ద కంట్రీ. అంటే ఎవ్రీ మ్యాచ్ ఈజ్ యువర్ ఫైనల్ మ్యాచ్. అంతే ఇండియాకి ఆడుతున్నప్పుడు యూ హ్యావ్ టు గివ్ ఇట్ యువర్ బెస్ట్ షాట్. హోప్ఫుల్లీ యూ విల్ గెట్ రన్స్ అండ్ యూ ప్లే ద నెక్స్ట్ గేమ్. సో ఇట్స్ యువర్ ఫస్ట్ అండ్ లాస్ట్ గేమ్ లాగా ఆడేవాను నేనైతే.
దీంట్లో అగైన్ మల్టిపుల్ విషయాలు ఉన్నాయి దట్ ఇంకొక ప్లేయర్ ఎవరో సడన్ గా నెట్స్ లో కూడా బాగా పర్ఫామ్ చేస్తున్న సైడ్ అవును. గేమ్ లో ఒక రన్ స్కోర్ చేయొచ్చు, ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు చిన్న కాల్ ట్విస్ట్ అయిపోవచ్చు, ఆర్ డైవ్ చేసి షోల్డర్ కొంచెం ఇది అవ్వచ్చు. సో మెనీ థింగ్స్ రన్నింగ్ ఆన్ ఇట్, రైట్? నెట్స్ లో ఆడుతున్నప్పుడు థమ్ మీద బాల్ తగలచ్చు, బౌలర్ కి అయితే కాల్ దిస్ 100 థింగ్స్ కెన్ గో రాంగ్. అవును. వీటిల్లో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యూ స్కోరింగ్ రన్స్ ఆర్ టేకింగ్ వికెట్స్, అవును. అండ్ టీమ్ కూడా ఆ రన్స్ వికెట్స్ వల్ల గెలిస్తేనే యూ గెట్ అనదర్ గేమ్. అండ్ అలాంగ్ విత్ దట్ నాతో జరిగింది ఏంటంటే కౌశిక్, బికాస్ ఐ వాజ్ నాట్ ప్లేయింగ్ ఐపీఎల్ ఆ టైంలో, కరెక్ట్. ఐపీఎల్ లో రన్ స్కోర్ చేసిన వాళ్ళకి హైప్ పిఆర్ ఏదైతే ఉంటుందో దానికి ఇట్లా ఎఫెక్ట్ అస్ ఆల్సో, ఎందుకంటే వాళ్ళకి అంత పేరు ఉంది. వాళ్ళు 5 మ్యాచ్లో ఒక మ్యాచ్ రన్ స్కోర్ చేసినా దట్ ఇంపాక్ట్ విల్ బి మోర్ ఫర్ యూ. నాకెట్లా అంటే 5 మ్యాచెస్ లో అట్లీస్ట్ 3 మ్యాచెస్ రన్ స్కోర్ చేయాలి. సో దట్ ప్రాబబిలిటీ మనకి తగ్గిపోతుంది, మనకి ఆ కుషన్ తగ్గిపోతుంది. ఫర్ అస్ దట్ లివరేజ్ విల్ కమ్ డౌన్ బికాస్ వాళ్ళకి ఆల్రెడీ ఆ పిఆర్ గానీ లేకపోతే ఆ నేమ్ గానీ ఆల్రెడీ ఉంది కాబట్టి. సో ఐ ఫీల్ సమ్వేర్ దట్ ప్లేడ్ ఇన్ మై మైండ్ ఆల్సో. నేను కాదని అట్లా ఐ ఎక్స్పీరియన్స్ ఇట్ ఫస్ట్ హ్యాండ్. ఇప్పుడు ఇఫ్ యూఆర్ కంపీటింగ్ ఆ ప్లేయర్ విత్ రోహిత్ శర్మ ఫర్ ఎగ్జాంపుల్, రోహిత్ శర్మతో కంపీట్ చేస్తాడు 2019 లో 500 స్కోర్ చేస్తాడు ఓడిఐలో వరల్డ్ కప్ లో. సో ఇఫ్ యూఆర్ కంపీటింగ్ విత్ హిమ్ ఆ ప్లేస్ కోసం, నంబర్ 6 ప్లేస్ కోసం, ఇట్స్ ఎ టఫ్ టాస్క్. ఇట్ ప్లేస్ మెంటలీ నేను ఒక మ్యాచ్ కొట్టకపోతే బయట నుంచి సోషల్ మీడియా అంటారు రోహిత్ శర్మ ఉండగా ఎందుకు హనుమ విహారీని ఆడిపిస్తున్నారు. కరెక్ట్. సో దట్ విల్ ప్లే బిగ్ పార్ట్. సో యా, అలాంగ్ విత్ దట్ నెట్స్ లో బాగా వేస్తున్నారు, నెట్స్ లో బాగా ఆడుతున్నారు, ఇంజరీస్ కే ఒకసారి మీరు బయటకు వెళ్ళారంటే టు మేక్ అ కమ్ బ్యాక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, రైట్? ఇప్పుడు అగైన్ చాలా మంది బౌలర్స్ విషయం మాట్లాడితే ఇప్పుడు షమీ అవును. ఈజ్ నాట్ ఇన్ ది గుడ్ బుక్స్ ఆఫ్ ది Correct. సెలెక్టర్స్. Correct. గుడ్ బుక్స్ అని ఎందుకన్నావు అంటే, అంటే ఇప్పుడు తను రంజీ ట్రోఫీలో డీసెంట్ గా పర్ఫామ్ చేస్తున్నా కూడా వెనక్కి రాలేకపోతున్నాడు టీంలోకి. ఇప్పటికీ చాలా మంది భువనేశ్వర్ ఆడాలి, భువి హ్యాస్ టు బి దేర్ అంటుంటారు. బట్ దేర్ కమ్స్ ద పాయింట్ వేర్ సెలెక్టర్స్ మూవ్ ఆన్. అంటే దానికి బయటకు వచ్చి చెప్పరు, మేము ఇంకా కన్సిడర్ చేయట్లేని చెప్పరు, బికాస్ ఏ ప్లేయర్ కి చెప్పరు అది. ఆ హింట్ ప్లేయర్స్ దొరుకుతుందా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ గెట్ టు నో లుక్స్ లైక్ దే మూవ్డ్ ఆన్ ఫ్రమ్ అండ్ వాట్ గోస్ త్రూ ఎ ప్లేయర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? ఇంకా వెనక్కి తిరిగి రావాలంటే ఏం చేయాలని ఆలోచిస్తారా? ఐ డోంట్ థింక్ షమీ వుడ్ బి థింకింగ్ నేను ఇంకేం చేయాలి కంబ్యాక్ చేయాలంటే. ఈస్ అచీవ్డ్ అ లాట్ తన కెరియర్ లో. ఇప్పుడు ఎవరైతే యంగ్స్టర్ ఉంటారో మేబీ దే థింక్ నేను ఏం చేస్తే కంబ్యాక్ చేస్తాను, లేకపోతే సెలెక్టర్స్ తో మాట్లాడి. ఐ డోంట్ థింక్ షమీ విల్ హ్యావ్ అ కన్వర్సేషన్ విత్ ద సెలెక్టర్ కూడా, ఎందుకంటే ఈజ్ ఇన్ సచ్ ఎట్లయితే స్టేజ్ లో ఉన్నాడు తన కెరియర్ లో. విల్ థింక్ షమీ అండ్ అగర్కర్ ఇట్లా కూర్చొని ఒక డిస్కషన్, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఎవర్ హ్యాపెన్. ఎందుకంటే ఈగోస్ ఆర్ హై. వాట్ ఎవర్ యూ సే, వెన్ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు సెలెక్టరో లేకపోతే ఒక ప్లేయర్ అంత అచీవ్ చేసి వరల్డ్ కప్ లో 2023 వరల్డ్ కప్ వివ్ సీన్ వాట్ షమీ హస్ డన్, టెస్ట్ క్రికెట్ లో వివ్ సీన్. సో ఆ లెవెల్లో పర్ఫామ్ చేస్తారు, తీసుకుంటే ఆడతాము, లేదు అంటే మేము మాకు నచ్చిన చోట ఆడతాం. బెంగాల్కి నాకు నచ్చినంత ఆడతాను, నచ్చకపోతే ఆడను, బ్రేక్ తీసుకుంటాను. సో ఇల్ బీ ఇన్ దట్ స్పేస్. ఐ డోంట్ థింక్ షమీ విల్ హ్యావ్ అ కాల్ విత్ అగర్కర్ నన్ను ఎందుకు తీసుకోవట్లేదు, దట్ విల్ నెవర్ హ్యాపెన్. అండ్ బయట వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే షమీ ఫిట్టే ఉన్నాడు కదా ఎందుకు ఆడిపించలేదు. నేను ఒక రకంగా ఐ అగ్రీ విత్ దెమ్, ఆల్సో డిస్అగ్రీ విత్ దెమ్. ఎందుకంటే మీరు యూ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ టు ద ఫ్యూచర్. 2027 దాకా షమీ వరల్డ్ కప్ లో ఫిట్ ఉంటాడా లేదా అని గ్యారంటీ మీరు ఇవ్వగలుగుతారు. సిరాజ్ ని తీసుకొచ్చారు రిటర్న్. సిరాజ్ మేబీ ఎస్ 70-80% మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారు బికాస్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్. గత కాలంలో ఇంజరీ ఏదైతే ఉందో సిరాజ్ ఇంజరీ కాలేదు రీసెంట్ టైమ్స్ లో. సో అది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు, హూ విల్ గివ్ అస్ నెక్స్ట్ 3-4 years. షమీ మేబీ నాట్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. భువి కూడా సిమిలర్లీ దే థాట్ దే మూవ్డ్ ఆన్ ఫ్రమ్ హిమ్. నౌ ఇంకొక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఇస్ నితీష్ కుమార్ రెడ్డి. మనం చాలా వోకల్ గా దీని గురించి కామెంటరీ కూడా మాట్లాడాము. దట్ ఆడిస్తున్నారు కానీ ఎక్కడ ఆడిస్తున్నారు, యాజ్ అన్ నంబర్ 8 లో బ్యాటింగ్ పంపించి 2 ఓవర్లు ఇచ్చి దాని తర్వాత ఒక మ్యాచ్ లో ఆల్ ఆఫ్ us saw that ఓ పెద్ద స్పెల్ ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారో ఏమిటో మనకు అర్థం కాలేదు కానీ ఇచ్చారు మొత్తానికి. బట్ ఫర్ సంబడి లైక్ నితీష్ టీమ్ తో పాటే ట్రావెల్ చేస్తున్నాడు ఆల్మోస్ట్ 1.5-2 years నుంచి. కన్సిస్టెంట్ గా గేమ్ టైం దొరకట్లేదు. పీపుల్ కాన్స్టెంట్లీ క్వశ్చన్ ఇస్ తను ఉండాలా ఉండకూడదా, డిజర్వ్ చేస్తాడా చేయకూడదా, ఇంకెవరినో ఆడించచ్చేమో, ఇలా ఇవన్నీ ఒక ప్లేయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ దేర్ ప్రిపరేషన్ అండ్ పర్ఫార్మెన్స్? దట్ ఈస్ ద ఛాలెంజ్ ఆఫ్ ప్లేయింగ్ ఫర్ ద కంట్రీ. ఇప్పుడు మీరు కంట్రీకి ఆడుతున్నారు అంటే ఎస్పెషల్లీ నితీష్ లాంటి ప్లేయర్, తనకు లక్ ఏంటంటే తను ఐపీఎల్ ఆడాడు ముందు. సో ఈ తనకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది హై ప్రెషర్ గేమ్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి. ప్లేడ్ ఫర్ సన్ రైజర్స్ క్రౌడ్ ప్రెషర్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ నుంచి వచ్చే ప్రెషర్ కానీ లేకపోతే ఫ్యాన్స్ నుంచి వచ్చే ప్రెషర్. ఒక మ్యాచ్ రన్ స్కోర్ చేస్తే నెత్తి మీద పెట్టుకుంటారు, తర్వాత పడేస్తారు కొట్టకపోతే. వివ్ సీన్ లాస్ట్ ఇయర్ నితీష్ రన్ స్కోర్ చేయకపోతే ఇస్ గాన్, ఇస్ ఫినిష్ అని మాట్లాడారు. మరి ఇండియన్ టీమ్ లోకి వచ్చేసరికి కూడా ఆ ప్రెషర్ ఉంటుంది డెఫినెట్లీ. రన్ స్కోర్ చేయాలి, వికెట్స్ తీయాలి, క్యాచ్లు పట్టాలి, ఒక క్యాచ్ మిస్ చేసినా కానీ ఫీల్డింగ్ సరిగ్గా చేయట్లేదు అంటారు. సో ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయాలి అంటే ఐ థింక్ హీ హ్యాస్ టు కట్అవుట్ అవుట్ సైడ్ నాయిస్, అంటే సోషల్ మీడియా నాయిస్ కానీ లేకపోతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎక్కువ లార్జ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ
లేకపోతే ఎవరైతే మిమ్మల్ని సపోర్ట్ చేసి ట్రూలీ ఎవరైతే బ్యాక్ చేస్తారో ఐ థింక్ హ్యాస్ టు హ్యావ్ ఫ్యూ మెంబర్స్ హు ఆర్ వెరీ క్లోజ్ టు హిమ్. అది ఫ్రెండ్స్ అయినా కానీ ఫ్యామిలీ అయినా కానీ విల్ టాక్ ఓన్లీ పాజిటివ్ థింగ్స్, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. అదర్వైజ్ ఇఫ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ సర్కిల్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ హిమ్ ఇట్ విల్ క్రియేట్ అ డిస్టర్బెన్స్. అది క్రికెట్ లో కూడా డెఫినెట్లీ రిఫ్లెక్ట్ అవుతుంది. తను అలాంటి స్టేజ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో కూడా లాస్ట్ ఇయర్ అంత పర్ఫార్మెన్స్ రాలేదు. ఇండియా టీమ్ లో కూడా ఆన్ అండ్ ఆఫ్ ఆడుతున్నాడు కాబట్టి కొంచెం ఆ డెలికేట్ సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఐ థింక్ ఫర్ హిమ్ గుడ్ థింగ్ ఈస్ ప్లేయింగ్ రంజీ ట్రోఫీ రైట్ లో. నాయిస్ తక్కువ ఉంటది, లైమ్ లైట్ తక్కువ ఉంటది, క్వార్టర్ ఫైనల్ ఎంజాయ్ చేయొచ్చు. He can go out there, give it his best shot. I think he'll start enjoying cricket once he starts playing for Andhra more. That's how I saw. నేను డ్రాప్ అయిన తర్వాత డొమెస్టిక్ ఆడడం ఎంజాయ్ చేశాను. ఎస్పెషల్లీ ఆంధ్రాకి ఆడుతున్నప్పుడు I was playing for the team. I was only thinking టీమ్ ఎట్లా గెలిపియాలి. For him to play this quarter final, I feel will give him a lot of ఎట్లా అంటే కొంచెం ఆ స్ట్రెస్ అంతా బరువు అంతా తగ్గిపోయి he'll go and enjoy his cricket again. I think enjoy అన్న word I really like that you brought that up. బికాస్ మనం చిన్నప్పుడు స్పోర్ట్ ఆడడం స్టార్ట్ చేసి బికాస్ వి లవ్ ద స్పోర్ట్. రోజంతా బయట ఉండి మ్యాచ్ క్రికెటే ఆడతామంటే ఆడేవాళ్ళం 7 days a week, గ్యాప్ అక్కర్లేము బికాస్ వి లవ్ ద స్పోర్ట్. ప్రొఫెషనల్ స్పోర్ట్ ఆడడం స్టార్ట్ చేసినప్పుడు ఆ లవ్ ఎక్కడైనా కొంచెం తగ్గి ప్రెషర్ స్ట్రెస్ ఇవన్నీ డామినేట్ చేస్తాయి కదా. డెఫినెట్లీ చేస్తే నేను హైదరాబాద్ ఆడినప్పుడు ఒక ప్రెషర్ ఏముండేదంటే ఫస్ట్ హైదరాబాద్ టీమ్ లో సెటిల్ అవ్వాలి. అది అయిన తర్వాత ఏంటి ప్రెషర్ ఉండేదంటే దిలీప్ ట్రోఫీ ఆడాలంటే ఎంత రన్ స్కోర్ చేయాలి కొట్టాలి. అది తర్వాత సెలెక్షన్ ప్రెషర్ తీసుకోలేదు అక్కడ దిలీప్ ట్రోఫీలో. ఆంధ్ర మూవ్ అయిన తర్వాత ఆంధ్రాని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ప్రెషర్ కెప్టెన్ ఉండే. అండ్ ఐ వాజ్ ఇన్ ఏజ్ వేర్ టీమ్ ను ముందుకు తీసుకెళ్లాలి, రన్స్ కొట్టాలి, ఆ ప్రెషర్. లాస్ట్ 2-3 years లో ఎంత స్ట్రెస్ అంటే కంబ్యాక్ స్ట్రెస్ ఒకటి, ఇంటర్నల్ పాలిటిక్స్ ఒకటి, టీమ్ సెలెక్షన్, కెప్టెన్సీ తీసేయడం, ఇవన్నీ స్ట్రెస్ చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు త్రిపుర, చిన్న స్టేట్ అయినా కూడా ఐ గో అవుట్ దేర్ జస్ట్ ఎంజాయ్ మై క్రికెట్. దట్స్ ద సోల్ రీజన్ వై ఐ వెంట్ టు త్రిపుర. వెళ్ళిన తర్వాత కౌశిక్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను బ్యాటింగ్ ఈ సీజన్ ఎంజాయ్ చేసినంత గత 10 seasons లో నేను ఎంజాయ్ చేయలేదు. ఎస్ ఐ వాస్ స్కోరింగ్ రన్స్, టీమ్ కోసం చేస్తున్నా అనుకున్నా, కానీ ఈ సీజన్ నా బ్యాటింగ్ నేను ఎంజాయ్ చేయడానికి ఆడాను. ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. ఆబ్వియస్లీ ఎక్కడో అక్కడ ఈస్ట్ లో కార్నర్ లో అగర్తలలో ఆడాము, బట్ ద ఇట్స్ నాట్ ద నంబర్ ఆఫ్ రన్స్. వెళ్ళి జస్ట్ ఆ బ్యాటింగ్, ఆ కవర్ డ్రైవ్ కానీ ఆ స్ట్రేట్ డ్రైవ్, జస్ట్ చిన్నప్పుడు ఎలా అయితే స్టార్ట్ చేసి ఆ బేసిక్స్ నేర్చుకున్నానో ఐ థింక్ ఐ వెంట్ బ్యాక్ టు దట్. నైస్. ఆ చిన్నపిల్లాడు లోపల ఎవడైతే ఎంజాయ్ చేసేవాడో వాడు మళ్ళీ ఇఫ్ ఎవ్రీబడి కెన్ ఫైండ్ దట్. ఐ థింక్ ఇప్పుడు నితీష్ కి రైట్ మేబీ దట్స్ ద ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ వేర్ ఎస్ ఈ సీన్ ది హైస్, చాలా ఫాస్ట్ గా సీన్ ది లోస్, ఎంత క్రిటికల్ గా ఉంటారు బయట జనాలు, బ్యాక్లాష్ ఎంత ఎదుర్కొన్నాడో. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ హిమ్. యంగ్స్టర్ కాబట్టి ఏజ్ ఇస్ ఆన్ హిస్ సైడ్. అండ్ మనం ఎప్పుడు అంటుంటాం కదా, తనకే బహుశా తెలిసే దట్ ఈ హ్యాస్ టు ఇంప్రూవ్ హిస్ బౌలింగ్ ఆ లెవెల్లో వేయడానికి. ఐఎమ్ షూర్ ఈస్ వర్కింగ్ రియలీ హార్డ్ ఆన్ దాట్. బట్ ఇట్ షుడ్ బి ఫెంటాస్టిక్. నౌ వన్ లాస్ట్ థింగ్ బిఫోర్ గో టు ద వరల్డ్ కప్ ఇస్ టెస్ట్ లో ఇండియా హోమ్ కండిషన్స్ లో ఎందుకు ఇట్లా ఆడుతున్నారు, స్పిన్ ఎందుకు ఆడడం మర్చిపోయారు, స్పిన్ ఎందుకు, వై ఆర్ అదర్స్ ప్లేయింగ్ బెటర్ దెన్ us? మన ఓడియాలో కూడా డారెల్ మిచెల్ వచ్చి 100 ఎట్లా కొడుతున్నాడు. ఇవన్నీ జనాలకి అగైన్ అర్థం కాని విషయాలు. యు బీన్ ఇన్ దట్ స్పేస్ వేర్ ఆ ఫేజ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ వేర్ మనం ఫాస్ట్ బౌలింగ్ ని బాగా ఆడడానికి, బయట గెలవడానికి చేసిన ప్రిపరేషన్. సో టేక్ అస్ త్రూ దాట్. అండ్ ఇప్పుడు ఎందుకు స్పిన్ మనం సరిగ్గా ఆడలేకపోతున్నాం? యువర్ టేక్ ఆన్ దాట్. ఎప్పుడైతే ర్యాంక్ టర్నర్ స్టార్ట్ అయ్యే అవకాశం, అప్పుడు ఇండియన్ బ్యాటర్స్ యావరేజెస్ అన్ని తగ్గిపోయినాయి. జస్ట్ బికాస్ వీ హ్యాడ్ ద లగ్జరీ ఆఫ్ అశ్విన్ అండ్ జడేజా లాస్ట్ 12 years లో అది కనబడలేదు. అది ఏంటంటే సరే వికెట్ మీద ఇంతే రన్ స్కోర్ చేయొచ్చేమో అని ఒక భ్రమలో ఉండేవాళ్ళు. ఎక్కువ రన్స్ రావు, 200, 250 ఇస్ ఓకే. దాంట్లో ఇండియన్ బ్యాటర్స్ ఒకళ్ళు 50 కొడితే ఇట్స్ గుడ్ స్కోర్. కానీ ఎప్పుడైతే ప్లేయర్స్ ప్రిపేర్ అయ్యేసి వచ్చారో, ఎప్పుడైతే అశ్విన్ రిటైర్ అయిపోయాడో, ఎప్పుడైతే ఆ స్పిన్ డిపార్ట్మెంట్ లో ఖాళీ అంటే కుల్దీప్ వికెట్స్ ఇస్తాడు, జడేజా ఫ్యాగ్ అండ్ ఆఫ్ హిస్ కెరియర్ లో, ఎప్పుడైతే అది జరగడం స్టార్ట్ అయిందో, బౌలింగ్ వీక్ అవడం స్టార్ట్ అయిందో, బ్యాట్స్మెన్ ఏదైతే స్పిన్ ఆడే ఎబిలిటీ ఎక్స్పోజ్ అవుతుంది అప్పుడు. ఎందుకంటే వీ డోంట్ స్వీప్ అండ్ రివర్స్ స్వీప్. వేరే బ్యాటర్స్ ప్రిపేర్ చేసి వస్తున్నారు. వాళ్ళ కంట్రీలో వాళ్ళ స్పిన్ పిచ్చెస్ లేకపోయినా బిఫోర్ ద టూర్ ఆల్రెడీ అందరు చెప్పడం కూడా విన్నాం, 20 days 25 days ఆ స్పిన్నర్స్ ఆడేసి వస్తున్నారు, ఆ పిచ్చెస్ లో ఆడేసి వస్తున్నారు. మనకి ఎంత ప్రిపరేషన్ ఉంటుంది? వీ ప్లే ఓడిఐ సిరీస్, నేను స్ట్రైట్ గా టెస్ట్ సిరీస్ ఆడతాం. యూఆర్ నాట్ గివింగ్ వాల్యూ టు టెస్ట్ సిరీస్ దేర్. ఒక టెస్ట్ సిరీస్ గెలవాలి అంటే ఫస్ట్ దానికి వాల్యూ చేయండి. టెస్ట్ క్రికెట్ వాల్యూ చేయండి. వాల్యూ చేయడం అంటే అందరు ప్లేయర్స్ ఆడడం కాదు, ప్రిపరేషన్ ఉంటేనే అది వాల్యూ చేస్తున్నట్టు. అందుకనే శుభ్మన్ గిల్ రీసెంట్ టైమ్స్ లో బిస్టెక్ ఏదో లెటర్ రాయడం జరిగింది, మాకు 15 days ప్రిపరేషన్ కావాలి. బట్ హౌ విల్ దే ఫిట్ దట్? ఆ విండో ఎక్కడ ఉంది? బీసీసీఐ అది చేయాలి అంటే దే హావ్ టు హావ్ సపరేట్ టీమ్స్. టెస్ట్ క్రికెట్ సపరేట్ టీమ్ పెట్టి, ఓడిఐ ఇంకా T20 సపరేట్ టీమ్స్ పెట్టండి. దెన్ యూ విల్ హావ్ స్పెషలిస్ట్. అప్పుడు 15 days కాదు, మీకు 1 month ప్రిపరేషన్ అయినా చేస్తారు వాళ్ళు బిఫోర్ టెస్ట్ సిరీస్. అదర్వైజ్ ఇండియాలో ఓడిపోవడం జరుగుతూనే ఉంటది. ఇంకా జడేజా కూడా వెళ్ళిపోయిన తర్వాత, న్యూ స్పిన్నర్స్ వచ్చిన తర్వాత
ఇఫ్ ప్లేయర్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు స్వీప్ అండ్ రివర్స్ స్వీప్, వాళ్ళు మన ఇండియన్ బౌలర్ స్వీప్ చేయగానే అసలు బాల్ పడనివ్వట్లేదు కుల్దీప్ ని. అవును సో మన బ్యాటర్స్ ఏంటంటే వాళ్ళు వచ్చి జస్ట్ ఒక ఏరియాలో వేస్తున్నారు, వికెట్స్ ఇస్తున్నారు అంతే. దే నాట్ డిస్టర్బింగ్ ద లైన్ అండ్ లెంత్. స్వీప్ బుట్ అవుట్ అయితే ఏమనుకుంటారు మళ్ళీ కోచ్లు ఏమంటారు, రివర్స్ స్వీప్, ఆ మైండ్ సెట్ కూడా ఉంటది, ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ ఉంటది. సో ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్ అన్ని ప్రిసైజ్ గా లేకపోతే ఇండియాలో మళ్ళీ సిరీస్ గెలవడం అనేది కష్టమైపోతుంది. ఆస్ట్రేలియా సిరీస్ కూడా వస్తుంది. కరెక్ట్. సో ఐఎమ్ షూర్ దే విల్ కమ్ ప్రిపేర్డ్. ఇండియా దానికన్నా ముందు ఇది కాషియస్ గా లేకపోతే దట్ విల్ బి a hard series. వెన్ యూ సే దే కమ్ ప్రిపేర్డ్, మన సోషల్ మీడియా వారియర్స్ కి అర్థం కాని విషయం దట్ ఇప్పుడు డారెల్ మిచెల్ తను చెప్పినా కూడా మనం వినం, ఇది అర్థం చేసుకో దట్ న్యూజిలాండ్ లో ఉండవు టర్నింగ్ ట్రాక్స్, బట్ వాళ్ళు తయారు చేసుకుని స్పిన్నర్స్ తో బౌలింగ్ వేయించుకుని దే గెటింగ్ రెడీ బిఫోర్ దే కమ్ టు ఇండియా. సో అలా ప్రిపరేషన్ చేస్తున్నారు. ఎలా అయితే మన ఇండియన్ టీమ్ ద లాస్ట్ 10-15 years మన త్రూ డౌన్స్ తోటి 150 km/h మన పిచ్చెస్ మార్చి డొమెస్టిక్ లో కూడా ప్రిపేర్ అయ్యాము. సో తెలియకుండా మనం ఫాస్ట్ బౌలింగ్ కి ప్రిపేర్ అయ్యాం కాబట్టి మనం బయట టెస్ట్ మ్యాచ్ గడడం స్టార్ట్ చేసాం. ది అదర్ కంట్రీస్ ఆర్ డూయింగ్ ద సేమ్ ఫర్ స్పిన్. వాళ్ళ దగ్గర లేవు కదా అంటారు కానీ వాళ్ళు చేసిన ప్రిపరేషన్ మనకు కనిపించలే కాబట్టి మనం చేయట్లేదని ఫిక్స్ అయిపోయాం. కౌశిక్ ఇక్కడ 2 things చెప్తాను. నేను ఇండియన్ టీమ్ లో ఉన్నప్పుడు ఐ హాడ్ 2 experiences. ఒకటి, ఫాస్ట్ బౌలింగ్ మనం సరిగ్గా ఆడట్లేదు అని వి హ్యాడ్ రఘు, నువాన్ అండ్ దోయా 3 side arms. రైట్. సో రవి శాస్త్రి అండ్ విరాట్ కోహ్లీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, మీరు ముగ్గురిని ఆడాల్సిందే కంపల్సరీ నెట్స్ లో. సో దే ప్రిపేర్డ్ అస్ ఫర్ పేస్, ఎక్స్ట్రా పేస్ 150-155 వేసేవాళ్ళు. సో మ్యాచ్ లో మీరు 140 ఆడుతున్నప్పుడు కొంచెం టైం ఉన్నట్టు అనిపించేది. సో దట్ ఈస్ 1 ప్రిపరేషన్, పేస్ ఆడేది. ఇండియా టీం ఎందుకు బెటర్ పేస్ ఆడుతుంది అప్పుడు. సెకండ్ థింగ్ ఏంటంటే, వెన్ ఐ వాజ్ విత్ ఇండియా ఐ హ్యాడ్ అ ఛాన్స్. ఇంగ్లాండ్ మెయిన్ టీం అక్కడ ప్రాక్టీస్ చేస్తుంది. ఐ హ్యాడ్ అ ఛాన్స్ ఆఫ్ వాచింగ్ జో రూట్, ఇంకా అలెస్టర్ కుక్. వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేస్తారు, ఇట్ వాజ్ ఇండోర్స్ ఓన్లీ. ఇండోర్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. దే వర్ డూయింగ్ ద త్రో డౌన్, స్వీప్, రివర్స్ స్వీప్. దే డిడ్ ఇట్ ఫర్ 1 hour. హౌ మెనీ ఇండియా బ్యాటర్స్ విల్ గో టు ద నెట్స్ అండ్ ప్రాక్టీస్ స్వీప్ అండ్ రివర్స్ స్వీప్? ఎవరు చేయరు. మేబీ T20 ప్రాక్టీస్ చేస్తారేమో, స్లాగ్ స్వీప్, స్విచ్ ఇట్లు చేస్తారేమో. బట్ ప్రిసైజ్లీ బిఫోర్ అన్ ఇండియా సిరీస్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుండే. దే వేర్ షూర్, మేము వెళ్ళి ఈ షాట్స్ ఆడతాం, ఈ లెంత్ లో పడితే మేము ఇది ఆడతాం. దానికి గంటలు ప్రాక్టీస్ చేస్తారు. అది ఇంగ్లాండ్ కండిషన్స్ లో అయినా దే వేర్ ప్లేయింగ్ దోస్ సేమ్ షాట్. ఇప్పుడు ఒక రిపిటేటివ్ మజిల్ మెమరీ అని చిన్నప్పుడు అంటాం, ఒక 10,000 షాట్లు ఆడితే మీరు ఆ షాట్ ని మాస్టర్ చేయొచ్చు. సో దే వర్ డూయింగ్ దట్. అంటే ఒక మనకి రిస్క్ అనే షాట్ మనకు అనిపిస్తుంది రివర్స్ స్వీప్, వాళ్ళు రిస్క్ ఫ్రీగా చేసుకుంటున్నారు. వాళ్ళు డిఫెన్స్ ఆడినట్టు ఆడుతున్నారు రివర్స్ స్వీప్ అండ్ స్వీప్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ ఇండియన్ బ్యాటర్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. చిన్నప్పటి నుంచి మనం లైక్ యువర్ కొలీగ్స్ టైంలో ఎవరెవరైతే ఆడుతూ వచ్చారో వాళ్ళందరూ స్వీప్ ఆడేవాళ్ళుగా ముందర. యూ ప్లేడ్ స్వీప్ సో వెల్, యూ కెన్ యూజ్ యువర్ ఫీట్ సో వెల్. పుజారా డిడ్ దట్. రహానే మేబీ నాట్ యాజ్ మచ్ యాజ్ ది అదర్స్, బట్ రంజీ ట్రోఫీలో కూడా చాలా మంది ఆడేవాళ్ళకి ఇప్పుడు అందరూ కూడా తగ్గించారు స్వీప్ ఆడడం. డొమెస్టిక్ లో కూడా యూ బీన్ ఇన్ దిస్ సీజన్ బికాస్ ద వికెట్స్ హావ్ చేంజ్. ఎప్పుడైతే మీరు 4mm 5mm గ్రాస్ పెడతారో స్పిన్నర్స్ వేసినప్పుడు స్ట్రైట్ గా వస్తుంది బాల్. సో దేర్ ఇస్ నో టర్న్ ఫర్ స్పిన్నర్స్. మీరు లిస్ట్ ఆఫ్ వికెట్స్ చూస్తే రంజీ ట్రోఫీలో ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ అయిపోతారు. ఇంత గతంలో ఓన్లీ స్పిన్నర్స్ ఎక్కువ వికెట్స్ తీసేవాళ్ళు. ఇప్పుడు వికెట్స్ చేంజ్ అయినప్పుడు బ్యాటర్స్ ఏమనుకుంటారంటే స్వీప్ ఎందుకు, స్ట్రైట్ గా ఆడి కూడా రన్స్ వస్తాయి, రిస్కియర్ షాట్ అక్రాస్ ఆడడం. ఇప్పుడు ఎంపైర్స్ DRS ఉండదు డొమెస్టిక్ లో, ఎత్తేస్తారు అక్రాస్ ఆడు బాబు ఎల్లో అంటారు. సో మీరు ఆ రిస్క్ తగ్గించడానికి చాలా మంది బ్యాటర్స్ స్ట్రైట్ గా ఆడతారు. కానీ అండ్ వైట్ బాల్ ఆల్సో ప్లేస్ అ పార్ట్ హియర్. వైట్ బాల్ లో మీరు ఎంతమంది బ్యాటర్స్ స్వీప్ ఆడతారు? ఓన్లీ సూర్యకుమార్ యాదవ్ ఆడతాడు ఇండియన్ వైట్ బాల్ సెటప్. ఇంకెవరు స్వీప్ ఆడరు, అందరు స్లాగ్ స్వీప్ ఆడతారు. ప్రాపర్ కన్వెన్షనల్ స్వీప్ ఎవరు ఆడరు, ఎందుకంటే వైట్ బాల్ లో త్రూ ద లైన్ కొడతారు అందరు. దే వోంట్ టర్న్ ఉండదు, బాల్ స్ట్రైట్ గా వస్తుంది, డ్యూ పడిన తర్వాత ఇంకా ఫాస్ట్ గా వస్తుంది. సో లేదు త్రూ ద లైన్. సో వైట్ బాల్ వల్ల ప్లేయర్స్ ప్రాక్టీస్ చేయడమే తగ్గించేసారు స్వీప్. దే ఓన్లీ ప్రాక్టీస్ లాఫ్స్, స్లాగ్ స్వీప్, పుల్ షాట్, కట్ షాట్ ప్రాక్టీస్ చేస్తారు, కానీ కన్వెన్షనల్ స్వీప్ ఎవరు ప్రాక్టీస్ చేయరు. విచ్ ఇస్ వై ఇప్పుడు మనం అభిషేక్ శర్మ ఇంత సక్సెస్ఫుల్ ఉన్న T20లో ఉంటే టెస్ట్ లో తీసుకొస్తే సక్సెస్ఫుల్ గా ఉండకపోవచ్చు. బికాస్ ద షాట్స్ దట్ యూ ప్లే ఇన్ T20 వర్సెస్ ODI వర్సెస్ టెస్ట్ చాలా డిఫరెంట్. ఇంత బాగా తీసుకోండి టెస్ట్ లోకి ఉతికేస్తాడు అనుకుంటారు, కానీ అది ఒక డేవిడ్ వార్నర్ వాజ్ అన్ ఎక్సెప్షన్ ప్రాబ్లీ. రిషబ్ పంత్ ఎక్సెప్షన్. రిషబ్ పంత్ T20 లో అంత పర్ఫార్మెన్స్ కాదు, బట్ డేవిడ్ వార్నర్ వన్ హూ ప్లేడ్ T20 ఫస్ట్ ఆడేసి తర్వాత టెస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. బట్ ఇది అగైన్ అందరూ అర్థం చేసుకోరు. ప్రిపేరింగ్ ఫర్ ఎ టెస్ట్ లైక్ యూ సెడ్, ఆ పిచెస్ తయారు చేసుకోవడం, having those in domestic cricket, it's still not happening is what you're saying. ఈ సీజన్ లో కూడా ఎక్కువ చూడలేదు టర్నింగ్ ట్రాక్స్, బట్ మన టెస్ట్ కి వచ్చేసరికి ర్యాంక్ టర్నర్స్ తో ఆడుతున్నాం. దట్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఫర్ ద ఇండియన్ బ్యాటర్స్ ఆల్సో. కరెక్ట్. అంటే మీరు ఇప్పుడు అబ్రాడ్ లో బాగా ఆడాలని చెప్పి ఇండియాలో మన స్ట్రెంత్ తగ్గించేసుకుంటున్నారు. బికాస్ డొమెస్టిక్ లో మీరు అన్నట్టు ర్యాంక్ టర్నర్స్ ఇవ్వట్లేదు, అన్ని ఫ్లాట్ వికెట్స్ ఉంటాయి, లేకపోతే సీమ్ అయ్యే వికెట్స్ ఉంటాయి. సో యూఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ అబ్రాడ్ కండిషన్స్. కానీ ఇండియాలో గ్రాంటెడ్ గా తీసుకున్నాం, మన వాళ్ళు స్పిన్ ఎట్లయినా ఆడతారు అని. డజంట్ వర్క్ లైక్ దట్.
మీరు మీ స్కిల్స్ ని షార్పన్ చేసుకోకపోతే ఆ స్కిల్ తగ్గిపోతుంది. దట్స్ అ గివెన్. మీరు స్కిల్స్ ని షార్పన్ చేసుకోవాలి అంటే యూ గో బ్యాక్ టు డొమెస్టిక్ క్రికెట్. అండ్ ఎంతమంది ఇండియన్ ప్లేయర్స్ ఇప్పుడు డొమెస్టిక్ ఆడతారు. ఇప్పుడు దే ఆర్ మేకింగ్ ఇట్ అ పాయింట్, ఓడిపోయిన తర్వాత దే మేకింగ్ ఇట్ అ పాయింట్ డొమెస్టిక్ ఆడాలని. బట్ బిఫోర్ దట్ ఎంతమంది ఆడతారు అసలు డొమెస్టిక్? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫర్ 10 years have not played first class cricket. మేబీ టైం కూడా ఉండదు. బట్ దట్స్ వేర్ ఐ థింక్ ఇట్స్ ప్లేయింగ్ అ పార్ట్. ఇండియా టెస్ట్ మ్యాచెస్ లో ఓడిపోవడం. అండ్ కమింగ్ టు అభిషేక్ శర్మ, టెస్ట్ ఫార్మాట్ లో ఎందుకు తీసుకోరు? ఇప్పుడు డేవిడ్ వార్నర్ ఆడాడు టెస్ట్ క్రికెట్ లో, సక్సెస్ఫుల్ ఉంటే ఐ ఫీల్ ద ఇంటెన్షన్ ఆఫ్ దెమ్ ఆల్సో ప్లేయింగ్ రెడ్ బాల్ క్రికెట్ ఇస్ లో. మీరు చూస్తే ఇప్పుడు నవ్ డేస్ యంగ్స్టర్స్ దే ఫీల్ వైట్ బాల్ క్రికెట్ అండ్ ఐపీఎల్ ఈస్ ద ప్రయారిటీ. వీ కాంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో. ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఉంది. ఫేమ్ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. టెస్ట్ క్రికెట్ లో వాళ్ళు ఎందుకు ఎక్స్పోజ్ అవ్వాలి? వాళ్ళ థింకింగ్ అది. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఫస్ట్ బాల్ 6 కొట్టడానికి. వాళ్ళు ఎందుకు ఎక్స్పోజ్ అవ్వాలి రెడ్ బాల్ క్రికెట్? అండ్ అగైన్ బికాస్ ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చాలా మంది హార్దిక్ ఎందుకు సెలెక్ట్ చేయరు టెస్ట్ మ్యాచెస్ కి అనుకుంటారు. హార్దిక్ అవైలబుల్ గా లేడు, తనే కదా ఆడనని చెప్తున్నాడు. బికాస్ హీ నోస్ హిస్ బాడీ. కరెక్ట్. ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన విషయం దట్ స్పోర్ట్స్ పర్సన్ కెరియర్ చాలా చిన్నది. కరెక్ట్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా తక్కువ. విత్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ దట్ ఈస్ దేర్, కాంపిటీషన్ దట్ ఈస్ దేర్. సో ఎవరన్నా సరే మాక్సిమైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు హార్దిక్ ని ఫోర్స్ చేసి ఆడించలేరుగా టెస్ట్ క్రికెట్. హార్దిక్ పాండ్యా ఐ థింక్ ఈస్ మేడ్ ద స్మార్టెస్ట్ మూవ్. నేను రెడ్ బాల్ క్రికెట్ ఆడాను ఆఫ్టర్ 2018 ఇంగ్లాండ్ సిరీస్ తర్వాతనే. యు సీ ఈస్ ప్లేడ్ వెరీ వెరీ ఫ్యూ రెడ్ బాల్ క్రికెట్. ఎందుకంటే తనకు తెలుసు వైట్ బాల్ లోనే తన ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, తన బాడీ లాంగర్ సర్వైవ్ అవ్వగలుగుతుంది. ఈ అండర్స్టూడ్ హిస్ బాడీ. టెస్ట్ క్రికెట్ ఆడితే నాకు ఇది కూడా పోతుంది, వైట్ బాల్ లో నేను ఎక్కడైతే వరల్డ్ కప్స్ ఆడగలుగుతా, ఐపీఎల్ ఆడగలుగుతాను, ఇండియాకి ఏషియా కప్స్ ఆర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే ఆడగలుగుతానో అది కూడా ఆడలేను ఒకవేళ రెడ్ బాల్ ఆడితే. సో ఇట్ మేడ్ స్మార్ట్ మూవ్. జనాలు ఏమనుకుంటారు, సెలెక్టర్స్ ఏమనుకుంటారు? ఈవెంట్ టు సెలెక్టర్, ఈవెంట్ టు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సెడ్ ఐ వోంట్ ప్లే రెడ్ బాల్ క్రికెట్, మై బాడీ కాంట్ టేక్ ఇట్. సో ఈ వాస్ వెరీ షూర్ ఆఫ్ హిస్ బాడీ. తన డిసిషన్ తీసుకున్నాడు. దట్స్ వై వీఆర్ స్టిల్ సీయింగ్ హార్దిక్ పాండ్యా అండ్ ఎట్ ఇస్ బెస్ట్. స్టిల్ సీయింగ్ ఓకే, కానీ తన బెస్ట్ ఉండడం కూడా ఇంపార్టెంట్. ఫిట్నెస్ కూడా ఉంది అంటే దట్స్ ద డిసిషన్ ఇట్. యా. సో సరే, ఇవన్నీ మాడేసాం. ఇప్పుడు అసలు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. బికాస్ వరల్డ్ కప్ ఇస్ రౌండ్ ద కార్నర్, రైట్? Do you believe that India strongest squad తీసుకొస్తున్నారు ఈ కాంపిటీషన్ కి? దిస్ ఇస్ ద నెక్స్ట్ గో, ద కాంపిటీషన్ ఆఫ్ వరల్డ్ కప్ దట్ ఇస్ దేర్. హౌ మచ్ ఆఫ్ ఎ ఛాన్స్, ఎంత ఛాన్స్ ఉంది ఇండియాకి ఈ వరల్డ్ కప్ లో? కౌశిక్ 100% అని చెప్పాలని ఉంది, బట్ యూ కెన్ నెవర్ సే 100% ఇన్ స్పోర్ట్ ఆర్ క్రికెట్. మీరు హోమ్ కండిషన్స్ లో ఆడుతున్నారు. ఎస్, T20 ఫార్మాట్ లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 9 సిరీస్ కంటిన్యూస్ గా గెలిచారు. డెఫినెట్లీ అది కూడా ఒప్పుకుంటాను. ఇండియా స్ట్రెంగ్త్ చాలా బాగుంది, అన్ని బేసెస్ కవర్డ్ ఉన్నాయి. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ వరల్డ్ కప్ లో టాస్ విల్ ప్లే క్రూషియల్ పార్ట్ అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు లీగ్ స్టేజ్ అన్ని అయిపోతుంది, సూపర్ ఎయిట్స్ కూడా మోస్ట్లీ అయిపోతుంది. ఎప్పుడైతే ప్రెషర్ మ్యాచెస్ ఉంటాయో సెమీస్ లో, అక్కడ డ్యూ విల్ ప్లే అ బిగ్ పార్ట్. అక్కడ మీరు టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ మీరు అనొచ్చు, ఇప్పుడు 280 కొట్టారు, 260 కొట్టారు, 230 కొట్టారు. ప్రెషర్ మ్యాచెస్ లో ఒక 2 వికెట్లు పడితే వెదర్ దిల్ ప్లే ద సేమ్ టెంప్లెట్, అదే టెంప్లెట్ లో ఆడగలుగుతారా? దట్ విల్ బి అ బిగ్ క్వశ్చన్. సో ఈ టెంప్లెట్ ఏదైతే సెట్ చేశారో ఇలానే ఆడితే we need to accept the fact that 270 కొడతారు, 130, 140 కూడా ఆల్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. కరెక్ట్. యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఇట్. మన కోరుకోవాల్సిన సెమీస్ లో, ఫైనల్స్ లో ఆ 130, 140 రాకూడదు అని ఒక ప్రేయర్ చేసుకోవాలేమో యాజ్ ఫ్యాన్స్. యా, ఎగ్జాక్ట్లీ. అందుకనే ఈ టీమ్ లో తిలక్ వర్మ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్. ఎస్, వేరే వాళ్ళందరూ హై స్ట్రైక్ ప్లేయర్స్ లో ఆడతారు. ఈస్ ద ఓన్లీ ప్లేయర్ హూ కెన్ ప్లే బోత్. అందుకనే మీరు వైజాగ్ మ్యాచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓడిపోయింది న్యూజిలాండ్ తోటి, చూసి ఎవరిది తాకలేదు, శివం దుబే తప్ప. ఒక రకంగా చూస్తే 120, 130 ఆల్అౌట్ అవుతా అనుకుని శివం దుబే ఆ నాక్ వల్ల 160, 170 దాకా వెళ్ళింది. అదే టీంలో మీరు తిలక్ వర్మని పెడితే హీల్ ప్లే వన్ ఎండ్, స్టార్టింగ్ లో టైం తీసుకుంటాడు, తర్వాత యాక్సిలరేట్ చేయగలుగుతాడు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్లేయర్. విరాట్ కోహ్లీ ఇంతకుముందు చేసేవాడు T20 సైడ్ లో, తిలక్ వర్మ చేయగలుగుతాడు ఈ సైడ్ లో. సో ఒకవేళ తిలక్ వర్మ ఫెయిల్ అయ్యి వేరే వాళ్ళు కూడా ఫెయిల్ అయితే దట్స్ వే ద ట్రబుల్ స్టార్ట్స్. ఐ హోప్ ఇండియా అది అవ్వదు, ఎందుకంటే అందరు కూడా ఫామ్ లో ఉన్నారు, ఎవరో ఒకరు క్లిక్ అవుతారు, నంబర్ 8 దాకా బ్యాటింగ్ పెట్టుకున్నారు కాబట్టి ఐ హోప్ దట్ డజంట్ హ్యాపెన్. బట్ తిలక్ వర్మ ఈస్ అ క్రూషియల్ ప్లేయర్. ఇండియా ఈ మ్యాచ్ లో కూడా ఐ థింక్ కూడా 30 odd runs స్కోర్ చేశాడు ఒక మ్యాచ్ లో. హోప్ఫుల్లీ తీసుకొస్తారు, ఫామ్ లోకి వచ్చేస్తాడు. ఇషాన్ ఒకవేళ స్టార్ట్ చేస్తే ఓపెన్ తను, అభిషేక్ అండ్ తిలక్ వర్మ చూస్తే ఇద్దరే రైట్ హ్యాండ్స్ కనిపిస్తున్నారు, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా. ప్రాబ్లమా, లేకపోతే అరే రైట్ హ్యాండర్స్ ఏ ఉన్నప్పుడు లేని ప్రాబ్లం లెఫ్ట్ హ్యాండర్స్ వస్తే ఎందుకు అనే ఆర్గ్యుమెంటా? ప్రాబ్లం ఏమి అనిపించలేదు కౌశిక్, ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్పిన్నర్స్ ప్లే ఎక్కువ ఉండదు. మీరు వైట్ బాల్ లో చూసుకుంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే ఆఫ్ స్పిన్నర్ నేర్పిస్తారు కదా, అంటే దే స్కోర్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ దిస్ గైస్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ శర్మ చూసుకుంటే ఇస్ టాప్ హ్యాండర్ డామినేటెడ్ ప్లేయర్, ఆఫ్ సైడ్ ఎక్కువ ఆడతాడు తను. ఇషాన్ కిషన్ లెగ్ స్టంప్ వైపు ఎక్కువ ఆడతాడు, డిఫరెంట్ ఏరియాస్ లో స్కోర్ చేస్తారు. అందరూ ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్ అనుకుంటే ఓన్లీ ద లైన్ అండ్ లెంత్ మారుతుంది, బౌలర్ కష్టం అవుతుంది అనుకుంటారు. బట్ ద ఛాలెంజ్ ఈస్
వేరే ఒక్కొక్క బ్యాటర్ ఒక్కొక్క ఏరియాస్ లో స్కోర్ చేస్తే వాళ్ళ లైన్ అనేది మార్చుకోవాలి ఎట్లయినా. సో దట్ ఈస్ అ డిఫరెంట్ ఛాలెంజ్. అందుకే ఇషాన్ ఇంకా అభిషేక్ ఎందుకు మంచి ఓపెనింగ్ పేర్ అంటే, అభిషేక్ విల్ చూస్ టు హిట్ ఆన్ ద ఆఫ్ సైడ్, రూమ్ తీసుకొని ఆఫ్ సైడ్ లో ఎక్కువ కొడతాడు. అదే ఇషాన్ కిషన్ ఇన్సైడ్ ద లైన్ వచ్చి లెగ్ స్టంప్ వైపు కొడతాడు. సో బౌలర్ హ్యాస్ టు చేంజ్ హిస్ లైన్ ఎలా అయినా. సో లెఫ్ట్ అండ్ రైట్ నాకు తెలిసి ఈ T20 ఫార్మాట్ లో ఇఫ్ యూ హ్యావ్ ద ఎబిలిటీ ఆఫ్ ప్లేయర్స్ వాట్ ఇండియా హ్యాస్, ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం. ఓకే, దట్ ఆన్సర్స్ దట్. ఈ నంబర్ 8 దాకా బ్యాటింగ్ కావాలని చెప్పి మనం ముందు నుంచి చూస్తున్నాం. ఇట్స్ నాట్ జస్ట్ T20 ఫార్మాట్, ఇన్ఫాక్ట్ టెస్ట్ లో కూడా అదే చేస్తూ వచ్చారు. సో విత్ దట్ ఇన్ మైండ్ యూ థింక్ దట్ హర్షదీప్, బుమ్రా లో ఒకళ్ళే ఆడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయా? బికాస్ హార్దిక్ పాండ్యా విల్ ఎనీవేస్ బీ దేర్, రైట్? ఎక్కడెక్కడ డూ యూ థింక్ దట్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ తో వెళ్లే అవకాశం ఉంది? ఆర్ ఇఫ్ యూ వాంట్ సెకండ్ సిమర్, హర్షితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బికాస్ యూ కెన్ బ్యాట్. ఐ ఫీల్ ఇనిషియలీ ఏదైతే లాస్ట్ T20 లో బౌలింగ్ కాంబినేషన్ తో వెళ్ళారో, దే విల్ ప్లే హర్షదీప్, బుమ్రా అండ్ అక్సర్ ఎట్ నంబర్ 8, హార్దిక్ పాండ్యా థర్డ్ సీమర్, అక్సర్, కుల్దీప్ విల్ ప్లే, అక్సర్ అండ్ వరుణ్ చక్రవర్తి విల్ ప్లే. సో అది నాకు అనిపిస్తుంది. దిల్ గో విత్ బుమ్రా అండ్ హర్షదీప్. ఐ డోంట్ థింక్ హర్షిత్ రాణా ఇనిషియల్ గా ఛాన్స్ దొరకకపోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది. అన్లెస్ నైట్ గేమ్ ఏమైనా ఉండి డ్యూ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటే అక్సర్ ప్లేస్ లో హర్షిత్ రాణా వస్తాడేమో. బట్ అక్సర్ ఐ ఫీల్ ఈజ్ అ వెరీ అండర్ రేటెడ్ ప్లేయర్, వైస్ కెప్టెన్ కూడా ఈ టీమ్ లో. నంబర్ 8 లో యూ వాంట్ అ ప్రాపర్ బ్యాటర్. వాట్ ఎవర్ హర్షిత్ రాణా క్యాన్ బ్యాట్, క్యాన్ లో ప్రూవన్ లో కొంచెం తేడా ఉంది. 50 కొట్టాడు కదా ఓడిఎల్, కొంచెం స్కోప్ ఏదైతే లాస్ట్ T20 లో కూడా అక్సర్ ఫైనల్ లో రన్ స్కోర్ చేశాడు, దట్ మేడ్ ద డిఫరెన్స్ ఎట్ ది ఎండ్. సో ఐ ఫీల్ అక్సర్ ని డెఫినెట్లీ నంబర్ 8 లో ఆడిపిస్తారు. హర్షదీప్ విల్ స్టార్ట్, ఇఫ్ హిస్ ఫార్మ్ డిప్స్ దెన్ హర్షిత్ రాణా సెకండ్. బుమ్రాకి నమీబియా మ్యాచ్ అట్లాంటి బ్రేక్ ఇచ్చినప్పుడు మేబీ హర్షిత్ రాణా తీసుకొస్తారు. హర్షదీప్ రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు ఈ మధ్య కాలంలో, కన్సిస్టెంట్ గా రన్ చేస్తున్నాడు. సీన్ దట్ 5 వికెట్ హాల్ తీసుకున్నా కూడా ఫస్ట్ స్పెల్ లో విచ్ యూస్ టు బి స్ట్రెంగ్త్, అక్కడ రన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఇస్ దట్ అ కన్సర్న్ ఆర్ అగైన్ బ్యాటర్స్ కున్నట్టుగానే ఆ డిప్ ఇన్ ద ఫార్మ్ యూ హోపింగ్ దట్ అది సెట్ అయిపోతుందా? ఐ డోంట్ థింక్ ఇట్స్ అ కన్సర్న్. న్యూ బాల్ తోటి ఫస్ట్ ఓవర్ లో ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా 18 రన్స్ ఇచ్చాడు లాస్ట్ T20. బట్ ఐ థింక్ విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఐ డోంట్ థింక్, బట్ ద ఎబిలిటీ ఫర్ హిమ్ టు మేక్ అ కమ్ బ్యాక్, మీరు చూసాం ప్రతి మ్యాచ్ లో రన్స్ ఇచ్చినప్పుడు కూడా ఈస్ కమింగ్ బ్యాక్ రియల్లీ వెల్. మరి ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ఫీల్స్ తను న్యూ బాల్ తోటి రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు, బుమ్రాని న్యూ బాల్ తో వేయించి హర్షదీప్ ని కొంచెం ఆపుతాం. ఎందుకంటే సర్ప్రైజింగ్లీ లాస్ట్ T20 సిరీస్ లో బుమ్రాని నార్మల్ గా సూర్యకుమార్ యాదవ్ 2 overs 3 overs కూడా వాడేవాడు. పవర్ ప్లే లో అసలు పవర్ ప్లే లో ఒక ఓవర్ ఆడుతున్నాడు, అది కూడా 5th 6th ఓవర్ లో వేస్తున్నాడు బుమ్రా. మేబీ వరల్డ్ కప్ కోసం సేవ్ చేస్తున్నాడు, ఈజ్ లుకింగ్ ఫర్ కాంబినేషన్స్ అన్నట్టు అనిపించింది లాస్ట్ సిరీస్ లో. బట్ కమింగ్ ద వరల్డ్ కప్ ఐ వుడ్ లైక్ టు సీ బుమ్రా స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ ఓవర్ లో. హర్షదీప్ డెఫినెట్లీ స్టార్ట్ చేస్తాడు, ఫస్ట్ ఓవర్ స్టార్ట్ చేస్తాడు. హిస్ ఫార్మ్ మీరు అన్నట్టు న్యూ బాల్ తోటి చాలా ఇంపార్టెంట్. స్టికింగ్ ఆన్ హర్షదీప్, స్వింగ్ అయితేనే ఎఫెక్టివ్, స్వింగ్ కాకపోతే ఎఫెక్టివ్ కాదు, మిడిల్ ఓవర్స్ లో వేయలేని కొంతమంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. డూ సబ్స్క్రైబ్ టు దట్ ఫిలాసఫీ? ఇప్పుడు ఒక బౌలర్ స్వింగ్ అయితేనే బౌలింగ్ చేస్తే వర్కౌట్ అవుతుందా? ఐ థింక్ ఈస్ అ స్మార్ట్ బౌలర్. మీరు హర్షదీప్ ఒకటి పిచ్డ్ అప్ బౌలర్. మీరు గతంలో దీపక్ చహర్ ఉండేవాడు, ఒకటి పిచ్ అప్ చేసి స్వింగ్ మీద రిలై. బట్ హర్షదీప్ హ్యాస్ వేరియేషన్స్. మీరు కటర్ వేయగలుగుతాడు, బౌన్సర్ వేయగలుగుతాడు, ఈస్ గాట్ అ డిఫరెంట్ యాంగిల్, లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ తో కూడా వేస్తాడు. కాబట్టి సో ఐ ఫీల్ ఈస్ గాట్ మోర్ దెన్ వాట్ పీపుల్ థింక్. ఒకటి స్వింగ్ 130 km/h కాదు, దానికన్నా మించింది ఏంటంటే ఈస్ గాట్ అ గుడ్ క్యారెక్టర్. మీరు స్ట్రాంగ్ క్యారెక్టర్. మీరు గ్రౌండ్ లో చూస్తే ఇప్పుడు 2 overs 40 runs ఇచ్చిన అతను టు మేక్ అ కమ్ బ్యాక్ అండ్ పిక్ అ 5 wicket haul ఇన్ 4 overs 50 5 wicket haul తీయడం అంటే ఈ షుడ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్ ఫర్ ఇట్. మీరు పాకిస్తాన్ మ్యాచ్ క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత మీకు గుర్తున్నట్టయితే అప్పుడు గతంలో టు మేక్ అ కమ్ బ్యాక్ అండ్ ప్రూవ్ దట్, సో దట్ షోస్ ఈస్ గాట్ గుడ్ హెడ్ ఆన్ హిస్ షోల్డర్స్. బిగ్ మూమెంట్స్ లో మంచి కమ్ బ్యాక్ చేయగలుగుతాడు. నాకు ఒక IPL మ్యాచ్ కూడా గుర్తొస్తుంది, తిలక్ వర్మ 3 6 లో 4 6 కొట్టిన నెక్స్ట్ మ్యాచ్ కమ్ బ్యాక్ చేసి తన వికెటే తీస్తాడు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హర్షదీప్ ఇస్. కమింగ్ టు స్పిన్నర్స్, ఐ థింక్ డైరెక్ట్ ఫేస్ ఆఫ్ అయింది వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ ఇద్దరిని కలిపి ఆడించే ఛాన్స్ కనిపించట్లేదా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే మీరు నంబర్ 8 లో ఆల్రౌండర్ ఆడాలి, అక్సర్ అయినా హర్షిత్ అయినా ఆడాలి అంటే ఐ డోంట్ థింక్ వీ కెన్ ప్లే 3 spinners. అక్సర్ అండ్ ఐదర్ వరుణ్ చక్రవర్తి ఆర్ కుల్దీప్. వరుణ్ చక్రవర్తి ఆడతాడు బికాస్ ఈస్ ప్రూవెన్, ఈస్ ద వరల్డ్ నంబర్ 1 వికెట్స్ తీస్తాడు కాబట్టి. సో కుల్దీప్ వెన్ దే ప్లే 3 spinners, అది ఎప్పుడు ఆడతారో ఐ డౌట్ దే ప్లే 3 spinners. మేబీ వన్ ఆఫ్ ద డే గేమ్స్ ఏమైనా ఉంటే ట్రై చేస్తారేమో కానీ, బట్ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ముగ్గురు స్పిన్నర్స్ ఆడిపిస్తారు. ఇషాన్ కిషన్ ద బ్యాటర్ తో ఇబ్బంది లేదు కానీ లాస్ట్ T20 లో ఇషాన్ కిషన్ ద కీపర్ అంత గొప్పగా చేయలేదు. ఆబ్వియస్లీ కెన్ అండర్స్టాండ్ దట్ ఈ మధ్యకాలంలో కీపింగ్ చేయలేదు తను. వరుణ్ చక్రవర్తి ఎక్కువ కీపింగ్ చేస్తున్నాడు, ఎవడు పిక్ చేయడు వరుణ్ చక్రవర్తిని, ఇషాన్ కూడా పిక్ చేయట్లేదు. అది కన్సర్న్ గా మారచ్చు బికాస్ చాలా
కీపింగ్ బాగా చేసినప్పుడు కనిపించారు కీపర్, అవును. ఎప్పుడైనా డ్రాప్ చేసినప్పుడు బయట వెళ్ళినప్పుడే అవును. కనిపిస్తాడు కీపర్. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ప్రాబ్లం కౌశిక్. ఈ బికాజ్ ఫార్మాట్ చిన్నది కాబట్టి ఇంకా ఏం చేయలేరు కూడా. యూ హ్యావ్ టు ప్లే ఇషాన్. కీపింగ్ బాగానే చేస్తాడులే అని వదిలేయాలి అంతే ఆలోచన. బట్ ఈజ్ అ గుడ్ కీపర్. ఒక మ్యాచ్ లో అవుతుంటది, ఒక స్టంప్ మిస్ అవుతుంది, హ్యాపెన్స్ విత్ ద బెస్ట్. బట్ యా 4 మ్యాచెస్ కంటిన్యూస్ గా చేయకుండా ఒక మ్యాచ్ లో కీపింగ్ అంటే సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. బట్ ఐ థింక్ ఇస్ అ గుడ్ కీపర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. మీరు ఐపీఎల్ లో కూడా కీపింగ్ చేయడు తను. లాస్ట్ లో చేసాడు, లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో చేసి అక్కడే మ్యాచ్ కూడా గెలవడం జరిగింది. బట్ డొమెస్టిక్ లో కూడా ఈస్ కెప్ట్ వెల్, ఈస్ డన్ రియలీ వెల్. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అ కన్సర్న్. ఓకే, సో ఇఫ్ విల్ assume that Ishan open చేస్తున్నాడని, so how is your 11 looking like say the 7th game against USA or subsequently Namibia and Netherlands అయినా పాకిస్తాన్ గురించి మాట్లాడదాం. How is your 11 looking like? Ishan starts off with Abhishek Sharma, number 3 లో Tilak Verma, Suryakumar Yadav, Hardik Pandya, ఇద్దరే రైట్ హ్యాండర్స్ అంతే. Then you have your Rinku Singh, is he playing? 100%. Shivam Dube, Yeah. and then of course Akshar Patel, Yeah. and then you got Mr. Bumrah, Harshdeep and Varun Varun Chakravarti. Chakravarti. That's your 11. Sorted. This is the 11. Yeah. This is your best 11 Best on 11. any given day. Yeah. 100%. అంటే మీకు అక్కడ రైట్ హ్యాండర్స్ తక్కువ అనిపిస్తారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ కన్సర్న్. రైట్ లెఫ్ట్ ఏం కాదు. మీ బెస్ట్ 11 బెస్ట్ బ్యాటర్స్, మీ ఆల్రౌండర్స్ తీసుకొని శివం దుబే బౌలింగ్ లో 1 or 2 hours కూడా చాలా క్రూషియల్ అవుతుంది. అభిషేక్ శర్మ నాకు అంత నమ్మకం లేదు, సరే ఒక ఓవర్ అయితే వేయించచ్చు. బట్ ఓవరాల్ గా దే హ్యావ్ ఆల్ బేసెస్ కవర్డ్. టీమ్ అయితే సార్టెడ్ ఉంది. ఓన్లీ థింగ్ ఆన్ దేర్ నైట్ వేరే టీం ఏమైనా స్టెప్ అప్ అయితే దట్స్ ద ఓన్లీ కన్సర్న్ ఇన్ T20s. గ్రూప్ గేమ్స్ ఇండియాకి రిలేటివ్లీ చాలా ఈజియర్ గ్రూప్ లో వేస్తారు. వై డూ థింక్ దిస్ హ్యాపెన్స్? దట్ ఇది 2007 వరల్డ్ కప్ ఎఫెక్టా? తర్వాత వచ్చిన సబ్సిక్వెంట్ వరల్డ్ కప్స్ అన్ని కూడా అంటే అప్పుడు బంగ్లాదేశ్ ఈజీ అనుకున్నారు, వాళ్ళు కొట్టారు. సో బట్ యా అంటే చాలా థింగ్స్ ఇండియా టీం మీద రైడ్ అయి ఉంటుంది. మనకు అందరికి తెలిసిందే, అది కమర్షియల్స్ అయినా లేకపోతే బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అయినా కానీ ఏదైనా కానీ ఇండియా టీం ముందుకెళ్తే ఎక్కువ మంది చూస్తారు. అండ్ ఇట్లా బెనిఫిట్ ఆల్ ఆఫ్ దెమ్. అందుకనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఒకటే గ్రూప్ లో వేయడం చూస్తాము. సో రిలేటివ్లీ ఈజీ గ్రూప్ లో వేయడం, అక్కడ నుంచి వాళ్ళు సూపర్ ఎయిట్స్ కి వెళ్ళడం. సూపర్ ఎయిట్స్ లో ఆబ్వియస్లీ టఫ్ టీమ్స్ ఉంటాయి. బట్ యా ఆబ్వియస్లీ ఐసీసీ ఆలోచిస్తుంది, వాళ్ళ బెనిఫిట్ వాళ్ళ రెవెన్యూ కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి దట్స్ హౌ ఇట్ ఇస్. ఈజియర్ గ్రూప్. ఇది వెళ్ళకపోతే ఇట్ బి సర్ప్రైజ్. బట్ నౌ ద మదర్ ఆఫ్ ఆల్ కాంట్రవర్సీస్ పాకిస్తాన్. వాళ్ళు ఒకరోజేమో మా ప్రైమ్ మినిస్టర్ లేడు, వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళాడు, వచ్చాక చెప్తామంటారు. తర్వాత ఏమో మండే చెప్తాం, సెకండ్ కి చెప్తామంటారు. ఒకసారి ఏమో మేము బాయ్కాటే చేద్దాం అనుకుంటున్నాం అంటారు. ఇంకోసారి ఏమో ఇండియా మ్యాచ్ మాత్రమే ఫోర్ఫీట్ చేస్తామంటారు. ఈ కామెడీ సర్కస్, హౌ డి సీ ఆల్ ఆఫ్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బంగ్లాదేశ్ కి ఏదో నష్టం జరిగింది, వీళ్ళకి ఎందుకు ఫస్ట్? అంటే అక్కడ ఇండియా ఇన్వాల్వ్ ఉంది మధ్యలో అని. సో బంగ్లాదేశ్ కి నష్టం జరిగిందా లేదా అది సెకండరీ. కానీ పాకిస్తాన్ కి వాళ్ళు ఏమన్నారు, ఇండియా ఒకవేళ పాకిస్తాన్ వచ్చి ఆడకపోతే ఏషియా కప్, మేము ఛాంపియన్స్ ట్రోఫీ ఏషియా కప్ సో ఆడకపోతే మేము కూడా నెక్స్ట్ వరల్డ్ కప్ లో ఇండియా రాము. ఐసీసీ ఓకే అగ్రీ చేశారు. వీళ్ళకి శ్రీలంకలో పెట్టారు. శ్రీలంకలో ఆడడానికి మేము ఇండియా ఆడమంట. ఇండియా ఏం చేసింది మధ్యలో? అక్కడ జరిగింది ఏం లేదు. బట్ ఐ ఫీల్ సమ్హౌ 15th రోజు ఆ మ్యాచ్ జరుగుతుంది. డెఫినెట్లీ వాళ్ళు వస్తారు, ఆడతారు. లేకపోతే మనకు తెలుసు రిపర్కషన్స్ ఏముంటాయి వాళ్ళకి. ఇట్స్ హ్యూజ్ లాస్ పాకిస్తాన్. మరి లాస్ ఏంటి? ఒకటి ఇండియాకి పవర్ ఉంది కాబట్టి పాకిస్తాన్ లాస్ వేస్తారంటే అది ఫర్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏ టీం అయినా కూడా అలా ఒకటి మేము ఒక ఓపోనెంట్ ఆడమంటే ఏ టీం కైనా రిపర్కషన్స్ పడాలి. శాంక్షన్స్ అయితే ఐసీసీ వేస్తారు. వాళ్ళు హింట్ చేసింది ఏంటంటే ప్రస్తుతానికి బయలాటరల్ సిరీస్ ఇవి జరగవు, మీ పిఎస్ఎల్ కి ఫారెన్ ప్లేయర్స్ ఎవరిని పంపించము, ఫ్యూచర్ లో మల్టీలేటరల్ టోర్నమెంట్స్ లో బహుశా మీకు ఎంట్రీ ఇవ్వము, అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ వచ్చే లాసెస్ పీసీబీఏ భరించాలి అని చెప్పారు, విచ్ రన్ ఇన్ టు హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. దట్స్ ఎ హ్యూజ్ బ్లో ఫర్ పాకిస్తాన్. ఆల్రెడీ వాళ్ళ పరిస్థితి బాగాలేదు ఫైనాన్షియల్ గా. అండ్ లైక్ యు సే, యు ఆర్ థింకింగ్ దట్ ఎవరికే సరదాగా బ్లఫ్ చేస్తున్నారు ఇస్ వాట్ యు ఆర్ సేయింగ్. కానీ వాళ్ళే జోకర్లు అవుతారు కదా కౌశిక్. ఇప్పుడు అవుతారేంటి వాళ్ళు? ఇప్పుడు గవర్నమెంట్ నుంచే మీరు ఒఫిషియల్ గా అది వచ్చిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున ఏ టాస్క్ మేము వచ్చేసామంటే ఎట్లుంటది? ఎవ్రీవన్ వెళ్తే ఏం చేస్తున్నారు సర్కస్ లా. బట్ ఐ థింక్ వాళ్ళు అంత చేయరు. మధ్యలో ఐసీసీతో మాట్లాడుకుని ఏదో నెగోషియేషన్ చేసుకొని చేస్తారు. ఐ జస్ట్ థింక్ ద ప్లేయింగ్ అలాంగ్. మాకు ఇట్లా జరిగింది, మాకు నష్టం జరిగిందని చూపించుకుంటున్నారు కానీ బట్ నోబడీ, ఈవెన్ వాళ్ళ ప్లేయర్స్ కూడా ఇదేదో కామెడీ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే దే వాంట్ టు ప్లే ద వరల్డ్ కప్. దే హ్యావ్ అ గుడ్ సైడ్. దే బీట్ ఆస్ట్రేలియా 3-0 వాళ్ళ హోమ్ లో. ఆబ్వియస్లీ వాళ్ళకి కూడా వరల్డ్ కప్ ఆడాలి, లేకపోతే నెట్ రన్ రేట్ పోతుంది, అన్ని పోతుంది. దే హ్యావ్ అ టఫ్ టైం వరల్డ్ కప్ లో క్వాలిఫై అవ్వాలంటే. నెట్ రన్ రేట్ మొన్న ఎవరు అడిగాను నన్ను, మ్యాచ్ ఆడకపోతే నెట్ రన్ రేట్ ఎలా పోతుంది అని. అరే ఆడకపోతే ఇట్స్ కన్సిడర్డ్ దట్ దే ప్లేడ్ ద గేమ్, 20 overs ఆడారు, రన్స్ ఏమి స్కోర్ చేస్తారు, 0/20 అయ్యి నెట్ రన్ ఎక్కడికో పాతాళంలోకి వెళ్ళిపోతుంది వాళ్ళకి. బికాస్ బ్రాట్ దిస్ అప్, ఆస్ట్రేలియా ఓడించారు. ఇట్ వాస్ నాట్ ది ఆస్ట్రేలియాస్ స్ట్రాంగెస్ట్ సైడ్.
వాళ్ళ పిఎం అయితే ట్వీటే చేశాడు, అవును. ఫెంటాస్టిక్ విన్ ఏదో రాశాడు, ఎంఫాటిక్ విన్ ఏదో రాశాడు. జనాలకు అర్థం కావట్లేదు, ఒక మ్యాచ్ గెలిచి ఫీల్ అవుతాను. బట్ ఆర్ దే డూయింగ్ వెల్ బికాస్ యూల్ వాచ్ లాట్ ఆఫ్ క్రికెట్. నేను ఆనెస్ట్ గా మ్యాచ్లు ఫాలో కాలేదు, బట్ దే వన్ ద సిరీస్ 3-0. సో వాళ్ళు ఏంటంటే అందరు స్పిన్నర్స్ ఆడిపించారు. నసీం షా, షాహిన్ షా అఫ్రీది ఆడారు, ఒక 2 ఓవర్లు వేశారు, బట్ మొత్తం స్పిన్ డామినెంట్ ఆడిపించారు. ఒక కాంట్రవర్షియల్ స్పిన్నర్ చూసాం, ఉస్మాన్ తారిక్, తను కూడా ఐ థింక్ వాళ్ళు ఒక ట్రంప్ కార్డ్ లాగా పెట్టుకున్నారు ఇండియా మ్యాచ్ కోసం. మరి ఇండియా మ్యాచ్ ఆడమంటున్నారు, బట్ సమ్హౌ స్పిన్ వికెట్స్ టర్న్ అయిన వికెట్స్ ఆస్ట్రేలియా స్ట్రగుల్ డింట్ హ్యావ్ ద ఫుల్ స్ట్రెంత్. బట్ అట్లాంటి వికెట్స్ లో డెఫినెట్లీ ఆస్ట్రేలియాకి ఛాలెంజింగ్. బాబర్ ఆజం నంబర్ 4 లో ఆడిపించారు. దే హావ్ అ న్యూ కోచ్, మైక్ హెసన్ ని కోచ్ గా తీసుకున్న తర్వాత ఐ థింక్ స్ట్రాటజికల్ గా, బికాస్ ఈస్ కోచ్ న్యూజిలాండ్ బిఫోర్, IPL లో కూడా కోచింగ్ చేసిన అనుభవం ఉంది తనకి. ఈస్ చేంజ్ అ లాట్ ఆఫ్ డైనమిక్స్ ఆఫ్ ద T20 స్క్వాడ్. రిజ్వాన్ ని తీసుకోలేదు, సో దే వెంట్ పవర్ ప్లే లో ఫాస్ట్ గా స్టార్ట్ చేశారు, 6 ఓవర్స్ 70 చేశారు. తర్వాత బాబర్ ఆజం వచ్చి మిడిల్ ఓవర్స్ లో కంట్రోల్ చేశాడు ఒక మ్యాచ్ లో. తర్వాత డెత్ లో వాళ్ళు రన్ స్కోర్ చేస్తారు. దే హ్యావ్ అ సాలిడ్ టీమ్. టీమ్ అయితే బాగుంది, ఎస్పెషల్లీ శ్రీలంకలో ఆడితే ఆ కండిషన్స్ లో పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది వాళ్ళ టీం. బట్ ఐ ఫీల్ సమ్వేర్ మేనేజ్మెంట్ పెద్ద ప్రాబ్లమ్ లో తయారైంది వాళ్ళకి. వాళ్ళ కెప్టెన్ అన్నాడు కదా, మేము వెళ్తాము, ఆడొద్దంటే ఆడలే, మేమేం చేయగలుగుతాం అన్నాడు సల్మాన్ అగా కూడా. దిస్ ఇస్ అబౌట్ పాకిస్తాన్. వాట్ హ్యాపెన్ టు బంగ్లాదేశ్? వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? ఇప్పుడు వాళ్ళు ముస్తఫిజుర్ రెహమాన్ ని తీసేశారు, ముస్తఫిజుర్ రెహమాన్ కి సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్తున్నారు వాళ్ళే. మా టీం ఎలా పంపించాలని చెప్పి పుల్ అవుట్ చేశారు వీళ్ళు. నౌ ఐ సీ మోర్ ఆఫ్ పొలిటికల్ యాంగిల్ నుంచే కనిపించింది మొత్తం అంతా కూడా, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ స్టఫ్ లైక్ దట్. బట్ దిస్ హోల్ సెక్యూరిటీ యాంగిల్ ఏదైతే తీసుకొచ్చారో, డిడ్ యూ సీ ఎనీ మెరిట్ ఇన్ ఇట్? ఐ డోంట్ సీ. నేను విన్నది ఏంటంటే, అకార్డింగ్ టు ఆర్టికల్స్ నేను చదివింది, BCCI IPL అనేది ఇట్స్ అ ప్రైవేట్ ఎంటిటీ. ఇక్కడ జరిగే ప్రైవేట్ లీగ్ అది, BCCIకి సంబంధించింది. కానీ వరల్డ్ కప్ అనేది ICC వాళ్ళు సెక్యూరిటీ పర్సన్ పంపించి దే విల్ డూ ద సెక్యూరిటీ చెక్ బిఫోర్ ద వరల్డ్ కప్ ఇట్సెల్ఫ్. ఒక 1 month 2 months ముందు చెక్ చేసి వాళ్ళు లెవెల్ ఆఫ్ థ్రెట్ ఎంత ఉంది అంటే మోడరేట్ లెవెల్ ఉంది, అది మోడరేట్ టు లో టు మోడరేట్ లెవెల్ ఉందన్న. అది చాలా లీస్ట్. అది పాకిస్తాన్ తోటి ఎప్పుడైతే ఆ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగిందో పాకిస్తాన్ లో, మోడరేట్ టు హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ రిస్క్ ఉంది. అక్కడే బంగ్లాదేశ్ సెక్యూరిటీ కన్సర్న్స్ లేదు అని ఏం లేకుండా బంగ్లాదేశ్ వెళ్ళి ఆడింది పాకిస్తాన్ తోటి. వాళ్ళకి ఎక్స్ట్రా సెక్యూరిటీ కూడా ఏమి ఇవ్వలేదు. ఇక్కడ BCCI ఏం చెప్పిందంటే, మీకు ఒకవేళ సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటే మేము ఎక్స్ట్రా సెక్యూరిటీ మేము అరేంజ్ చేస్తాం, ప్రొవైడ్ చేస్తామని. అది కూడా ఒప్పుకోలేదు. సో ఇట్స్ క్లియర్లీ జియో పొలిటికల్. ఏంటంటే అక్కడ హిందూస్ ని టార్చర్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి BCCI వాజ్ నాట్ హ్యాపీ. ముస్తఫిజుర్ రెహమాన్ మేము సెక్యూరిటీ ఇవ్వలేము, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు మాకు అని చెప్పి రిలీజ్ చేయమన్నారు. రిలీజ్ చేశారు. వాళ్ళు అక్కడ కోపం వచ్చింది. ప్లేస్ ఆల్సో యాంటీ. ఒక రకంగా చూస్తే చైర్మన్ తీసేశారు అక్కడ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు. ప్లేయర్స్ ఆల్సో వాంటెడ్ టు ప్లే ద వరల్డ్ కప్, బట్ సమ్హౌ గవర్నమెంట్ ఓవర్ రూల్డ్. వాళ్ళ లైక్ యూ సెడ్, వాళ్ళ BCB స్పోర్ట్స్ డైరెక్టర్ కూడా విచిత్రమైన స్టేట్మెంట్లు ఇచ్చాడు. డబ్బులు ఇస్తున్నాం, దానికోసం పర్ఫామ్ చేశారా, అవి అడుగుతున్నాం, ఏదో మాట్లాడారు. ఎనీవేస్, దే ఆర్ అవుట్. స్కాట్లాండ్ ఇస్ అండ్ స్కాట్లాండ్ లక్కీ థింగ్. ఇండియా గురించి సరే, ఐ థింక్ వీ కెన్ టాక్ ఆస్ టుగెదర్, బట్ లెట్స్ ఫోకస్ ఆన్ ద కాంపిటీషన్ ఆల్సో, బికాస్ దట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్? వరల్డ్ కప్ అందరినీ ఓడించాలి, గెలవాలి. 20 teams డైల్యూట్ అవుతుంది వరల్డ్ కప్ ఏమన్నా? ఐ అండర్స్టాండ్ దట్ మిగతా టీమ్స్ కూడా ఛాన్స్ ఇవ్వాలి, అండ్ ODI వరల్డ్ కప్ దాన్ని తగ్గించారు. యూ ఓన్లీ హ్యావ్ ది టాప్ టీమ్స్ ప్లేయింగ్. బట్ T20 ఫార్మాట్ లో 20 teams తీసుకొస్తే ఇనిషియల్ రౌండ్స్ ఆఫ్ ద కాంపిటీషన్ మజార్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉన్నాయా? See, they wanted T20 క్రికెట్ 50 ఓవర్లో ఇది చేయరు. T20 క్రికెట్ గ్లోబల్ తీసుకెళ్లాలని వీళ్ళు ట్రై చేస్తున్నారు ICC. లైక్ FIFA వరల్డ్ కప్. FIFA వరల్డ్ కప్ లో కూడా 20 or 24 teams ఉంటాయి. సో దే వాంట్ టు టేక్ ఇట్ గ్లోబల్. కానీ ఒకటేసారి 20 teams అంటే ఇట్స్ టూ మచ్ టు టేక్ ఫర్ ద ఆడియన్స్, ఎస్పెషల్లీ ఇండియన్ వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ 13 days అది కూడా ట్రిపుల్ హెడర్స్, డబుల్ హెడర్స్ కూడా, ట్రిపుల్ హెడర్స్. అది ఫాలో చేయడానికి మనకన్నా కూడా చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు కొన్ని టీమ్స్ మనం పేర్లు, వాళ్ళ ప్లేయర్స్ పేర్లు కూడా వినలేదు. టు స్టడీ అబౌట్ దెమ్, నో అబౌట్ దెమ్, ఇట్ విల్ టేక్ మేబీ వరల్డ్ కప్ అంతా కూడా పట్టొచ్చు మనకి. ఇన్ వే ఇట్స్ గుడ్ అండ్ బ్యాడ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం. మెల్లమెల్లగా ఇంట్రడ్యూస్ చేస్తుంటే జనాలు కూడా ఎక్కేదేమో. బట్ ఐ ఫీల్ T20 వరల్డ్ కప్ లేకపోతే T20 ఏదైతే ఫార్మాట్ ఉందో, దే వాంట్ టు ఇమ్యులేట్ ఏదైతే FIFA వరల్డ్ కప్, FIFA ఫ్రాంచైజీస్ ఏదైతే గతంలో ఉండేవో, అది ప్రీమియర్ లీగ్ గానీ లేకపోతే లాలీగా, ఐ థింక్ క్రికెట్ ఆల్సో విల్ టర్న్ అట్లా ఫుట్బాల్ వైపు వెళ్తుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. సో దే హ్యావ్ 32 teams, మేబీ ఆ స్టేజ్ కు వెళ్తారు. వి హావ్ 8 groups, 32, and then top teams coming and all of that. ఓకే, ఇండియాకి మేజర్ గా ఆర్ ఛాలెంజ్ చేసే టీమ్స్, కాంపిటీషన్ గా అనుకునే టీమ్స్ ఇన్ యువర్ వ్యూ ఈసారి వరల్డ్ కప్ లో ఎవరెవరు? మనకి పెద్ద టీమ్స్ అన్ని తెలుసు, బట్ ప్యూర్లీ ఆన్ కండిషన్స్ మన ఇండియా శ్రీలంకలో ఆడుతున్నాం కాబట్టి ఐ ఫీల్
పాకిస్తాన్ దిస్ టైం ఒకవేళ ఇండియాతో ఆడి అంతా బాగానే వాళ్ళు మైండ్ సెట్ బాగుంటే ఇట్స్ వన్ టీమ్ దే ఛాలెంజ్ సెమీస్ దాకా వస్తారని నా ప్రెడిక్షన్ బికాస్ పాకిస్తాన్ ఆఫ్ ద కండిషన్స్ కండిషన్స్ బికాస్ శ్రీలంకలో దే ఆల్రెడీ ప్రిపేర్డ్ ఇన్ పాకిస్తాన్ వాళ్ళు స్పిన్నర్స్ డామినెంట్ గా ఆడిపిస్తున్నారు. షాదాబ్ ఖాన్ ఆడిపిస్తున్నారు, ఇతను తారిక్ అని అతను, అండ్ దే హ్యావ్ లెఫ్ట్ ఆన్ స్పిన్నర్ నవాజ్ అని నవాజ్ అతను ఉన్నారు. ఆడుతున్నాడు. సో దే హ్యావ్ అ సాలిడ్ టీమ్, ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. సల్మాన్ అలీ ఆగా కూడా బౌలింగ్ వెళ్తాడు, ఈస్ బ్యాటింగ్ నెంబర్ 3, కెప్టెన్ ఈస్ స్కోరింగ్ రన్స్. టీమ్ ఉంది వాళ్ళ దగ్గర, దే హ్యావ్ దట్ ఫైర్ పవర్ ఉంది. శ్రీలంక కండిషన్స్ కూడా వాళ్ళకి సూట్ అవుతుంది. సో ఐ ఫీల్ దే ఆర్ వన్ టీమ్ హూ కెన్ ఛాలెంజ్ ఇండియా. రైట్. ఆ మ్యాచ్ కూడా ఒకవేళ జరిగితే ఐ ఫీల్ ఇట్ విల్ బి అ టైట్ మ్యాచ్. కండిషన్స్ బట్టి నేను చెప్తున్నాను, దే విల్ ఛాలెంజ్ ఇండియా దిస్ టైమ్ కొలంబోలో. సో శ్రీలంక న్యూజిలాండ్ ఎప్పుడైనా అండర్ డాగ్సే, బట్ ఐ వోంట్ కౌంట్ న్యూజిలాండ్ దిస్ టైమ్. వాళ్ళు సూపర్ 8 వస్తారా లేదా కూడా డౌటే. నేను ఎందుకు అని నేను చెప్తాను. సౌత్ ఆఫ్రికా దే లుక్ లైక్ అ సాలిడ్ టీమ్, రైట్. డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా. ఆస్ట్రేలియా డిప్లీటెడ్ టీమ్ బికాస్ ఆఫ్ ఇంజురీస్, కానీ ఎప్పుడు ఐసీసీ టోర్నమెంట్స్ లో ఆస్ట్రేలియన్ రైట్ ఆఫ్ చేయలేము. సో ఆస్ట్రేలియా ఇస్ వన్. అండ్ ఫార్మ్ ఇంగ్లాండ్ ఎప్పుడు కూడా డీసెంట్ సైడ్, బట్ దే ఆల్సో హ్యావ్ దర్ అప్స్ అండ్ డౌన్స్ రీసెంట్ ఇయర్స్ లో. బట్ మేజర్లీ ఐ ఫీల్ ఇట్స్ పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఈ రెండు టీమ్స్ తో కేర్ఫుల్ ఉండాలి ఇండియా. పాకిస్తాన్ యూ ఆల్రెడీ మెన్షన్ వాళ్ళు ఏం బాగా చేస్తున్నారు, ద ఫ్యాక్ట్ దట్ ఒకే చోట ఆడుతున్నారు కాబట్టి ఒక అడ్వాంటేజ్ అవ్వచ్చు. సిమిలర్ టు లాస్ట్ వరల్డ్ కప్ ఇండియాకి అడ్వాంటేజ్, వి న్యూ వే వీ ప్లేయింగ్, దాని తగ్గట్టుగా 4 స్పిన్నర్స్ తీసుకెళ్లారు, ఆడియన్స్ 4 బట్ యూ న్యూ ద కండిషన్స్, దానికి ప్రిపేర్ అయ్యారు అండ్ వీ వన్ ద వరల్డ్ కప్. సో పాకిస్తాన్ కి ఆ ఛాన్స్ ఉంది, ఇస్ వాట్ యూఆర్ సేయింగ్, టు పుష్ ది అదర్ టీమ్స్. ఆస్ట్రేలియా ప్యాట్ కమిన్స్ కూడా లాస్ట్ మినిట్ ఈ హ్యాడ్ టు మిస్ అవుట్ బికాస్ ఆఫ్ ఇంజరీ. సో హౌ ఇస్ ఇట్ లుకింగ్? పాకిస్తాన్ తో వెళ్ళి 3 మ్యాచ్లు ఓడిపోయి వచ్చారు, కాన్ఫిడెన్స్ ఏమైనా షేక్ అయి ఉంటుందా? హౌ ఇస్ ద స్క్వాడ్ లుకింగ్ ఫర్ దెమ్? స్క్వాడ్ ఇస్ డీసెంట్ స్క్వాడ్ కౌశిక్. నేను మొత్తం మ్యాచెస్ అన్ని కూడా ఫాలో అయ్యా, వాళ్ళ టీమ్ ఏముండొచ్చు అనేది చూస్తే జాంపా మీద చాలా డిపెండ్ అవుతారు, బికాస్ దే ప్లేయింగ్ లీగ్ మ్యాచెస్ ఇన్ శ్రీలంక. తర్వాత మళ్ళీ ఇండియాకి వస్తారు వాళ్ళు. బట్ జాంపా తన ఫామ్, తన ఫిట్నెస్, లాస్ట్ మ్యాచ్ ఇంజర్డ్ అయ్యాడు, తనకు రికవర్ అయ్యి ఆడతాడు లీగ్ స్టేజ్ ఆడకపోయినా ప్రాబ్లం లేదు, వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. వాళ్ళంత టఫ్ గ్రూప్ ఏం కాదు వాళ్ళది. సో వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత గ్రూప్ 8 మ్యాచెస్ ఆడతాడు, దాని మీద చాలా డిపెండ్ అవుతుంది. ఈజ్ ద లోన్ అండ్ డిపెండబుల్ స్పిన్నర్. వాళ్ళకి కునమైన ఉన్నాడు, కానీ వాళ్ళు ఎంతవరకు ట్రస్ట్ చేయగలుగుతారు. మ్యాక్స్వెల్ స్పిన్ మీద కూడా డిపెండ్ అవుతారు వాళ్ళు. సో వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే నేథన్ ఎల్లిస్ ఫాస్ట్ బౌలర్. సో ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్ ఉంది. బ్యాటింగ్ లో కూడా వాళ్ళకి స్పిన్ ఆడేవాళ్ళు, ఇప్పుడు మిచెల్ మార్ష్ స్పిన్ అంత గొప్పగా ఆడాడు, ఈవెన్ హెడ్ కూడా టర్న్ అవుతున్నప్పుడు అంత డిపెండబుల్ ప్లేయర్ కాదు. సో దే వాంట్ పేస్ ఆన్ ద బాల్, అది మీకు శ్రీలంకలో దొరకదు. ఇండియాలో కూడా వాళ్ళు ఆడుతున్న మ్యాచెస్ టైం బట్టి చాలా డిపెండ్ అవుతుంది వాళ్ళు. సో కొంచెం డైసీ సిచ్యువేషన్ ఆస్ట్రేలియా. సౌత్ ఆఫ్రికా అందుకే నేను స్టీవ్ స్మిత్ తీసుకుంటారేమో ఈ వరల్డ్ కప్ అనుకున్నా. రైట్, అది జరగలేదు. కమింగ్ టు సౌత్ ఆఫ్రికా, వాట్స్ గోయింగ్ వెల్ ఫర్ దెమ్ ఈసారి? SA20 ఐ థింక్ యూ ఫాలోడ్ ఇట్ వెరీ క్లోజ్లీ, డీసెంట్ ఫామ్ లో ఉన్నారు అందరూ కూడా, అండ్ ఫ్రెష్ ఆఫ్ క్రికెట్ కూడా, T20 ఫార్మాట్ ఆడే వస్తున్నారు. హౌ ఆర్ ద పిచెస్ లైక్, ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారు, స్క్వాడ్ ఎలా ఉంది? SA20 ఐ ఫీల్ ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ టోర్నమెంట్స్, ఎందుకంటే పిచెస్ మీకు బౌలర్స్ కూడా అనుకూలంగా ఉంటుంది. IPL కి విరుద్ధంగా వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ ఏమి ఉండదు. సో దే విల్ హ్యావ్ పిచెస్, ఇట్ విల్ సపోర్ట్ ద బౌలర్స్ ఆల్సో. స్పిన్నర్స్ గేమ్ లో ఉంటారు, ఫాస్ట్ బౌలర్స్ గేమ్ లో ఉంటారు, బ్యాటర్స్ కూడా దే విల్ హ్యావ్ టు ప్లే వెరీ గుడ్ షాట్స్, బిగ్ బౌండరీస్ ఉంటాయి. సో టీమ్ కూడా చూసుకుంటే వెస్టిండీస్ తో 3 మ్యాచ్ సిరీస్ ఆడారు, దే వన్ 2-1. ఒక మ్యాచ్ డిఎల్ మెథడ్ వల్ల ఓడిపోయారు. బట్ ద టీమ్ క్వింటన్ డికాక్ రిటర్న్ వచ్చిన తర్వాత దే ఆర్ ప్లేయింగ్ రికిల్టన్ ఎట్ నంబర్ 3. ఓపెన్ లో ఐ ఫీల్ క్వింటన్ అండ్ మాక్రమ్, దే హావ్ అ సాలిడ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. రికిల్టన్ నంబర్ 3 లో వస్తున్నాడు. దే హ్యావ్ దట్ ఫైర్ పవర్. బ్రెవిస్ మంచి ఫామ్ లో ఉన్నాడు, ఫైనల్స్ లో సెంచరీ స్కోర్ చేశారు బ్రెవిస్. SA20 ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెంచరీస్ ఇన్ లూజింగ్ కాస్ నేను చూసింది. స్టప్స్ మంచి ఫామ్ లో, యాక్చువల్లీ వాళ్ళు ఇద్దరు ప్లేయర్స్ ఇంజూర్డ్ అవడంతో స్టప్స్ రిటర్న్ వచ్చాడు, రికిల్టన్ రిటర్న్ వచ్చాడు, లేకపోతే వాళ్ళు ఇనిషియల్ స్క్వాడ్ లో లేరు. సో దే హావ్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ లైన్. మిల్లర్ కూడా ఫిట్ అయిపోయాడు. సో బౌలింగ్ కూడా రబాడా ఇస్ ఫిట్ అండ్ ఫైరింగ్ అగైన్. నాకియా ఇస్ బ్యాక్. మహారాజ్ మంచిగా చేస్తున్నాడు. దే హావ్ అ సాలిడ్ టీమ్. లాస్ట్ ఇయర్ ఫైనల్స్ లో ఓడిపోయారు, విచ్ దే హ్యాడ్ టు విన్. అది వాళ్ళదే ఫైనల్. అవును, కానీ ఐ థింక్ దిస్ టైమ్ ఆల్సో సెమీఫైనల్స్ అయితే ఈజీగా వస్తారు అనిపిస్తుంది. ఇండియా, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా కవర్ చేసాం. లెట్స్ టాక్ అబౌట్ వెస్ట్ ఇండీస్. అవుట్ సైడ్ ఛాన్స్ ఉందని చాలా మంది నమ్ముతున్నారు వెస్ట్ ఇండీస్, బికాస్ అగైన్ వాళ్ళ దేర్ CPL అండ్ ఆల్ ఆఫ్ దట్ అక్కడ బాగానే ఆడతారు. బట్ డూ థింక్ దే హ్యావ్ ఇట్? దే హ్యావ్ ద ఫైర్ పవర్, దాంట్లో డౌట్ లేదు. కానీ చాలా అన్ప్రెడిక్టబుల్ టీమ్ కౌశిక్. అంటే ఇప్పుడు వాళ్ళ టీం చూసుకుంటే, ఇఫ్ హ్యావ్ టు లుక్ ఎట్ ద బౌలింగ్, కొంచెం బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్ ఉంది. వాళ్ళు బ్యాటింగ్ ఫైర్ పవర్, అన్బిలీవబుల్ ఫైర్ పవర్. ఆన్ ద డే ఎవరైనా మ్యాచ్ గెలిపించేస్తాడు, అట్లాంటి టీం ఉంది. బట్ చాలా అన్ప్రెడిక్టబుల్ టీం. మరి ఈ కండిషన్స్ లో వాళ్ళు ఎలా ఆడతారు? దే వెంట్ టు సౌత్ ఆఫ్రికా, ఒక మ్యాచ్ గెలిచారు. బట్ 2 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ సౌత్ ఆఫ్రికా 230 ఏమో కొట్టారు వెస్ట్ ఇండీస్. 18 అవర్స్ లో చేజ్ చేస్తారు. క్వింటన్ డికాక్ 100 కొట్టాడు. సో వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇండియాలో లాస్ట్ టైం జరిగినప్పుడు వాళ్ళే గెలిచారు.
దే నాక్డ్ us out in the semi-final. Remember Correct. 2016? We should have won that World Cup Correct. again. But వాళ్ళే గెలిచారు అది. సో ఈ కండిషన్స్ స్పెషల్లీ వాళ్ళ T20 టీమ్ లో మెజారిటీ ప్లేయర్స్ కి బాగా తెలుసు, బికాస్ ఐపీఎల్ లో ఆడుతుంటారు. దే నో దీస్ కండిషన్స్. అది ఎంత అడ్వాంటేజ్ అవ్వచ్చు వాళ్ళకి? ఆన్ ద డే వాళ్ళు ఏ టీం అయినా బీట్ చేయగలుగుతారు. అందుకే ఫైర్ పవర్ ఉంది. టాస్ వాళ్ళ వైపు వెళ్ళిందా డెఫినెట్లీ చేజ్ చేసేటప్పుడు వాళ్ళు ఎంతైనా చేజ్ చేయగలుగుతారు. దట్స్ వాట్ హస్ హ్యాపెన్ 2016 లో. మీరు గుర్తుంటే వాంకడేలో ఆడారు ఆ మ్యాచ్. ఇండియా 180 ఆర్డ్ కొట్టింది. మనం నో బాల్ చేసి అవుట్ చేసి ఇవన్నీ చేసి. సో అక్కడ వాళ్ళు ఈజీగా చేజ్ చేశారు అది. బట్ అక్కడ సెకండ్ బ్యాటింగ్ చేశారు. సో అగైన్ టాస్ వాళ్ళ వైపు వెళ్ళి వాళ్ళు మంచిగా కొంచెం రెస్ట్రిక్ట్ చేయగలిగితే 200 అట్లా దే హ్యావ్ ద ఫైర్ పవర్ టు చేస్. ఆఫ్ఘనిస్తాన్ సో దట్ ఈస్ వేర్ గ్రూప్ ఆఫ్ డెత్ అది, గ్రూప్ డి. ఎందుకంటే పెద్ద టీమ్స్ అని ఏదైతే మాట్లాడతామో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్ఘనిస్తాన్ 3 టీమ్స్ లో 2 టీమ్స్ మాత్రమే సూపర్ 8 క్వాలిఫై అవుతాయి. దే ఆర్ ప్లేయింగ్ న్యూజిలాండ్ ఇన్ చెన్నై విచ్ విల్ సూట్ ఆఫ్ఘనిస్తాన్. ఒకవేళ న్యూజిలాండ్ ఆ మ్యాచ్ ఓడిపోతే దే హ్యావ్ టు బీట్ సౌత్ ఆఫ్రికా. ఆ మార్జిన్ ఏదైతే నెట్ రన్ రేట్ ఉంటుందో దట్ ఆల్సో విల్ కమ్ ఇన్ టు ప్లే. బట్ డెఫినెట్లీ ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ అన్ అవుట్ సైడ్ ఛాన్స్, బికాస్ వాళ్ళ దగ్గర స్పిన్నర్స్, మంచి స్పిన్నర్స్ ఉంటారు. ఎప్పుడు మనకు తెలిసిందే బ్యాటింగ్ డీసెంట్ గానే చేస్తారు, కానీ వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ చాలా క్రూషియల్ గా ఉంది. రైజింగ్ ఫోర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ అంటారు, బికాస్ అండర్ 19 లో కూడా వాళ్ళ స్క్వాడ్ హస్ రీచ్ సెమీఫైనల్స్ కదా. థింగ్స్ ఆర్ లుకింగ్ గుడ్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. లాస్ట్ టైం కూడా ఇన్ ద T20 వరల్డ్ కప్ దే డిడ్ డీసెంట్లీ వెల్. ODI వరల్డ్ కప్ దే షుడ్ హావ్ బీన్ ఇన్ ద సెమీఫైనల్స్ బట్ ఫర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ద మ్యావరిక్. సో యాక్చువల్లీ వాళ్ళు బాగానే పర్ఫార్మ్, అండ్ ఈ ఫార్మాట్ లెంత్ చిన్నది కాబట్టి ఇంకొంచెం ఛాన్స్ పెరిగే సిచ్యువేషన్ ఉందేమో. 100%. అండ్ వాళ్ళ ప్లేయర్స్ కూడా చాలా మంది వేరే వేరే లీగ్స్ కూడా ఆడడం మనం చూస్తున్నాం. సో దే గాట్ ఎక్స్పీరియన్స్, ఇంత ముందులా కాదు. ఐ థింక్ దే ఆర్ బెటర్ ఏషియన్ సైడ్ దెన్ బంగ్లాదేశ్ ఫర్ షూర్ T20 ఫార్మాట్ లో. అండ్ ఐఎమ్ షూర్ ఈ టోర్నమెంట్ లో కూడా దే విల్ అప్సెట్ న్యూజిలాండ్ అని నాకు ఒక గట్ ఫీల్ అయితే వస్తుంది. సో న్యూజిలాండ్ బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది సూపర్ 8s లో. దే మైట్ నాట్ ఫీచర్ ఇస్ వాట్ యూర్ సేయింగ్. ఓకే, హౌ ఇస్ ఇంగ్లాండ్ లుకింగ్ ఫర్ యూ? ఇంగ్లాండ్ వాళ్ళ టీం అయితే సాలిడ్ గా ఉంది. వాళ్ళ ప్రిపరేషన్, వాళ్ళు సర్ప్రైజింగ్లీ వాళ్ళు వెళ్ళి ODI సిరీస్ ఆడారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ T20s కూడా ఆడుతున్నారు. దే హావ్ సాలిడ్ కెప్టెన్, బ్రూక్ కెప్టెన్ చేస్తున్నాడు, బట్లర్ ఇస్ దేర్. ఐ థింక్ దే హ్యావ్ అ సాలిడ్ టీమ్. బట్ ఓన్లీ అగైన్ వాళ్ళ బౌలింగ్ కూడా, ఆర్చర్ వచ్చాడు, రిటర్న్ వచ్చాడు ఇంజరీ నుంచి. అగైన్ ద కన్సర్న్ ఇస్ దర్ బౌలింగ్. వాళ్ళ స్పిన్నర్స్ అంత గొప్ప స్పిన్నర్స్ అయితే నాకు అనిపించలేదు. దేవ్ లోడెడ్ విత్ స్పిన్. శ్రీలంక వెళ్ళి సిరీస్ ఆడినప్పుడు వాళ్ళు ODI సిరీస్ కూడా చూసాం, దే లోడెడ్ విత్ స్పిన్. ఈవెన్ T20 సిరీస్ లో కూడా. బట్ ఐ ఫీల్ సమ్వేర్ ఒకవేళ వాళ్ళు ఇండియన్ కండిషన్స్ లో స్పిన్ డిపార్ట్మెంట్ లో కొంచెం వీక్ గా అనిపిస్తుంది. ఓకే, అందరికంటే బెస్ట్ ప్రిపరేషన్ కోసం న్యూజిలాండ్ కి వచ్చిందేమో. ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ 4-1 ఓడిపోయినా కూడా కండిషన్స్ చూసారు. డ్యూ వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో బౌలింగ్ చేయడం. దే ఎక్స్పీరియన్స్ దాట్. బ్యాటింగ్ బాగానే చేశారు కొన్ని చోట్ల. దే వన్ గేమ్. గ్రూప్ ఆఫ్ డెత్ లో ఉన్నారు, కానీ వాట్ ఛాన్సెస్ విల్ యూ గివ్ దెమ్? న్యూజిలాండ్ ఎప్పుడైనా డార్క్ హార్సెస్. ఇప్పుడు వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్ లో వాళ్ళు, మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోము. ఇప్పుడు కూడా అదే అంటున్నాం, గ్రూప్ డి నుంచి న్యూజిలాండ్ క్వాలిఫై కాదేమో అంటున్నాం. బట్ దిల్ ఆల్వేస్ సర్ప్రైజ్ ఎవ్రీవన్. దిల్ బ్రింగ్ దర్ ఏ గేమ్. వరల్డ్ కప్ అనగానే వాళ్ళ కాంబినేషన్స్ అన్ని సెట్ చేసుకుంటారు. ఫిన్ ఆలన్, సైఫర్ట్ వాళ్ళు తగులుకుంటారు అవుట్ ఆఫ్ నోవేర్. దిల్ బికమ్ హీరోస్. మనం చూసాం గతంలో కూడా న్యూజిలాండ్ వాళ్ళకున్న ఏదైతే ఎబిలిటీ దానికన్నా ఎక్కువగా ఆడతారు, ఎక్కువగా పర్ఫార్మ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ న్యూజిలాండ్. అండ్ ఐఎమ్ షూర్ ఈసారి కూడా దే హ్యావ్ ద స్ట్రెంగ్త్, కాదనట్లేదు. కానీ ఎక్కడైతే మ్యాచెస్ ఉన్నాయో అది కొంచెం వాళ్ళకి విరుద్ధంగా వచ్చానని అనిపిస్తుంది. ఓకే, వీళ్ళు కాకుండా ఎనీ అదర్ టీమ్ దట్ యు థింక్ కెన్ అప్సెట్ అండ్ గెట్ ఇంటూ సూపర్ 8s? ఐ డోంట్ థింక్ సో కౌశిక్. ఇప్పుడు ఏదైతే టీమ్స్, నా ఉద్దేశంలో ఓన్లీ న్యూజిలాండ్ ఆర్ ఆఫ్ఘనిస్తాన్ ఆ రెండు స్లాష్ పెడితే, సౌత్ ఆఫ్రికా దట్ ఈస్ 2, ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఐ థింక్ శ్రీలంక అండ్ ఇంగ్లాండ్. ఇంకొక టీం మిస్ అవుతున్నాం, వెస్ట్ ఇండీస్. సో ఇవి సూపర్ 8. నో టెలింగ్ హూ విల్ విన్ అండ్ ఆల్ ఆఫ్ దట్, మనందరం హార్ట్ విల్ ఆల్వేస్ ఇండియా, దట్ వి నో దట్. బట్ మేబీ సెమీఫైనల్స్ వరకు ప్రిడిక్ట్ చేయగలవేమో. ఆఫ్టర్ దట్ ఇట్స్ జస్ట్ దట్ ఆ రోజు ఆ గేమ్. సో top 4 teams right now, based on information that we have, the players that are there, form they are in, top 4 teams ఏవి according to you? ఇది కూడా ట్రిక్కీ సూపర్ 8. ఎందుకో చెప్తా. ఒక గ్రూప్ లో ఇండియా, సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా వచ్చే అవకాశం ఉంది. సో అదే వచ్చింది అంటే ఆస్ట్రేలియా ఆర్ సౌత్ ఆఫ్రికా బయటకు వెళ్ళొచ్చు. నేను ఇండియా అయితే అనను, బికాస్ ఇండియా ద టీమ్ వాట్ వీ హ్యావ్. డెఫినెట్లీ సెమీస్ అయితే పక్కా నాకు అనిపిస్తుంది. సో ఐ ఫీల్ ఆస్ట్రేలియాని సౌత్ ఆఫ్రికా కొట్టే అవకాశం ఉంది. సో ఆన్ బేసిస్ ఆఫ్ దట్ ఐ విల్ సే, బికాస్ పాకిస్తాన్ శ్రీలంకలో ఆడుతున్నారు, శ్రీలంక ఆల్సో విల్ ప్లే ఇన్ శ్రీలంక, వాళ్ళ హోమ్ కాబట్టి. బేసింగ్ ఆన్ దట్ నాకేమనిపిస్తుంది అంటే ఇండియా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ అండ్ శ్రీలంక అన్నట్టు నాకు అనిపిస్తుంది. 3 ఏషియన్ సైడ్స్ అయితే పెడుతున్నారు. సో 3 ఏషియన్ సైడ్స్ అండ్ top 4. That will make a very good World Cup. Interesting semi-final lineup. Sorry, semi-final, final I'll not go there because at this point it's all tukka. అది మన కాయిన్ టాస్ చేసినట్టుగానే ఉంటుంది.
వన్ ఆస్పెక్ట్ దిస్ అశ్విన్ దీని గురించి తన ఛానల్లో మాట్లాడాడు. ఐ వాంటెడ్ యువర్ వ్యూ ఆల్సో. వెరీ సెడ్ డ్యూ ఇంత పెద్ద ఫ్యాక్టర్ అని తెలిసినప్పుడు ఎందుకు ఈవినింగ్ గేమ్స్ ఉండాలి, షుడ్ నాట్ మూవ్ టు ఆఫ్టర్నూన్ గేమ్, బికాస్ SA-20 ఫైనల్ ఏదైతే జరిగిందో డే మ్యాచ్ జరిగింది, ఇట్ వాస్ అ రివెటింగ్ ఫైనల్. ఐ డెంట్ వాచ్ ఇట్ బట్ దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. స్కోర్ బోర్డ్ చూసినా సరే లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది. హీ సేస్ ఐ థింక్ T20 అన్న ఫార్మాట్ లో మరీ వన్ సైడ్ కి ఎక్కువ టాస్ గేమ్ అయిపోకుండా షుడ్ వి నాట్ మూవ్ ఇట్, అట్లీస్ట్ మేబీ ద సెమీస్ అండ్ ఫైనల్ షుడ్ నాట్ మూవ్ ఇట్. వాట్స్ యువర్ వ్యూ ఆన్ దట్? 100% చేయాలి అది. ఐ హోప్ ఇండియా విన్స్ ద టాస్ సెమీఫైనల్స్ వచ్చేసరికి. వీఆర్ టాకింగ్ టూ మచ్ ఇన్ ద ఫ్యూచర్, బట్ మనకు మాట్లాడచ్చు మనమే పోయింది. బట్ సెమీఫైనల్స్ వచ్చేసరికి ఐ హోప్ ఇండియా విన్స్ ద టాస్. లేదు అంటే ఇట్ బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే నైట్ మ్యాచెస్ ఎక్కువ మంది చూస్తారు అన్న దాంట్లో వరల్డ్ కప్ ఇస్ ఎట్ రిస్క్ నన్ను అడిగితే. సో డే మ్యాచెస్ లో బోత్ టీమ్స్ విల్ హావ్ సేమ్ కండిషన్స్, అంటే ఎక్కువ చేంజ్ ఉండదు కండిషన్స్ లో 40 overs లో. సో డే మ్యాచ్ పెట్టండి సండే రోజు, హ్యాపీగా ఆఫ్టర్నూన్ ఎంజాయ్ చేస్తారు మ్యాచ్. అండ్ ఇద్దరు టీమ్స్ కూడా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏమి ఉండదు. డెఫినెట్లీ ఈ వరల్డ్ కప్ తర్వాత రియలైజేషన్ వస్తుందని నాకు అనిపిస్తుంది. ప్లేయింగ్ ఇన్ డ్యూ ఆడని వాళ్ళకి అర్థం కాదు అగైన్ ఇది, దట్ వెన్ యూ అట్లీస్ట్ గ్రౌండ్కి వెళ్తే వెన్ యూ ఫీల్ ఇట్ ఎంత తడైపోతుంది అర్థమవుతుంది. ఆ బాల్ దాని హాలత్ అండ్ ఫీల్డింగ్ అండ్ బౌలింగ్, హౌ టఫ్ ఇస్ ఇట్. అండ్ మీ ట్రంప్ కార్డ్ వరుణ్ చక్రవర్తి. ఇప్పుడు ఇండియన్ టీమ్ లో చూస్తే మీ ట్రంప్ కార్డ్ తన రోల్ తగ్గిపోతుంది, ఎందుకంటే పిచ్ మీద కూడా అది డ్యూ పడి రోల్ కొడతారు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కన్నా ముందు. పిచ్ ఇంకా ఫ్లాట్ అయిపోతుంది, బాల్ తడిగైపోతుంది, గ్రిప్ అవ్వదు స్పిన్నర్స్ కి. స్పిన్నర్స్ భయపడతారు స్పిన్ చేయడానికి, రెవల్యూషన్స్ ఇవ్వరు. ఫీల్డింగ్ లో కూడా కష్టమైపోతుంది, జారిపోతుంది బాల్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అగేన్స్ట్ ద ఫీల్డింగ్ సైడ్. అంటే మీకు టాస్ వల్ల ఏదైతే ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఎంత పెద్ద డిసడ్వాంటేజ్ అంటే అది యూ హ్యావ్ టు స్కోర్ 30-40 runs ఎక్స్ట్రా అది కౌంటర్ చేయడానికి. సో ప్రెషర్ ఫస్ట్ బ్యాటింగ్ మీద ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు వరల్డ్ కప్ లాంటి సినారియోలో ఇట్స్ అ బిగ్ రిస్క్. కరెక్ట్. సో దట్స్ వన్ థింగ్. ఎవరు టాస్ గెలిస్తే వాళ్ళే గెలిచే ఛాన్సులు పెరిగిపోయి దట్ సిచ్యువేషన్ ఇస్ దేర్, ఎస్పెషల్లీ ఫర్ ద సెమీస్ అండ్ ఫైనల్. సో లెట్స్ హోప్ అప్పుడు ఏం జరుగుతుంది. అసలే మన కెప్టెన్ కి టాస్ కి పడి సావట్లేదు మధ్యకాలంలో, చాలా తక్కువ గెలిచాడు, దాని ముందర 20 గెలవలేదు మనం. సో వీ డోంట్ నో వేర్ ఇట్ గోస్. ఎనీవేస్, should be a very interesting World Cup. You picked your top 4, 3 Asian sides une dantlo. So let's hope it will be fun. Now let's move to the other side of it, because now you are part of commentary broadcasting also. Adi kuda kaast cover cheddam. We'll get into the the commentary, the content side of it. Are you worried? 3 matches first 13 days. చూసే వాళ్ళకి కష్టమే, చేసే మనకి కూడా 3 మ్యాచ్లు అంటే జస్ట్ ఇమాజిన్, ఇది ఎప్పుడు జరగలేదు. 3 మ్యాచ్లు అంటే అసలు నైట్ మేర్, లాజిస్టికల్ నైట్ మేర్. 100%. ఇప్పుడు సపోజ్ 3 మ్యాచ్లో 2 ఇస్తారు అనుకోండి, నైట్ మ్యాచ్ చేసేసి మళ్ళీ పొద్దున్న మ్యాచ్ రమ్మన్నారు అంటే ఇంకా స్టూడియోలోనే పడుకోవచ్చు. జరగచ్చు. This is the funny side of it. But typically for you, what goes in the preparation before a game? మ్యాచ్ కంటే నెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. For you, what typically happens? How do you prepare for that? Is the challenge. 20 teams లో 8 teams 10 teams మనకు తెలుసు what players they have, వాళ్ళ ఎబిలిటీ ఏంటి, వాళ్ళ స్టాట్స్ ఏంటి అన్ని తెలుసు. బట్ టు ప్రిపేర్ ఫర్ ద అదర్ 10 teams, దట్ ఈస్ ద ఛాలెంజ్ ఫర్ అస్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎక్కడ పర్ఫార్మ్ చేశారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇటలీ లాంటి సైడ్ ఉంది, there are a lot of players from outside their country also playing for Italy. So అవన్నీ కూడా రారీ బర్న్స్, జో బర్న్స్ కెప్టెన్ చేశాడు ఈ టోర్నమెంట్, తీసేశారు తను ఇటలీ నుంచి. సో వేరే ప్లేయర్స్ కూడా చాలా మంది వేరే కంట్రీ నుంచి వచ్చారు. వీ హావ్ టు స్టడీ అబౌట్ దెమ్, వాళ్ళ ప్లేయర్స్, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి అన్ని కూడా హోంవర్క్ చేసుకుని వెళ్ళాలి. ది థింగ్ దట్ చూసి మాట్లాడతాం అనుకుంటా, బట్ దేర్ ఇస్ లాట్ గోయింగ్ బిహైండ్ ద సీన్స్ వాళ్ళ గురించి ప్రిపేర్ అవ్వడానికి. సో దట్ ఈస్ వన్ ది కామెంటరీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఫర్ యూ, నౌ దట్ యు కన్సిస్టెంట్ గా యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేయడం స్టార్ట్ చేసి రీల్స్ కూడా పెట్టావు కాబట్టి, వాట్స్ ది అమౌంట్ ఆఫ్ హోంవర్క్ యూఆర్ హ్యావింగ్ టు డూ వీడియోస్? మీకనే బెటర్ గా తెలుస్తుంది, బట్ ఎవరి బాధ వాళ్ళదే. అంటే ఐఎమ్ లైకింగ్ ఇట్, అంటే టు రీడ్ మోర్ అబౌట్ ద గేమ్, ఏం జరుగుతుంది వరల్డ్ క్రికెట్ లో. ముందే ఎక్కువ మ్యాచెస్ చూసేవాడిని, ఇప్పుడు ఇంకా ఎక్కువ మ్యాచెస్ చూస్తున్నా, టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ వరల్డ్ క్రికెట్ మొత్తంలో. అండ్ చాలా మ్యాచెస్ జరుగుతాయి కౌశిక్. ఇప్పుడు ఫ్రాంచైజీ లీగ్ స్టార్ట్ అవడం, ప్రతి ఒక్కరు ఒక్కొక్క లీగ్ స్టార్ట్. ఇప్పుడు ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ కూడా పెట్టేశారు. సో దేర్ లాట్ ఆఫ్ క్రికెట్ టు ఫాలో. అలానే వెన్ యూ టాక్ అబౌట్ క్రికెట్, యూ లెర్న్ అ లాట్ ఆల్సో అబౌట్ క్రికెట్. డైనమిక్స్ ఏంటి క్రికెట్ ది, ఇప్పుడు ఎట్లా T20 వైపు సడన్ షిఫ్ట్ కూడా కాదు, ర్యాపిడ్ షిఫ్ట్ అవుతుంది క్రికెట్. అండ్ పీపుల్ ఆర్ ఎంబ్రేసింగ్ ఇట్ ఆల్సో. వాళ్ళు T20 క్రికెట్ ని ఎంబ్రేస్ చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్ దే లైక్ ఇట్, బట్ ఓడిఐ క్రికెట్ 27 వరల్డ్ కప్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత ఇట్ go down. So this is something people are accepting it, and manam kuda when we speak about cricket, I think mana responsibility kuda to
పీపుల్స్ వాయిస్ తో బట్టి తో పాటు మన ఒపీనియన్స్ కూడా ఈక్వల్ గా షేర్ చేయాలి. కామెంటరీలో డన్ దిస్ వాట్ 2 years now? 3 3 years now. years. బాగా ఎంజాయ్ చేస్తున్న వన్ ఆస్పెక్ట్ అండ్ వన్ థింగ్ దట్ యూ లైక్ రే ఎందుకు రా చేయడం మొదలు పెట్టాను అట్లా ఏమైనా ఉందా? One aspect is yes, definitely talking about cricket, You love that. analyzing, Yeah. analyzing about cricket మాట్లాడడం డెఫినెట్లీ అది ఒక ప్రో. కాన్ ఏముంది క్రికెట్ అంటే కామెంటరీలో అంటే ఐ వుడ్ సే పొద్దున్నే లేచి మేకప్ వేసుకొని కోట్లు వేసుకొని మెయిన్ గా బైట్స్ అంటారు. సో దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ గోస్ బిహైండ్ ద బట్ అగైన్ డిస్కంఫర్ట్ లోంచి యాక్చువల్లీ సంథింగ్ న్యూ కమ్స్ అవుట్. Yeah. There's a lot of humor also in you. Again, people time spend చేస్తేనే తెలిసేది that you can do that. That comes across in commentary also. Live commentary, are you really having a lot of fun doing it? యా 100%. కామెంటరీ చేస్తున్నప్పుడు సీరియస్ టాపిక్ ఉన్నప్పుడు సీరియస్ గా మాట్లాడదు. బట్ వెన్ వీ హ్యావ్ సంథింగ్ మ్యాచ్ లో అంత ఎక్కువ అంత ఎనర్జీ లేనప్పుడు పసలేదు వీ హ్యావ్ టు ఎంగేజ్ ద Yeah, ఆడియన్స్ yeah, ఆల్సో. yeah. సి అది ఎస్పెషలీ నీతో చేస్తున్నప్పుడు ఆశిస్తో చేస్తాం వెన్ పీపుల్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దట్స్ వెన్ అది బయటకు వస్తుంటది. ఈ కామెంటరీలో ప్రిడిక్షన్లు జనాలు బయట నుంచి చూసేవాళ్ళు, ఇట్స్ నాట్ ప్రిడిక్షన్, ఇట్స్ రీడింగ్ ద గేమ్. Correct. సో హౌ డు అప్రోచ్ ఇట్? లైక్ ఇది చిన్నప్పటి నుంచి ఉన్నదేనా? లైక్ వెన్ యూర్ క్యాప్టెనింగ్ ఆల్సో ప్లానింగ్ ఎ మూవ్, మేకింగ్ ఎ ఫీల్డ్ చేంజ్, ఇది మనం మాట్లాడుతున్నాం కామెంటరీలో కూడా. చూసేవాళ్ళు కొన్నిసార్లు ఏమంటారంటే వాళ్ళకి నచ్చిన పేరు ఒకవేళ అవుట్ అయితే ఎందుకు ఇట్లా మాట్లాడడం అంటారు. కానీ హౌ డు సీ దట్ ది ప్రిడిక్టింగ్ సైడ్ ఆఫ్ ది గేమ్? ఐ థింక్ యూ సెన్స్ ఇట్. ఇప్పుడు ప్లేయర్స్ వాళ్ళు హ్యూమన్సే, యూ కెన్ అండర్స్టాండ్ ద బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు ఒక ప్లేయర్ ఇఫ్ ఈస్ బికమింగ్ రెస్ట్లెస్ కొట్టాలి అన్న ఇది ఉంటే ఐదర్ ఇట్ విల్ గో ఇన్ హిస్ ఫేవర్ ఆర్ నాట్. 50-50 ఉంటుంది. ఇట్ విల్ స్టే ఇన్ ద బ్యాలెన్స్. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు అంటే యూ నో he'll read the game, he'll understand the situation, he'll bat accordingly. తను పెద్ద స్కోర్ కొడతాడన్న ఒక ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది ఒక వన్ డే గేమ్ లో. ఇప్పుడు అదే ఒక రిషబ్ పంత్ ఆడుతున్నాడు, యూ అండర్స్టాండ్ తను రెస్ట్లెస్ అవుతాడు, ఈ వాంట్స్ టు ప్రతి బాల్ ఒక యాక్షన్ ఉండాలి, ప్రతి బాల్ ఒక. సో యుల్ ప్రెడిక్ట్ దట్ సంథింగ్ విల్ హ్యాపెన్. సో యుల్ అండర్స్టాండ్ ద ప్లేయర్, వాట్ ద ప్లేయర్ వాంట్స్ టు డూ ఈ సిచ్యువేషన్ లో. ఆ ప్లేయర్ అంతా ఓవర్ ది ఇయర్స్ చూస్తున్నప్పుడు యుల్ అండర్స్టాండ్ వాట్ దే ట్రైంగ్ టు డూ ఈ సిచ్యువేషన్ లో. అలా మనం ప్రెడిక్ట్ చేస్తాం. ఇట్స్ నాట్ జస్ట్ ప్రెడిక్షన్ ఈ బాల్ 6 వెళ్ళిపోతుంది అట్లా. వాట్ ద ప్లేయర్ ఈస్ ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు ఏం చేస్తారు, దట్స్ హౌ దే కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. సో దట్స్ హౌ యూ రీడ్ ద గేమ్. యా you're a master at that. చాలా సందర్భాల్లో యూ కైండ్ ఆఫ్ గివ్ ద రైట్ ప్రిడిక్షన్ విచ్ హ్యాపెన్స్. అందుకని జనాలు వెన్ యూ కమ్ టు కామెంటరీ రెడీగా ఉంటారు. ఏం చెప్తారు నెక్స్ట్? ప్రెజర్ పెడతా అసలు ఐపీఎల్ కూడా వస్తుంది. బిఫోర్ ది ఐపీఎల్ WPL ఇస్ హ్యాపెనింగ్, రైట్? భలే మారింది ఈసారి అయితే గేమ్. ఏం కొడుతున్నారు అసలు. ద కన్సిస్టెన్సీ విత్ విచ్ దే స్కోర్ 200 runs, ద కన్సిస్టెన్సీ విత్ విచ్ దే క్లియరింగ్ ద బౌండరీ, బ్యాటింగ్ ఏ రేంజ్ కి వెళ్ళిపోయిందో. హ్యాస్ ఇట్ సర్ప్రైజ్డ్ యూ ఆర్ యు లైక్ వేర్ ఎక్స్పెక్టింగ్ దిస్ టు హ్యాపెన్? అంటే ఒక రకంగా సర్ప్రైజ్, డెఫినెట్లీ ఐఎమ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ ఎట్లయితే ఆడుతున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ ద ఫారెన్ బ్యాటర్స్, ఇండియన్ బ్యాటర్స్ కూడా ఈక్వల్లీ దే ఆర్ ప్లేయింగ్ రియల్లీ వెల్. ఎందుకంటే వన్ థింగ్ కౌశిక్, బిఫోర్ WPL వాళ్ళు అంత ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు. T20 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ T20s ఆడతారు. బట్ ద ప్రాక్టీస్ అండ్ ద మళ్ళీ అదే ప్రిపరేషన్ కి దగ్గరకు వస్తున్నాం, ఇట్ ఆల్ మేక్స్ అ డిఫరెన్స్. దే నో WPL ఆ స్పాట్ లైట్ ఉంటుంది, లైమ్ లైట్ ఉంటుంది, వెదర్ దే హావ్ టు ప్లే ఫర్ ఇండియా ఆర్ వెదర్ రికగ్నిషన్ రావాలి, ఒక పేరు రావాలంటే WPL ఇస్ ద ప్లాట్ఫామ్. అందుకే యంగ్స్టర్స్ అందరు కూడా అలానే ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా కిడ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ పేరెంట్ని అడిగినా కూడా మీరు ఎలా మీ కిడ్ని ఆడిపిఎల్, టెస్ట్ క్రికెట్ అంటే టెస్ట్ క్రికెటా, T20, WPL లేకపోతే IPL ఇదే మాట్లాడతారు. కానీ నోబడీ ఈస్ సేయింగ్ లేదు టెక్నికల్లీ కరెక్ట్గా ఉండాలి. ఎస్, టెక్నిక్ కూడా ఇంపార్టెంట్ T20లో కాదనట్లే. బట్ దట్స్ హౌ ద మైండ్ సెట్ హాస్ షిఫ్టెడ్. మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. దట్స్ హౌ WPL లో యావరేజ్ స్కోర్ 140-150 నుంచి ఇప్పుడు 180-190 దాకా కూడా వెళ్తుంది. అంటే దిస్ ద మైండ్ సెట్ షిఫ్ట్. యా, అండ్ యంగ్స్టర్స్ కూడా భలే ఆడుతున్నారు. లైక్ అనుష్క శర్మ 4 run భలే పర్ఫార్మ్ చేసింది. ఫీల్డింగ్ కూడా అమేజింగ్ చేస్తుంది. వన్ సేవ్, ఆల్మోస్ట్ డివిలియర్స్ టైప్ సేవ్ ఒకటి చేసింది. You had hat-tricks being taken. So one aspect that probably has to improve is కొంచెం ఎవరైనా పేస్ వేసే బౌలర్స్ దొరికితే, if you get somebody 115-120, అంతకు మించి ఫిజికల్లీ పాసిబుల్ కాదు. This is a limitation women's cricket లో, that your body doesn't allow you to go beyond that. Shabnam Ismail is an exception, 125-130 వేసేది. బట్ 120 వేసే బౌలర్స్ వచ్చినా కూడా I think that will be a huge thing. స్పీడ్ క్వీన్ అని ఒకటి స్టార్ట్ చేశారు. You see everything going in the right direction for women's cricket? 100%. ఇప్పుడు క్రౌడ్స్ కూడా చూడండి మీరు, ఎంతమంది వస్తారు. సో నైస్ టు సీ, సో ఎంకరేజింగ్. అంటే మీకు ఇంతమంది ఉమెన్స్ క్రికెట్ టీవీలోనే ఎవరు చూసేవాళ్ళు కాదు. దే గోయింగ్ లైవ్, దే పేయింగ్ ఫర్ ద టికెట్స్. అండ్ ఎక్కువ కాకపోయినా బట్ వాట్ ఎవర్, అంటే జనానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది టు వాచ్ ఉమెన్స్ క్రికెట్. అండ్ ద స్టాండర్డ్ పెరిగింది.
ఫాస్ట్ బౌలింగ్ ఇప్పుడు బ్యాటింగ్ అంత పెరుగుతున్నప్పుడు ఫాస్ట్ బౌలింగ్ ఎందుకు వాళ్ళు 125 130 జెంటికలీ పాసిబుల్ కాదు అది. బట్ ఏదైతే టాక్టికలీ వాట్ దే ట్రైయింగ్ టు డూ, కీపర్ ముందు పెట్టుకొని యాంగిల్స్ ఏదైతే డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి మెన్స్ క్రికెట్ కి ఉమెన్స్ క్రికెట్ అవును యాంగిల్స్ ఇన్ ద ఫీల్డ్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఫర్ మేల్ కోచ్ టు గో అండ్ అభిషేక్ నాయర్ అందుకే స్ట్రగుల్ అయ్యాడు. అవును ఈ సెడ్ ఇన్ ఇంటర్వ్యూ ఉమెన్స్ క్రికెట్ ఫస్ట్ టైం కోచ్ చేస్తున్నా, ఐ లెర్న్డ్ అ లాట్ అబౌట్ ఉమెన్స్ క్రికెట్ అని. సో టు అండర్స్టాండ్ ద డైనమిక్స్ ఆఫ్ ఉమెన్స్, హౌ దే ప్లే, వాళ్ళ ఫీల్డ్ యాంగిల్స్ కానీ వాళ్ళ బౌలింగ్ టాక్టిక్స్ కానీ చూస్తున్నప్పుడే అర్థం అవుతుంది మనకి. సో దర్ ఇస్ లాట్ టు లెర్న్ ఇన్ ఉమెన్స్ క్రికెట్ యాజ్ వెల్. నాతో ఎవరైనా ఎప్పుడన్నా అంటే ఏం ముందయ్య మెన్స్ క్రికెట్ లో అంత ఇంట్రెస్ట్ బోరింగ్ ఉంటుంది అంటే ఐ కీప్ టెలింగ్ దెమ్ అరే మెన్స్ క్రికెట్ విమెన్స్ క్రికెట్ సెపరేట్ స్పోర్ట్. అవును, ఇట్ డోంట్ లుక్ ఎట్ ఇట్ లైక్ ఇట్స్ ద సేమ్ స్పోర్ట్. కరెక్ట్. లైక్ యూ సెడ్ యాంగిల్స్ వేరే, అవును, వాళ్ళు షార్ట్స్ ఎక్కడ ఆడతారు అది వేరే, డీప్ కవర్స్ లో ఫీల్డ్ రెగ్యులర్ గా ఉంటారు. ఇండియన్ అవును. క్రికెట్ ఐ మీన్ మెన్స్ క్రికెట్ లో అది చూడం మనం. అవును, ఇట్స్ ఎ డిఫరెంట్ స్పోర్ట్ ఆల్ టుగెదర్, అవును. మోర్ ఆన్ స్కిల్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. స్పిన్నర్ కి అది లెఫ్ట్ ఆన్ స్పిన్నర్ అయినా డీప్ వికెట్ కంపల్సరీ ఉంటుంది. అవును బికాస్ ద పేస్ ఆఫ్ ద బాల్ విచ్ కమ్స్, ఆ Hmm. బాల్ కొట్టే యాంగిల్ డెఫినెట్లీ చేంజ్ మారిపోతుంది. అవుతుంది. Hmm. పిచ్చెస్ నుంచి పిచ్ అంత పెద్ద రెలివెంట్స్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పేస్ వేయరు కాబట్టి డీవియేషన్ తక్కువ ఉంటుంది పిచ్ Hmm. నుండి. Hmm. బట్ యాంగిల్స్ మారిపోతాయి, వాళ్ళు కొట్టే స్ట్రెంగ్త్ ఎప్పుడైతే ఉమెన్ కి ఉంటారో కొట్టినప్పుడు మిడ్ వికెట్ వైపు వెళ్తుంది. Hmm. టు యూజ్ ద పేస్ మన స్క్వేర్ లెగ్ కొట్టాలంటే పేస్ రావాలి. Correct. సో దే డోంట్ అండర్స్టాండ్ దట్. ఇప్పుడు Ah. అందుకని యాంగిల్స్ మారినప్పుడు టాక్టిక్స్ అనేది చాలా మారిపోతుంది. కెప్టెన్ ఇప్పుడు అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద అభిషేక్ నాయర్. Hmm. వాట్ ఈ సెడ్ ఇస్ టాక్టిక్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఉమెన్స్ క్రికెట్ వచ్చాక. యాజ్ యూ సెడ్ ఇస్ టోటలీ డిఫరెంట్ స్పోర్ట్. Hmm. టు అండర్స్టాండ్ దట్ క్రికెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, క్రికెట్ ఇయర్స్ టుగెదర్ చూసిన వాళ్ళకే బహుశా అర్థం అవుతుంది. అండ్ ఐ థింక్ లైక్ యూ సెడ్ ఇంప్రూవ్ అవుతోంది, Hmm. ఆదరణ పెరుగుతోంది, ఎక్కువ మంది చూస్తే గ్రేట్ సైన్. యంగ్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ ఆడడం స్టార్ట్ చేశారు. యూసీ అకాడమీస్ లో కూడా చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు. మన ఆంధ్ర అవును. అండర్ 19 టీమ్ కూడా డ్రీలీ వెల్, అండర్ 19 టీమ్ డ్రీలీ వెల్. అవును. సో ఐ థింక్ స్కై ఇస్ ద లిమిట్ రైట్ నౌ ఫర్ విమెన్ క్రికెట్ కూడా. యా, అంటే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కౌశిక్. ఉమెన్స్ క్రికెట్ లో ఎంతమంది మితాలి రాజ్, జోలాన్ గోస్వామి ఆర్ దానికన్నా ముందు అంజుమ్ చోప్రా అండ్ మెనీ మోర్ క్రికెటర్స్ ఎవరైతే దెవ్ క్యారీడ్ ఇండియన్ క్రికెట్, దెవ్ క్యారీడ్ ఉమెన్స్ క్రికెట్ ఫ్లాగ్ ని క్యారీ చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నౌ దీస్ గైస్ ఆర్ యాక్చువల్లీ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ప్రివిలేజ్ ని. వాళ్ళు ఒకవేళ క్యారీ చేయకపోయి, ఐ థింక్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హర్మన్ ప్రీత్ అదే చెప్పింది, అవును. they've carried Indian cricket on their shoulders. That's why we are here. What Smriti Mandhana gaani, Harmanpreet Kaur gaani, all the Richa Ghosh, everyone who's performing and who's having that limelight. There's a lot of hard work while ex players ఏదైతే చేశారో. But going forward, I think there's a lot of scope. IPL, I won't compare IPL and WPL. They're Again, different leagues, different sports. different entities. But I feel WPL, it will be on the rise definitely. Amazing. You spoke a lot of things. Content. Like when I'll jump into the content again. What's your biggest challenge right now? In While terms of putting out videos and stuff. Second, చాలా మందికి అర్థం కాని విషయం ఏముంది మాట్లాడేస్తారు కదా అనుకుంటారు. There is stuff and there's so many people who want to get into sports some way or the other. అందరూ ఆడలేరు, రైట్? చాలా మంది కామెంట్కి వద్దాం అనుకుంటున్నారు. ఆఫ్టర్ ఇన్ ఇయర్స్ చూసిన తర్వాత మేము కూడా కామెంట్కి వద్దాం అనుకుంటున్నారు. ఐ థింక్ ఫర్ మీ ఫస్ట్ స్టెప్ ఇస్ కాంటెంట్ లోకి రాగలిగితే ఇట్ విల్ హెల్ప్. సో you've done the reverse, right? ఆడి కామెంట్ లోకి వచ్చి ఇప్పుడు కాంటెంట్ లో కూడా వస్తుంది కాబట్టి విచ్ ఇస్ ఐ వాంట్ అండర్స్టాండ్ what are your challenges in terms of production of content and stuff? See, first thing, నేను కాంటెంట్ చెప్పాలన్నప్పుడు ఐ షుడ్ నాట్ టాక్ యాజ్ అ క్రికెటర్ ఆల్ ద టైమ్. ఇప్పుడు హై లెవెల్లో నేను టెక్నికల్ గా వెళ్ళిపోయి మొత్తం మాట్లాడితే బహుశా బేసిక్ లెవెల్లో ఎవరైతే క్రికెట్ స్టార్ట్ చేస్తున్నారో చూడడం, యంగ్స్టర్స్ కానీ లేకపోతే ఎవరైతే ఒకటి టీవీలో చూసి అంత ఆడిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి బహుశా అర్థం కాదేమో. సో ఐ ఆల్సో హ్యావ్ టు కొంచెం క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడాలి. ఎంతవరకు నేను బేసిక్ లెవెల్లో మాట్లాడాలి, ఎంతవరకు కొంచెం టెక్నికల్ గా మాట్లాడాలి. దట్ ఈస్ సంథింగ్ ఐ అండర్స్టూడ్ ఆఫ్టర్ స్పీకింగ్ టు కామెంటరీలో కూడా. ఐ కాంట్ జస్ట్ కీప్ టాకింగ్ అబౌట్ టెక్నిక్ ఆల్ ద టైమ్. కొంచెం బేసిక్ లెవెల్లో మాట్లాడుతూ వీ హ్యావ్ టు టేక్ ఇట్ టిల్ ద సేమ్. ఇప్పుడు కంటెంట్ లో కూడా యూట్యూబ్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా explain everything in detail. That's how people will connect. And my opinion, I'll take more tips from you obviously, but that is how I started. Okay, somebody wants to get into say cricketing field. What's the best way you suggest? Like for example, cricket ఆడడం కాదు, anything to do with cricketing jobs కానీ, there's so many like data analysts ఉన్నారు, statos ఉన్నారు. Now I'm sure you were probably exposed to it. నాకైతే తెలియదు. నేను before I came to comment, ఇంతమంది పని చేస్తారా అని ఒక షాక్ నాకైతే. So what would you suggest to young boys and girls who want to get into this? I think క్రికెట్ ఆడకుండా క్రికెట్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే there lot of చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు ఇట్లా మీరు అనలిస్ట్ అవ్వాలి, ఇట్లా సోషల్ మీడియాలో మీరు మాట్లాడాలి అంటే ఇఫ్ యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ క్రికెట్ యూ కెన్ డూ దట్. ఆర్ ఇప్పుడు వేరే ప్లాట్ఫామ్స్ లో యాక్చువల్లీ దే హ్యావ్ ఏజెన్సీస్ వేర్ దే విల్ హైర్
ఇట్లా డేటా అనలిస్ట్ కానీ లేకపోతే ఇప్పుడు ఆర్ ఇఫ్ యూ వర్క్ ఆన్ ద ఇప్పుడు స్టేడియంలో వర్క్ చేసే వాళ్ళు కెమెరామ్యాన్ దే లాట్ ఆఫ్ జాబ్స్ అవును. విచ్ ఆర్ క్రికెట్ కి ఇన్వాల్వ్డ్ చాలా చాలా జాబ్స్ ఉంటాయి. ఆర్ మనం కామెంటరీ చేసినప్పుడే విల్ సీ లాట్ ఆఫ్ పీపుల్ బిహైండ్ ద సీన్స్ హూ అవును. వర్క్, ఎడిటర్స్ కానీ లేకపోతే లాట్ ఆఫ్ పీపుల్ హూ వర్క్. అండ్ ఇప్పుడు ఏదైతే ఇండియా హౌ ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్ దే ఆర్ ఎంకరేజింగ్ పీపుల్ who wants to do AI, who wants to do data analyst, who wants to get into that field. So Right. cricket లో there's lot of scope for that. ఎట్లయితే క్రికెట్ వెళ్తుందో ఐ ఫీల్ ఆడడం ఒకటే కాదు, దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ అదర్ థింగ్. ఐ థింక్ మనీ కూడా ఎక్కువ దీంట్లోనే ఉన్నట్టుంది ప్రస్తుతానికి. సో ఐ ఫీల్ ఇప్పుడు ఏదైతే క్రికెట్ లో ప్యాషన్ ఉంటుందో మీరు ఆడలేకపోవడం వాట్ ఎవర్ సిచ్యువేషన్ యంగ్ ఉన్నప్పుడు అవ్వకపోతే ఇట్స్ నెవర్ లేట్. Yeah, it's never too late to get into this. Somebody wants to get into content. Don't tell me from a cricketer's point of view. Ante the way you see the game is totally different from how somebody who's only playing like college lo aadamo or sardaga kosam corporate ఆడుకోవడం different ఉంటుంది. But content ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే అరౌండ్ క్రికెట్, what would you tell them? అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకొని రమ్మని would you suggest them? థింక్ ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ క్రికెట్. ఫస్ట్ చాలా మ్యాచెస్ చూడాలి, లిసన్ టు కామెంట్. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ కామెంటేటర్స్, బట్ కామెంటేటర్స్ who actually read the game well. అందరూ అని చెప్పట్లేదు, నాట్ జస్ట్ ఇన్ తెలుగు బట్ అదర్ లాంగ్వేజ్ ఆల్సో. పర్ఫెక్ట్. సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వై ఆర్ దే సేయింగ్ దిస్, అండర్స్టాండ్ దట్. మీ ఉద్దేశంలో మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఎట్లా ఏది కరెక్ట్ ఏది రాంగ్. దాన్ని బట్టి యూ రైట్ డౌన్ స్టెప్స్ వాట్ యూ వాంట్ టు సే. ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు, శుభ్మన్ గిల్ టెక్నిక్ ఫర్ ఎగ్జాంపుల్, వాట్ కామెంటేటర్స్ ఆర్ సేయింగ్ అండ్ మీరు చూసిన ఎక్స్పీరియన్స్ లో మీరు ఏం అనుకుంటున్నారు, దాన్ని బట్టి దే ఇస్ నో రైట్ ఆర్ రాంగ్. ఇప్పుడు శుభ్మన్ గిల్ టెక్నిక్ నేను ఒకటి చెప్తాను, మీరు ఒకటి చెప్తారు, లేకపోతే అశ్విన్ ఒకటి చెప్తారు. దే లాట్ ఆఫ్ వేరే వ్యూస్ ఉంటాయి, దాంట్లో యాంగిల్స్ వేరే వేరే ఉంటాయి. బట్ దే ఇస్ నథింగ్ రైట్ ఆర్ రాంగ్ ఏముండదు. యూ హ్యావ్ యువర్ ఓన్ మైండ్ సెట్, యూ హ్యావ్ యువర్ ఓన్ వ్యూ అండ్ స్టిక్ టు దట్. యూ డోంట్ హ్యావ్ టు సే ద సేమ్ థింగ్ వాట్ ద అదర్ కామెంటేటర్స్ సే. మీ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏది అనుకుంటున్నారో అవి హ్యావ్ టు హ్యావ్ టోటల్ క్లారిటీ ఆన్ ఇట్. రైట్. సో ఆ క్లారిటీ తెచ్చుకొని ఐ థింక్ ఇఫ్ దే స్టార్ట్ డూయింగ్ కాంటెంట్ దట్స్ ద ఫస్ట్ స్టెప్ టు టేక్. దాని తర్వాత ఐ థింక్ హోంవర్క్ చాలా ఉండాలి దీంట్లో. సో వన్ థింగ్ ఈస్ టు హ్యావ్ ద క్లారిటీ, యూ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ హోంవర్క్. మీరు మ్యాచెస్ చాలా చూడాలి, చాలా అబ్జర్వ్ చేయాలి. ఇఫ్ యూ డూ దట్ దెన్ యూ విల్ హ్యావ్ క్లారిటీ. ఓకే. సమ్ ఫన్ క్వశ్చన్స్ టు ర్యాప్ అప్ కాన్వర్సేషన్, రైట్? ఒకవేళ క్రికెటర్ అయి ఉండకపోయి ఉంటే ఇప్పుడున్న బ్రాడ్కాస్ట్ సెటప్ లో వాట్ జాబ్ వుడ్ యు హావ్ టేకెన్? ప్రొడ్యూసర్ చేశాను, అందరం టార్చర్ పెట్టాను. I'll give it back. Sorry, no, again, let's be fair to the producers also. వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఫ్రమ్ యువర్ సెన్స్ వాట్ డు దే డూ ఇన్ అ క్రికెట్ బ్రాడ్కాస్ట్? చూసే వాళ్ళు కూడా అగైన్ ప్రొడక్షన్ సైడ్ వద్దాం అనుకున్నా కూడా వాళ్ళకే హెల్ప్ అవుతుంది అది. I think they play a major role. Major role, absolutely. First thing, to write the script, to అండర్స్టాండ్ ఏ కామెంటేటర్ ని ఎప్పుడు పెట్టాలి, ఎలా షోస్ లో ఓన్ పెట్టాలి, ఏ టాపిక్ గురించి మాట్లాడాలి, టు అండర్స్టాండ్ ఆర్ఓ అంటారు, రన్ ఆర్డర్ అంటాము. సో మొత్తం 1 hour ఏం స్క్రిప్ట్ ఉండాలి, ఎవరి మీద రివాల్వ్ అవ్వాలి. సో టు అండర్స్టాండ్ దట్, ఇప్పుడు గ్రాఫిక్స్ ఏదైతే వస్తే వాళ్ళే స్క్రిప్ట్ రాయాలి, దానికి స్టోరీ ముందు మనం షో కన్నా ముందు ఒక లింక్ వస్తుంది, ఓపెనర్ వస్తుంది, అంతా వాళ్ళ స్క్రిప్ట్ డూ అ లాట్ ఆఫ్ హోంవర్క్ బిహైండ్ ద సీన్స్ సో దట్ వీల్ బి కంఫర్టబుల్ కామెంటరీ అప్పుడు. సో వాళ్ళు మనం ఎంత తిట్టుకున్నా కూడా దే డూ ఆల్ ద హార్డ్ వర్క్ సో దట్ విల్ బి కంఫర్టబుల్. yes, so that's one another area ఎక్కువ మాట్లాడడం. hopefully someday we'll speak to some producer also to వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అర్థం అవుతుంది జనాలకు కూడా. సో ప్రొడ్యూసర్ అన్న రోల్ ఉంది, స్టాటూ అన్న రోల్ ఉంది, డేటా అనలిస్ట్ ఉన్నారు. you want to be a producer is what you said. that's interesting. someday we'll switch roles. వాళ్ళని కామెంటేటర్స్ చేసి ఫన్ అన్నావు కదా ఇది. సరే సీరియస్ గా అయితే బ్రాడ్కాస్టింగ్ లోనా ఐ వాంట్ టు బి ద డైరెక్టర్. ఆ డైరెక్టర్ పక్కన ఒక అతను ఉంటాడు కదా, ఇట్లా స్విచ్లు పట్టుకొని ఇట్లా నొక్కుతున్నా, అట్లా నొక్కాలని బాగా ఇంట్రెస్ట్. ఈ ఫ్రేమ్ తీసుకొని ఈ ఫ్రేమ్ తీసుకో. that's another role. చాలా ఉన్నాయి. It's a separate discussion altogether again, right? Yeah, డైరెక్ట్ దాని గురించి కూడా మళ్ళీ ఇంకెప్పుడైనా మాట్లాడతాం. Okay, now let's do some quick fire around the T20 World Cup and we wrap this up. Indian team point of view, who do you think is the most important player in the World Cup for us? తిలక్ వర్మ. Interesting. And most important bowler for India? Obvious answer, Jasprit Bumrah, but I will say Varun Chakravarti. Because of the fact that India లో ఆడుతున్నాం కాబట్టి. Yeah, 100%. అంటే ఆ మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది T20 ఫార్మాట్ లో. పవర్ ప్లే రెండు టీమ్స్ ఈక్వల్ గా స్కోర్ చేస్తే, బట్ మిడిల్ ఓవర్స్ వేర్ ద డిఫరెంట్ కమ్స్, దట్స్ వేర్ వరుణ్ చక్రవర్తి. రెస్ట్ ఆఫ్ ది నేషన్స్ నుంచి గివ్ మీ 3 players to watch out for ఈ వరల్డ్ కప్ లో. వన్ ఇస్ న్యూజిలాండ్ నుంచి ఫిన్ ఆలన్. క్రేజీ బ్యాటర్, అన్బిలీవబుల్ ఫామ్ లో ఉన్నాడు. సో ఐ విల్ గివ్ ఫిన్ ఆలన్. ఎక్కువ రెనౌండ్ నేమ్స్ ఇవ్వను. ఐ విల్ గివ్ రయాన్ రికిల్టన్, సౌత్ ఆఫ్రికా.
వేరే టీం అంటే పాకిస్తాన్ కీపర్ ఒక అతను ఉన్నాడు, అతని పేరు నాకు గుర్తు రావట్లేదు. అశ్విన్ కూడా ట్వీట్ చేసి అడిగితే ఐ రీకలెక్ట్ ద నేమ్, బట్ సల్మాన్ అలీ ఆగా చెప్తా పాకిస్తాన్ నంబర్ 3 వచ్చి Number 3 ఆడుతున్నాడు. వస్తున్నాడు. ఐ థింక్ So, చేంజ్ హిస్ పొజిషన్, yeah. బౌలింగ్ కూడా వేస్తున్నాడు. అండ్ ఈజ్ అ క్లీన్ హిట్టర్, సో ఈజ్ సమ్మన్ టు లుక్ ఫార్వర్డ్. సో ఆల్రైట్, థింక్ వి డన్ విత్ క్రికెట్, బట్ కంగ్రాట్స్ మ్యాన్ యూ, మ్యాచ్ గెలుస్తారు. ఫైనలీ లెట్స్ టాక్ అబౌట్ ఫుట్బాల్, బికాజ్ అగైన్ యూర్ హ్యూజ్ ఫుట్బాల్ అవును. బఫ్, ఐ నో దిస్. నేను ఫుట్బాల్ చూడడం కొంచెం తగ్గించాను ఈ మధ్య కాలంలో, ఎస్పెషల్లీ కామెంటరీలోకి వచ్చిన తర్వాత అస్సలు టైం దొరకట్లేదు. బట్ నాకు తెలుసు మ్యాచ్ చేస్తూ మధ్యలో మొబైల్లో యూ కీప్ ఫాలోయింగ్. టెర్రబుల్ మ్యాన్ యూ ఫ్యాన్, అవును. ఆల్వేస్ బీన్ మ్యాన్ యూ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. అంటే మ్యాచెస్ ఓడిపోతున్నాం కాబట్టి ఇప్పుడు టెరబుల్ అయ్యాను, బట్ యా అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 10 years దట్ ఐఎమ్ ఫాలోయింగ్. మరి చిన్నప్పటి నుంచి ఏం కాదు, బట్ ఐ బీన్ ఫాలోయింగ్ ఫర్ 10 years. ఇట్స్ బీన్ హార్డ్ 10 years బీయింగ్ అ మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్, బట్ I somehow feel we got the bunch of players. Manchi manager now, Carrick has come in. He's doing well. Hopefully it will continue till the end of the season. అండ్ ఈ ఫుట్బాల్ బగ్ ఎక్కడ పట్టుకుంది? I don't know, matches ఆడుతున్నప్పుడు the few of the guys who are supporting Manchester United ఏంటా అని వాళ్ళతో పాటు చూసేవాడిని. చూసి అట్లా కూడా నాకు ఆ పిచ్చి పట్టింది. రైట్. అండ్ ఇండియన్ టీమ్ లో కూడా చాలా మంది వేరే టీమ్ సపోర్ట్ చేస్తారు ఉన్నారు కదా. చాలా మంది ఆడతారు కూడా ప్లే స్టేషన్ చాలా ఆడతారు. హూస్ ద బెస్ట్? పుజారా ఉన్నప్పుడు పుజారా బాగా ఆడేవాడు. ఎవ్రీవన్ సేస్ పుజారా యూస్, అంటే క్రికెట్ లో ఎట్లా అవుట్ అవ్వడం ఇష్టం ఉండదు, అక్కడ కూడా ఓడిపోవడం ఇష్టం ఉండదు. ఓడిపోయామంటే మళ్ళీ కూర్చోబెట్టి గెలిచేదాకా ఆడిపించాడు. సో someone who loves PlayStation. Right. And we've seen other players kuda, they go and see their favorite teams playing, like Kuldeep Yadav is a huge football buff. I think alage Shreyas Iyer kuda, I think Virat also loves his football. In fact, ISL lo kuda he has a stake in one of the teams. Been to Old Trafford? I've been to Old Trafford. అది కూడా ఎప్పుడు క్రిస్టియానో రొనాల్డో కంబ్యాక్ మ్యాచ్ గుర్తుంది అగైన్స్ న్యూకాసిల్. అప్పుడు అదే టైంలో ఓల్డ్ ట్రాఫర్డ్ లో మ్యాచ్ ఉంది, టెస్ట్ మ్యాచ్. సో ఐ వాజ్ లక్కీ, ఐ వాజ్ దేర్, రైట్ మూమెంట్ రైట్ టైమ్ లో ఐ వెంట్ అండ్ వాచ్ దట్ మ్యాచ్. ఈ సీజన్ ఈపీఎల్ లో డూ యు థింక్ ఇస్ డూయింగ్ వెల్? ఐ థింక్ ఆర్సెనల్ అండ్ మ్యాన్ సిటీ ఆబ్వియస్లీ వాళ్ళిద్దరిలో ఒకరు గెలుస్తారు. ఆర్సెనల్ they have right now when you're shooting 6 points lead ఏదో ఉంటుంది ఆర్సెనల్ కి. But somebody was telling me the other day that ఇప్పుడు గెలవకపోతే మళ్ళీ 20 ఏళ్లలో గెలవరు ఆర్సెనల్ అని. కష్టం, ఎందుకంటే they've been coming close every year, సెకండ్ వస్తున్నారు. ఈసారి బాటిల్ చేశారా? I think it will be tough for them. All right, second is Man City. What's the future for Man U, and if you want to become a Man United fan? I think we are we are in the right direction. Man City will come down after this year. Pep Guardiola's last year ఇది, బట్ Manchester United ప్లేయర్స్ బాగున్నారు, రిక్రూట్మెంట్ బాగుంది లాస్ట్ సీజన్ ఏదైతే ప్లేయర్స్ కొన్నారో. నౌ దే నీడ్ అ గుడ్ మేనేజర్. క్యారెక్ ని కంటిన్యూ చేస్తారా ఆర్ దే విల్ హైర్ అ న్యూ మేనేజర్, విల్ సీ. బట్ ఐ థింక్ దే ఆర్ ఇన్ దట్ రోడ్. మంచి మళ్ళీ దే విల్ బి ఇన్ టాప్ 2 నెక్స్ట్ కమింగ్ ఇయర్స్. Your favorite players currently? Bruno Fernandes is outstanding. I think తను ఒక్కడే టీమ్ లో నిలబెడుతున్నాడు టీమ్ ని ఇన్ అ వే. సో ఈస్ ద కెప్టెన్, ఈస్ డూయింగ్ రియల్లీ వెల్. And 3 players to watch out for in EPL? మాంచెస్టర్ యునైటెడ్ చెప్తాము ముగ్గురు. Okay. బెంజమిన్ సెస్కో, దే బాట్ హిమ్, యంగ్ ప్లేయర్, 80 million పెట్టుకున్నారు. ఈస్ గాట్ 4 or 5 goals, బట్ కమింగ్ ఇయర్స్ లో ఈస్ ద వన్ టు వాచ్ అవుట్ ఫర్. సెకండ్ ఎంబోమో, లాస్ట్ ఇయర్ కొన్నారు తను, అందుకే దే హ్యాడ్ అ వెరీ గుడ్ ట్రాన్స్ఫర్ విండో. ఎంబోమో ఈజ్ ఆల్రెడీ ద హైయెస్ట్ గోల్ స్కోరర్ ఇయర్ లో. మథియాస్ కున్నా, ముగ్గురు కూడా ఎక్సైటింగ్ యంగ్ ప్లేయర్స్. ఐ ఫీల్ యునైటెడ్ అటాక్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ అటాక్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. ఓకే, ఎవరన్నా ఫుట్బాల్ కామెంటరీ చేయమంటే చేస్తారా? 100% చేసేస్తారు. అందరి ప్లేయర్స్ తెలుసు కదా, ఈపీఎల్ అయితే ఈజీగా చేసేస్తారు. Alright, cool. Young footballers around the world, give me some top 3 names. Like, do you follow Yamal closely? Do you think is ఎంత హైప్ ఇస్తున్నారో అంత? Yeah, is there. I think he'll win a Ballon d'Or for sure. Next 3-4 years లో డెఫినెట్లీ గెలుస్తాడు. వినిషియస్ జూనియర్, తను కూడా రియల్ మెడ్రిడ్ బార్సిలోనాలో గుడ్ యంగ్ ప్లేయర్ అంటే డెఫినెట్లీ ఆ లైమ్ లైట్ ఎప్పుడు ఉంటుంది. సమ్మన్ ఐ లైక్ పెడ్రీ. ఐ థింక్ బార్సిలోనా ఆడతాడు పెడ్రీ. ఈస్ అ వెరీ గుడ్ మిడ్ఫీల్డర్. సమ్మన్ ఐ రియల్లీ లైక్ యాజ్ వెల్. సో బార్సిలోనా, రియల్ మెడ్రిడ్ లో ఐ యూస్ టు లైక్ బార్సిలోనా బికాస్ ఐఎమ్ a huge Messi fan. Oh, you're a Messi fan. Okay. Huge Messi fan. వరల్డ్ కప్ ఫైనల్ అర్జెంటీనా వర్సెస్ ఏదైతే జరిగిందో బ్రెజిల్ అంటానేంటి ఫ్రాన్స్, ఎంబాపే and Messi, మెస్సీ కూడా. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై ఫుట్బాలింగ్ ఫ్యాన్ లైఫ్ లో. ఎందుకంటే మెస్సీ వరల్డ్ కప్ ఓడిపోతున్నాడు, ఒక స్టేజ్ లో గెలుస్తున్నాడు. I was nervous and also happy at the same time. So it was quite surreal.
నాకు దాని ముందర వరల్డ్ కప్ టూ Ah. వరల్డ్ కప్స్ బిఫోర్ దాట్ అర్జెంటీనా లాస్ ద ఫైనల్ వెస్ట్ జర్మనీ జర్మనీ తోటి అవును. ఖాన్ వాస్ ది Ah. captain for Germany and 1-0 the scoreline Ah. ఓడిపోయారు. But my first memory of a World Cup is Italy, Baggio brothers. I think you were a kid by then. Ah. He stuffed a penalty. Ah. Italy loses that against Brazil అనుకుంటా final. That was the first I watched 94 World Cup అనుకుంటా. Crazy man. నేను ఫస్ట్ చూసిన 2002 వరల్డ్ కప్. ఐ హాడ్ అ బెట్ విత్ మై మామ్. ఐ వాజ్ 9 years. మా మమ్మీ ఇంట్రడ్యూస్ చేసింది ఫుట్బాల్ వరల్డ్ కప్. Hey, interesting. Ah. Yeah. Huh. సో షీ టోల్డ్ మీ దే ఆర్ టూ గుడ్ టీమ్స్, జర్మనీ అండ్ బ్రెజిల్. బ్రెజిల్ కి అప్పుడు రొనాల్డో ఆ టీమ్ అవును, క్రేజీ టీమ్. అవును. జర్మనీ ఆల్సో హ్యాడ్ అ గుడ్ టీమ్. Hmm. ఐ టోల్డ్ మై టీమ్ ఇస్ బ్రెజిల్. షీ సెడ్ జర్మనీ. ఆ రెండు టీమ్స్ ఫైనల్స్ కి వచ్చినాయి. Hmm. బ్రెజిల్ బీట్ జర్మనీ 3-0 ఆ Hmm. ఫైనల్ Hmm. అనుకుంటా. సో దట్ వాస్ మై ఫస్ట్ మెమరీ. Nice. If you play football, ఏ Hmm. పొజిషన్ లో you see yourself? ఫార్వర్డ్ గోల్సే కదా. అందరికీ అందరు గోల్ స్కోరర్స్ గుర్తుంటారు. ఎట్లయితే సిక్స్లు కొట్టే వాళ్ళు ఎవరిగా ఎట్లయితే గుర్తుంటారు క్రికెట్ లో, Ah. అందరు గోల్ స్కోరర్స్ గుర్తుంటారు. So tell me, what are the best defenders you've seen then? Because I know అందరు goal scorer గురించి మాట్లాడతారు, but you Yeah. speak very little about defenders. సో కరెంట్లీ బెస్ట్ డిఫెండర్ అంటే ఆబ్వియస్లీ మెగ్వైర్. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ రేట్ హిమ్, బట్ ఐ రేట్ హిమ్ వెరీ హైలీ. మాంచెస్టర్ యునైటెడ్ ప్లేయర్ అని కాదు, బట్ ఈ సమ్మన్ హూ షోస్ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్. ఐ టెల్ యూ యాజ్ అ క్యారెక్టర్. Gets a lot of bashing కదా కరెక్ట్, దట్స్ వై Hmm. మాంచెస్టర్ యునైటెడ్ వచ్చిన తర్వాత దే గాట్ హిమ్ ఫర్ 70-80 million. వచ్చిన తర్వాత నెక్స్ట్ సీజన్ క్యాప్టెన్సీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దే స్ట్రిప్ హిమ్ ఆఫ్ క్యాప్టెన్సీ. దే చాలా బ్యాక్లాష్ వచ్చింది. బట్ ఫర్ అ ప్లేయర్ టు సస్టైన్ దేర్, హీ డింట్ క్రియేట్ అ కేఆస్ అండ్ నేను వెళ్ళిపోతాను, క్యాప్టెన్సీ తీసేశారు, లేకపోతే నాకు ఇంత బ్యాక్లాష్ వస్తుంది ఒక క్లబ్ నుంచి. హీ డింట్ బ్యాక్ అవే, హీ స్టేట్ దేర్. బ్రూనో ఫెర్నాండెస్ కెప్టెన్ అయిన తర్వాత కూడా హీ వాస్ దేర్, హీ స్టిల్ విత్ ద క్లబ్. He showed a lot of character. He made a comeback to England team. So that is the kind of character I like in a sportsman. You should not give up. ఒక setback వచ్చిందని చెప్పి give up. So he's someone I really admire. నైస్. వేరే స్పోర్ట్స్ ఇంకేమైనా దట్ యు ఫాలో? టెన్నిస్, డూ యు ఫాలో Hmm. టెన్నిస్ అలాట్? టెన్నిస్ ఈ మధ్యకాలంలో తగ్గింది, బట్ ఐ ఫాలో ద స్కోర్స్. ఆస్ట్రేలియన్ ఓపెన్ మొన్న Alcaraz ఐ గెలిచాడు. రియలీ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ జోకోవిచ్. సమ్ ఆఫ్ యూ వాంట్ టు సపోర్ట్. అప్పుడు జోకోవిచ్ నడాల్ అయినప్పుడు ఐ వాంటెడ్ సపోర్ట్ నడాల్. కానీ ఇప్పుడు జోకోవిచ్ అల్కరాజ్ ఉన్నప్పుడు ఐ వాంట్ సపోర్ట్ జోకోవిచ్. ఎట్లా అంటే కొంచెం అండర్ డాగింగ్ సపోర్ట్ చేద్దాం అన్న ఫీలింగ్ వస్తుంది. వి ఆల్ న్యూ అల్కరాజ్ డామినేట్ చేస్తాడని, బట్ ఐ సమ్ ఆఫ్ ఫెల్ట్ ఎట్ 38 వుడ్ బి నైస్ ఫర్ To జోకోవిచ్. get number 25 would have been amazing. కుదరలేదు. మేబీ హీ స్టిల్ విల్. షూ మీద 24 ఉంది కదా, అవును. నాకు ఎక్కడో అనిపించింది, నాకు తెలిసి తన బ్యాగ్ లో 25 ఉన్న షూ ఉంది, గెలిస్తే అది వేసుకొని కప్పు ఇది తీసుకుంటే ఎట్లా అంటే చాలా మంది 100 కొట్టినప్పుడు పేపర్ తీస్తున్నారు కదా. ఎవ్రీ మ్యాచ్ పేపర్ తీసుకుంటే ఏదో ఒక మ్యాచ్ కొట్టినప్పుడు తీసేసి. బట్ టు హ్యావ్ అ షాట్ ఎట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ ఎట్ 38. అమేజింగ్. ఆ సెమీఫైనల్ లో కూడా యానిక్ సిన్నర్ ఎట్లయితే కొట్టాడో, ఐ సా ద మ్యాచ్. అది అల్కరాజ్ సెమీఫైనల్ వాజ్ ఈవెన్ బెటర్, బట్ టు డిగ్ డీప్ టు బీట్ సిన్నర్ ఆల్సో వాజ్ నో మీన్ ఫీట్. అండ్ ఆల్సో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఐ రియల్లీ మీరు వినుంటే జోకోవిచ్ ఒకటి చెప్పాడు. జర్నలిస్ట్ ఆస్ ద క్వశ్చన్, దారుణమైన క్వశ్చన్. అవును, అండ్ ద వే హీ రెస్పాండెడ్ ఆల్సో వాజ్ వెరీ నైస్. ఏమన్నా నడాల్ ఇంకా ఫెడరర్ ఉన్నప్పుడు యువర్ చేసింగ్ దెమ్, నౌ యువర్ చేసింగ్ సిన్నర్ అండ్ అల్కరాజ్. అంటే మరి మధ్యలో నేను గెలిచినాయి. నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ దట్. కరెక్ట్. సో ఫర్ సమ్మన్ టు విన్ 24 గ్రాండ్ స్లామ్స్ అండ్ టు బి కాల్డ్ యాజ్ అ చేజర్, సమ్హౌ ఇట్ డిడ్ంట్ సిట్ వెల్. చాలా క్లాస్ ఆన్సర్ చేశాడు. అవును. మామూలుగా అయితే తిట్టిపారు అవును. దొక్కవచ్చు, బట్ దట్స్ జోకోవిక్ ఫర్ యూ. టాకింగ్ టు అండ్ నాట్ టాకింగ్ అబౌట్ మూవీస్ జరగదు. విల్ జస్ట్ ర్యాప్ ఇట్ ఆఫ్ విత్ దట్. ఐ నో యూ వాచ్ లాట్ ఆఫ్ మూవీస్ ఆల్సో. Yeah. ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్, ఇవన్నీ తెలుసు, ఆల్రెడీ Mm. మాట్లాడడం ఇంతకు ముందర. బట్ ఈ మధ్యకాలంలో చూసిన మూవీస్ లో ఇఫ్ దిస్ Mm. 2-3 మూవీస్ వాంట్ టు రికమెండ్ సంబడి, ఈ మధ్య కాలంలో మూవీస్, ఆర్ వెబ్ సిరీస్ దట్ యు సీన్. వెబ్ సిరీస్ ఇది మొన్న ఇమ్రాన్ హష్మీద్ ఒకటి వస్తుంది, అది చూస్తున్నా ప్రెసెంట్. తస్కరే. తస్కరే. ఇట్స్ ఇంట్రెస్టింగ్. కస్టమ్స్ గురించి ఉంటుంది. Correct. సంథింగ్ ఐఎమ్ వాచింగ్ రైట్ నౌ. 5-6 ఎపిసోడ్ చూసా. Hmm. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. అండ్ మూవీస్ లో ఐ వాచ్డ్ అ మూవీ ఎస్టర్డే. ధనుష్ ఫ్లైట్ లో వస్తున్న అగర్తల నుంచి. ధనుష్ ఇంకా కృతి సనన్ మూవీ. ఎవరైతే డీప్ లవ్ స్టోరీ, డార్క్ లవ్ స్టోరీ, తెరే ఇష్క్ మే. తెరే ఇష్క్ మే చూడండి. ఒకవేళ మీకు లవ్ స్టోరీ ఇష్టం ఉంటే అస్సలు చూడకండి. ఇట్స్ నాట్ సంథింగ్ ఐ వుడ్ రికమెండ్. దాంట్లో దిస్ వన్ సీన్ వేర్ రాంజనాలో వాడి ఫ్రెండ్ ఉంటా మురారి, అవును. హీ కమ్స్ అండ్ టాక్స్ టు, అవును, నేను అట్లా చూసినట్లు ఉండిపోయి నేనైతే. ప్రకాష్ రాజ్ చనిపోయిన తర్వాత ఆ scene కరెక్ట్ వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. Yeah. ఘాట్ మీద వచ్చి అవును. ప్యార్ ఇష్క్ మే Ah. మత్ పడ్, ప్యార్ మే మత్ పడ్, అంటే ముక్తి నే చాలా మిలేగా. డీప్ ఉంది. మేబీ అమ్మో. 90s 2000 లో బాగా హిట్ అయ్యేది సినిమా. హా. ఇప్పుడు కొంచెం జనాలకి అంత ఓపిక తక్కువ. నేనంటే ఫ్లైట్ లో ఉన్నా కదా చూసేసా మొత్తం. Yeah, but that scene was brilliantly written is what I బట్ felt. యాక్టింగ్ వైజ్ ధనుష్ అండ్ కృతి బోత్ డిడ్ వెల్. ప్రకాష్ రాజ్ also. Um,
యు వాచ్ లాట్ ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి Mm. బిట్వీన్ గేమ్స్ అండ్ ఆల్ యు వాచ్ లాట్ ఆఫ్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ Yeah. అన్ని భాషల సంబంధం లేకుండా దందోరా చూసామన్నా రీసెంట్ గా. యు లైక్ ఇట్ మన నందు నందు బలి చేసాడు నందు బాగా చేసాడు. ఐ వాంటెడ్ టు మెసేజ్ కానీ చాలా బిజీగా ఉంటాడు భయ్య, ఎట్లా రిప్లై చేయడని చేయలే. నందు ఇట్లా చూస్తున్నావా, ఇది కట్ చేసాను పంపిస్తలేదే. యా యాక్టెడ్ రియలీ వెల్. మొత్తం స్టోరీ లైన్ అండ్ ఎవ్రీథింగ్ రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది నాకు. దట్ ఇస్ వెరీ నైస్. ఓకే కూల్. ఆ జియోటి ప్రీక్వెల్ అవి కూడా స్టార్ట్ చేసావు చూడడం. జియోటి ప్రీక్వెల్ ఇంకా స్టార్ట్ చేయలేదు. నాకు ఎందుకో టచ్ చేయాలనిపించలేదు అది. నాకు జియోటిని అట్లనే గుర్తుంచుకోవాలని ఉంది. ఐ డోంట్ మళ్ళీ టచ్ చేసి I'm one of the 2% population who's not watched GOT so far తెలుసా. ఇప్పటిదాకా నేను GOT స్టార్ట్ చేయలే. కౌశిక్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దీని కింద కమెంట్ చేయండి, ఈ టాపిక్ కింద కమెంట్ చేయండి. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంది. అది నేను బుక్ చదివినా ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినా అయిపోయేదాకా నిద్రపోలేను అనమాట. నాకు ఇప్పుడు భయం. వరల్డ్ కప్ టైంలో స్టార్ట్ చేయకు, అస్సలు రికమెండ్ చేయండి. వరల్డ్ కప్ టైంలో స్టార్ట్ చేస్తే వరల్డ్ కప్ అంతా పోయి అసలు ట్రిపుల్ హెడ్డర్ అంటున్నారు. యా సో వాట్ కైండ్ ఆఫ్ వాచర్ ఆర్ యూ? ఇప్పుడు తస్కరే యూ స్టార్టెడ్. నేను అది చూసేంత వరకు నిద్ర పట్టదా, లేకపోతే యూ కెన్ గివ్ గ్యాప్స్ అండ్ ఎవ్రీథింగ్? అట్లేం లేదు. నిన్న మూవీ చూసా మధ్యలో, సో మళ్ళీ దీనికి వస్తా తస్కరేకి. సో ఏదో ఒకటి అంటే జియోటి అయితే డెఫినెట్లీ ఒక టైంలోనే వాచ్ చేసేసా. 2-3 weeks లో ఫినిష్ చేసా మొత్తం. 7 seasons ఆ టైంలో. 8th season తర్వాత వచ్చింది నేను చూసిన తర్వాత. 8th season కొంచెం డిసప్పాయింటింగ్ ఉండే, బట్ బాగుంది. ఒకసారి స్టార్ట్ చేస్తే నో లుకింగ్ బ్యాక్. సరే, నౌ దట్ యు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, యు వాంట్ టు యాక్ట్ ఆర్ సంథింగ్ లైక్ సంబడి కమ్స్ అండ్ ఆఫర్స్ లైక్ ఒక స్పోర్ట్స్ డ్రామా రాస్తున్నావు, ఒక క్రికెటర్ రోల్ ఉంది, క్రికెట్ ఆడాలి, ఇట్స్ సరౌండింగ్ దాట్ బ్యాట్స్మెన్, వుడ్ యు వాంట్ టు డూ దట్? చాలా రెమ్యూనరేషన్ ఇస్తే అప్పుడు ఆలోచిస్తా. ముందే చెప్తున్నా ప్రొడ్యూసర్, నా దగ్గరకైనా రావాలి యాక్టింగ్ కి అంటే. యాక్టింగ్ బాగోదు కానీ రెమ్యూనరేషన్ కావాలి. సో టు మేక్ యూ డూ సంథింగ్ రియలీ అన్కంఫర్టబుల్ బాగా పే చేస్తే గానీ. Alright, I think I'm done, man. We can go hours together, but ఇట్లానే మాట్లాడుతూనే ఉంటాం. This was fun. Hopefully World Cup అయిపోయిన తర్వాత IPL వస్తుంది. Before IPL I want to do another one like this where we speak only about IPL. So it was fun. Thank you so much for giving time out and ఎంజాయ్ చేద్దాం. వరల్డ్ కప్ ఏం చేస్తాం? 3 మ్యాచ్లు. ఫ్లైట్ టికెట్ చెప్పావా? చెప్పేసి అయిపోయింది, వచ్చింది కూడా. అనుకున్న ఫ్లైట్ రాలేదు, అయినా కానీ పర్లేదు. Alright buddy, చలో. Thank you Kaushik. కలుద్దాం అలా. Thanks buddy. See you.